treatment for that disorder or disease or disability. So especially we are going with this physical exercises. So that's why it's called as a physical therapy. Physiotherapy is nothing but called as a physical therapy. So it's 100% completely based on principles of medical science. So that's why we are calling it as a treatment of injury or disease or disorder in a physical methods like such as exercise, massage, manipulation, and other treatments. So after that, especially over the medication and surgery, after taking the medication or after completion of the surgery, the physiotherapy is needed. సో ఫిజియోథెరపీ అంటే ఇది ఒక ట్రీట్మెంట్ అండి. ఇది మంచి హెల్త్ ప్రొఫెషన్, ఇది పారామెడికల్ కోర్స్. ఇది ముఖ్యంగా మనకి పేషెంట్ మెడికేషన్ తీసుకున్నాక లేదా సర్జరీ అయ్యాక ఖచ్చితమైన కంప్లీట్ రికవరీ రావాలి అంటే, అంటే నార్మల్ మళ్ళీ అంతకుముందు ఎలా హెల్దీగా ఉన్నారో అదే హెల్దీ రావాలి అంటే అలాంటి ఫంక్షన్ని రీస్టోర్ చేయడం అంటే కోల్పోయిన దాన్ని తిరిగి తీసుకురావడానికి, అలాగే వచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి మెయింటైన్ చేయడానికి, పేషెంట్ యొక్క అన్ని ఫంక్షన్స్ ని తనంతట తాను చేసుకునే విధంగా, రైట్, అట్లాగే జరిగిన ఇంజురీని ఇంకా ఎక్కువ కాకుండా ప్రివెంట్ చేయడానికి మనం ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ని ఇస్తాం. ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ లో కూడా మిగతా ట్రీట్మెంట్ లో అలాగానే మనం ఇక్కడ అసెస్మెంట్ చేస్తాం, అంటే పేషెంట్ ని ఎగ్జామిన్ చేస్తాము, అలాగే డయాగ్నోసిస్ ఉంటుంది అండ్ అన్ని రకాలైనటువంటి పరీక్షలు చేస్తాము, బ్లడ్ టెస్ట్ తో సహా అన్ని పరీక్షలు మనం ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తాము. తర్వాత ట్రీట్మెంట్, ఆ వచ్చిన కండిషన్ కి, డిసీజ్ కి, డిజార్డర్ కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, దెన్ ఆ ట్రీట్మెంట్ ని ఎలా చేయాలని ముందుగా ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం ఒక ప్రోగ్రామ్ ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తూ వెళ్తాం. ఇదంతా కూడాను ఫిజికల్ గానే జరుగుతుంది కాబట్టి మన ఫిజియోథెరపీని ఫిజికల్ థెరపీ అని అంటారు. పేషెంట్ ఏ ఫిజికల్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాడో దానిలోంచి బయటకు తీసుకొచ్చేందుకు ఇచ్చే ట్రీట్మెంట్ మన ఫిజికల్ థెరపీ, దట్ ఈస్ అ ఫిజియోథెరపీ. సో ఇది మనం ఇంజురీని, డిసీజ్ ని, డిజార్డర్స్ ని ట్రీట్ చేయడానికి మాక్సిమం అన్ని రకాల ఫిజికల్ మెథడ్స్ ని వాడతాం. ముఖ్యంగా ఎక్సర్సైజ్, మసాజ్, మ్యానిపులేషన్ అండ్ ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్స్ ని వాడతాం. సో ఇది చెప్పుకున్నాం కదా, ఇది ఖచ్చితంగా ఒక మెడికేషన్ లేదా సర్జరీ తర్వాతే మనం దీనిని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఫిజియోథెరపీ గురించి కనుక తీసుకుంటే కనుక మనం ఈ ఫిజియోథెరపీ ఇవ్వడానికి మనం ఒక కోర్స్ చేస్తాము. దాన్ని ఇంటర్మీడియట్ లెవెల్లో మన ఒకేషనల్ కోర్స్ ఉంటుంది. ఫర్దర్ గా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ డిగ్రీ లెవెల్లో ఉంటుంది. మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ డిగ్రీ వీ కెన్ డూ. సో ఇలా మన కోర్సెస్ ఉంటాయి. అప్పుడు మనం ఒక ఫిజియోథెరపిస్ట్ పిలవబడతాం. ఈ ఫిజియోథెరపిస్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ who affected by injury or illness or disability. So for them, they will go with a movement, exercise, manipulation therapy, and they educate the patient and they give the advice how he can protect himself. So like this, we will do all the works as a physiotherapist. Okay. So here you can see here, we maintain the people health first, the fitness. So as a physiotherapist, that is our main duty. And mainly we try to relieve the patient pain and we just prevent the disease. Whatever he is getting the problem, disorder, that will not be increased. So like that we prevent the disease. So if you see, the physiotherapist means most of the people think that that is only for sports medicine or only just for children health. No, it's not for it's for everything. Right, so it's for sports medicine, it's for children health, it's for women health, and it's for in all the other parameters also. Okay, so the physiotherapist ante ముఖ్యంగా ఎవరైతే పీపుల్ ఇంజురీ కానీ, ఇల్నెస్, అనారోగ్యం బారిన పడడం వల్ల కానీ, ఏదన్నా ఇంజురీ జరగడం అంటే ఫ్రాక్చర్స్ లాంటివి జరగడం కానీ, ఆర్థరైటిస్ లాంటివి జాయింట్ ఇన్ఫ్లమేషన్స్ ఏర్పడ్డప్పుడు వాటిని తగ్గించడానికి, వాటిని ట్రీట్ చేయడానికి మనం ఫిజియోథెరపిస్ట్ ఉంటాము. అలాగే ఈ ఫిజియోథెరపీ అనేది ముఖ్యంగా మనం మూవ్మెంట్స్ ద్వారా కానీ, ఎక్సర్సైజ్ ద్వారా, మాన్యువల్ థెరపీ, సో మిగతా ఎలక్ట్రోథెరపీ కూడా యూజ్ చేస్తాం. అట్లాగే పేషెంట్కి ముఖ్యంగా సైకలాజికల్ సపోర్ట్ని, మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళని దృఢంగా తయారు చేసి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అండ్ అడ్వైజ్ని ఇస్తాము. ముఖ్యంగా టాబ్లెట్స్, మెడిసిన్స్ వేసుకోవడం ద్వారా పేషెంట్ యొక్క హెల్త్ బాగవుతుంది కానీ మజిల్ ఫిట్నెస్ కానీ బాడీ లోపల ఉన్నటువంటి దృఢమైన శరీరం అనేది జరగదు. అది జరగాలి అంటే డెఫినెట్ గా పేషెంట్ కి ఫిజియోథెరపిస్ట్ అవసరం ఉంటుంది. దానివల్ల ఫర్దర్ గా ఏజ్ పైబడే కొద్ది వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ని మనం ప్రివెంట్ చేయడానికి కూడా ముందు నుంచే మనం సజెషన్ చేస్తాం, సలహాలు ఇస్తాం, అడ్వైస్ చేస్తాం. సో చాలా మందికి ఫిజియోథెరపిస్ట్లు అనగానే ఒక స్పోర్ట్స్ కోసమో లేదా ఒక ఫిట్నెస్ కోసమే అనుకుంటారు. కాదండి.
సో ఇట్స్ ఫర్ ఎవ్రీబడి, అన్ని రకాల వయసులో ఉన్న వాళ్ళకి, చిల్డ్రన్కి, పెద్దవాళ్ళకి, ఉమెన్కి, అందరికీ కూడా మనం వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ 3 రకాల పద్ధతుల్లో మనం ఎక్కువగా ట్రీట్మెంట్ ఇస్తాం. ఫస్ట్ ఇది మస్కులోస్కెలిటల్. That means in this it involves two. One is a muscle, second one is a skeleton, is nothing but your bone. So the musculoskeletal interrelated, right? ఒకదానికొకటి రిలేటెడ్ అయి ఉంటుంది. సో మస్కులోస్కెలిటల్ అంటే ఒక కండరానికి తర్వాత బోన్, ఓకేనా, ఎముకకి, రెండు మధ్యలో ఉండేటువంటి ఏదైతే లింక్ ఉంటుందో ఆ లింక్ కారణంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం రిలీజ్ చేయడానికి ఉంటుంది. ముఖ్యంగా దీన్ని మనం ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీ అని అంటాం. సో ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీ ఎందుకు అంటున్నామంటే బోన్స్ గురించి చూసుకునే డాక్టర్ని ఆర్థోపెడిక్స్ అని అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీ. వై వి ఆర్ సేయింగ్ ఇస్ నథింగ్ బట్ ఆర్థోపెడిక్ ఇస్ నథింగ్ బట్ దట్ ఈస్ interrelated to your bones and joints. So here we'll take care of such as sprains, back pain, arthritis, strain, incontinence, and bursitis, posture problems, sport workplaces, and reduced mobility. These are all maximum whatever we are here discussing. The sprain means so it is simple ligament injury, right? Strain means it's a muscle injury, and back pain, it is very common for most of the nowadays all the people, right, who are they sitting prolonged for long time and who are they are doing journey so many days. So for them, right, arthritis is joint inflammation, incontinence is breaking of the bones. Okay, so like this posture problems, వర్కింగ్ ప్లేస్ ఇంజురీస్, ఇవన్నీ కూడాను కామన్గా మనకి ఈ మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ వలన ఏర్పడతాయి. సో మనకి స్ప్రెయిన్ అంటే ఏంటంటే బోన్ అటాచ్ చేస్తుండేటువంటి లిగమెంట్ ఉంటుంది. ఆ లిగమెంట్ కనుక ఏమైనా కట్ అయిపోయినా లేదా కొంచెం తెగిపోయినట్టు అయితే అక్కడ ఏర్పడే కండిషన్ స్ప్రెయిన్ అంటాము. మజిల్ కనుక అలాగే డ్యామేజ్ అయితే అలా ఫైబర్స్ కట్ అయితే దాన్ని స్ట్రెయిన్ అని అంటాము. ఆర్థరైటిస్ అంటే జాయింట్ లోపల వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్. జాయింట్ లోపల కనుక ఇన్ఫ్లమేషన్ ఏర్పడితే అంటే అక్కడ ఉండేటువంటి జాయింట్ లోపల ఉన్న స్పేస్ మనకి గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతుంది, తగ్గిపోతుంది. అక్కడ ఉండేటువంటి సైనవేల్ ఫ్లూయిడ్ ఇన్ఫ్లమేట్ అవుతుంది. దీన్ని మనం ఆర్థరైటిస్ అంటాం. ఇన్కంటినెన్స్ అంటే బోన్ బ్రేక్ అవుతుంది అనమాట, ఇంజురీస్, ఫ్రాక్చర్స్. సో పోస్చర్ ప్రాబ్లమ్, సరిగ్గా కూర్చోకపోయినా సరిగ్గా నిలబడకపోయినా మనకి ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ లాంటివి స్టార్ట్ అవుతాయి. ఇది ఎక్కువసేపు ప్రొలాంగ్గా కూర్చున్న వాళ్ళకి, ముఖ్యంగా ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఎక్కువసేపు నిలబడి వర్క్ చేసే పని వాళ్ళకు, లేబర్కి వాళ్ళకి కానివ్వండి, వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. సో వీటన్నిటిని మనం ఈ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ద్వారానే దాన్ని తగ్గించి, ఓకే, సో సర్జరీ అవసరమైతే సర్జరీ తర్వాత మన దగ్గరికి వస్తారు, లేదంటే మనమే దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని అది ఫర్దర్గా ఇంకా ఇంజురీ అవ్వకుండా దాన్ని కాపాడడం అనేది జరుగుతుంది. సెకండ్ వన్ ఇస్ న్యూరలాజికల్. న్యూరలాజికల్ ఈస్ నథింగ్ బట్ here I am showing brain all these conditions: GBS, multiple sclerosis, right, vestibular dysfunction, and Parkinson disease, spinal cord injury, stroke, head injury, all which is interrelated to your brain and spinal cord. So these two we call it as a neurological conditions, especially here I am saying, including stroke, spinal cord injury, brain injury, multiple sclerosis, Parkinson diseases. These are all neurological disorder. Okay, సో బ్రెయిన్, స్పైనల్ కార్డ్కి ఏర్పడేటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ని మనం న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అని అంటాం. ముఖ్యంగా స్ట్రోక్, ఓకే, సో అందరికి తెలుసు పక్షవాతం అంటారు కదా, అది బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఏర్పడడం కానివ్వండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అవ్వడం వల్ల స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేటువంటి నర్వ్స్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకురాకపోవడం వల్ల అక్కడ ఆ ఏరియా లోపల కంప్లీట్గా సెన్సేషన్ కోల్పోవడం లేదా మూమెంట్ కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఆర్థోపెడిక్ తర్వాత చాలా ఇంపార్టెంట్ అయింది మనకి న్యూరలాజికల్ మాత్రమే. నెక్స్ట్ వన్ ఇస్ అ కార్డియోథొరాసిక్. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ కార్డియాక్ సర్జరీ ఆర్ ఆఫ్టర్ ఫేసింగ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్. కార్డియాక్ ఈస్ నథింగ్ బట్ హార్ట్, రైట్, కార్డియో ఈజ్ నథింగ్ బట్ హార్ట్. గుండెకి సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ని మనం కార్డియాక్ అని పిలుస్తాం. థొరాసిక్ మీన్స్ వేర్ వీఆర్ హ్యావింగ్ ద రిబ్ బోన్స్, లంగ్స్. సో దిస్ ఇస్ అ థొరాసిక్ రీజన్. ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ కాబట్టి, రైట్, దీస్ బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. అండ్ వేర్ వీఆర్ హ్యావింగ్ ద ఆస్తమా ప్రాబ్లమ్, ఆయాసం వస్తుంది కదా, అది క్రానిక్ బ్రాంకైటిస్, లోపల ఉన్నటువంటి బ్రాంకై మొత్తం కూడా ఇన్ఫ్లమేట్ అయిపోయి మూసుకుపోతుంది. రైట్, ఎంఫైసెమా ఈజ్ ఆల్సో లైక్ దట్. Emphysema is nothing but where the air sacs and lungs are damaged. That means we are facing the shortness of breath. So
So these are the cardiac respiratory disorders. So after completion of even cardiac surgery also, to clean all the wastage from our లంగ్స్ నుంచి ఏర్పడేటువంటి వేస్ట్ ఫ్లూయిడ్స్ అన్నిటిని బయటకు తీసుకురావడానికి, అక్కడ ఉన్నటువంటి వేస్ట్ ని క్లియర్ చేయడానికి కూడా మనం కార్డియక్ అండ్ పల్మనరీ రెససిషన్ ఇస్తాం. సో అక్కడ మనకి కూడా ఇది పనికి వస్తుంది. కార్డియక్ పల్మనరీ రిహాబిలిటేషన్ లో కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారాను, రైట్, అండ్ ఎస్పెషల్లీ పోస్టల్ డ్రైనేజ్ ద్వారా మనం ఈ క్లీనింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా కార్డియక్ థొరాసిక్ రిహాబిలిటేషన్ ని మనం మెయింటైన్ చేస్తాం. మెయిన్ ఫిజియోథెరపిస్ట్ గురించి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం. సో మెనీ పీపుల్ may believe that physiotherapists mainly work with back and sport related injury, but that's not always the case. సో ఫిజియోథెరపిస్ట్ అనగానే అందరికి గుర్తొచ్చేది స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీ గురించో లేకపోతే ఓన్లీ బ్యాక్ లాంటి వాటి గురించో అనుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్. సో హీఈస్ a highly trained health professional who provide treatment for people suffering from physical problems arising from injury, disease, illness and aging. Okay, so already we have discussed, again we are saying we are the trained health professionals. We are a doctors, right? So we are not giving treatment. We are completing all our course like a 4.5 years BPT and 2 years MPT. Okay, so after having all the knowledge of medical and physical, so then only we are giving the treatment. So that's why we are called as highly healthy professionals. So here we are giving the treatment for all the ages and for most of the diseases we are giving, and all the injuries is completely covered by the physiotherapy only, treated by the physiotherapy only. So you have to remember the physiotherapy is a very, very important thing, and the physiotherapist also is nowadays is a very important person to treat all the conditions. Okay, so he is a person purpose to improve the person quality life by using variety treatments to elevate the pain, restore the function. Okay, restore the functions. Yeah, restore the function, and in the case of permanent injury or disease. Okay, and mainly especially for the dysfunction. So here if you see the physiotherapist always not only reduce the pain, right, he restore the function. పేషెంట్ ఏదైతే కోల్పోతాడో కేవలం పెయిన్ తగ్గించడమే కాదు, పేషెంట్ కోల్పోయిన ప్రతి ఒక్క ఫంక్షన్ని, ప్రతి ఒక్క యాక్టివిటీని తిరిగి తీసుకొచ్చేలాగా చేసి అతనికి ఉన్నటువంటి పర్మనెంట్ ఇంజురీ ఆర్ డిసీజ్ ని కంప్లీట్ గా మళ్ళీ తగ్గించేలాగా చేయగలుగుతారు. మాక్సిమం we will do this when the patient cooperates, when the patient age is cooperates. సో కొన్ని కేసెస్ లో మాత్రం దాన్ని ఖచ్చితంగా చెప్పలేము, కానీ మాక్సిమం కేసెస్ లో మనం దాన్ని కంప్లీట్ గా రికవరీ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, some more sentences about physiotherapist, because simply he is not giving the treatment. Already we have discussed. First we will go with the assessment. మనం ఫస్ట్ పరీక్ష చేస్తాం పేషెంట్ కండిషన్ ని, ఫిజికల్ కండిషన్స్ ని. ఆఫ్టర్ దట్ we will observe the diagnostic problems, పేషెంట్ కు ఉన్నటువంటి అన్ని రకాల ఆరోగ్య పరిస్థితుల గురించి we will find it out. Then after that we will plan. Plan is nothing but we'll check it one by one, day by day. We will make it a one plan to give the treatment, and we will help to the patient to walk normally, right, and helping others to with the help of with the crutches, walking frames, wheelchairs. So these are from olden days onwards it is very common. అందరికి తెలుసండి, crutches అంటే పక్కన ఉన్న స్టిక్స్ పట్టుకొని నడుస్తారు, వాకింగ్ ఫ్రేమ్స్ పట్టుకొని నడుస్తారు, వీల్ చైర్ పట్టుకొని నడుస్తారు. బట్ వీ విల్ టీచ్ దెమ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ మెథడ్. మనం దానికి ఒక పద్ధతి ప్రకారం ఎలా చేయాలో నేర్పుతాం. అందరికి చూసి ఏమనిపిస్తుంది, ఇట్ ఈస్ వెరీ సింపుల్, వీ కెన్ డూ అనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఖచ్చితంగా ఏంటంటే ఫిజియోథెరపిస్ట్ అనే వాళ్ళు ఒక ట్రైన్డ్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంటుంది. అకార్డింగ్ టు దట్, దాని పద్ధతి ప్రకారమే మనం వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పేషెంట్ ని ఎడ్యుకేట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ హియర్. ఓకే, సింపుల్ గా ఎవరు పడితే వాళ్ళం అలా నోటితో చెప్పలేము, బట్ హియర్ వీఆర్ హ్యావింగ్, యూ కెన్ సీ ద ఎడ్యుకేషన్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ద పేషెంట్ who are there in the depression and the stress. సో సింప్లీ వీ విల్ బ్రింగ్ ఇట్ అవుట్ ఆఫ్ దెమ్, వాళ్ళని అందులో నుంచి బయటకు తీసుకురావచ్చు. ఎవరికైతే డిప్రెషన్, మానసిక ఒత్తిడిలో, అనారోగ్యం బాగాలేదని, లేదా కాలు చేతులు పడిపోయాయి, పక్షవాతం వచ్చిందని ఒక డీప్ డిప్రెషన్ లోకి వెళ్తారు. సో అలాంటి వాళ్ళని మనం ఈజీగా బయటకు తీసుకొచ్చి, ఓకే, మళ్ళీ అందరు ఫ్యామిలీతో నార్మల్ గా కలిసిపోయి, కమ్యూనిటీతో కలిసిపోయి, ఇంజురీస్ ని ఎటువంటి బాధ లేకుండా భరించుకొని, అంటే ఇంజురీస్ నుంచి బయటపడిపోయి
మళ్ళీ నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి మనం ఒక కంప్లీట్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ని ఇస్తాం. సో ఆ కంప్లీట్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ని మనం ఒక ప్లాన్ ప్రకారం అందజేస్తాం. దానివల్ల పేషెంట్ హ్యాపీగా నడవగలుగుతాడు. సో వీ విల్ ప్రొవైడ్ కంప్లీట్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ according to the plan, not a simply in a simple way, and we have a one plan to bring them to the same normal health lifestyle. So for this we have a different plans. So according to that we will make them to happy and the healthy person. Okay, right? And the next, what is the main physiotherapy role in the present condition, the present diseases? Okay, nowadays most of the people, they are believing only that simple allopathy, right? Medicines can reduce, medicines only treat the most of the conditions, definitely we believe and we accept. But in some cases the patient may not be as a normal healthy person after eating the medicines also. So in that cases we need one more profession, health profession, that we are health professions, physiotherapists. సో ఖచ్చితంగా మనం మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కొన్ని రకాల వచ్చినటువంటి వ్యాధులు, రోగాలు నయమవుతాయి. అది అందరూ నమ్మాల్సింది, ఒప్పుకోవాల్సింది. కానీ పేషెంట్ మళ్ళీ నార్మల్ హెల్దీ పర్సన్గా రావాలి అంటే, మళ్ళీ ఒక ఫిట్నెస్ ఉన్న పర్సన్గా రావాలి అంటే ఖచ్చితంగా ఫిజియోథెరపిస్ట్ల అవసరం ఈ రోజుల్లో ఉంది. ఇంకా మన ఇండియాలో, మన స్టేట్లో కూడా మన ఫిజియోథెరపీ గురించి చాలా అవేర్నెస్ రావాల్సి ఉంది, అవగాహన రావాల్సి ఉంది. తక్కువ మందికి దీని గురించి తెలవడం వల్ల వీటి గురించి తెలియట్లేదు. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఫిజియోథెరపీ రోల్ ఏంటంటే, సో ఇట్ ప్రొవైడ్స్ ఫస్ట్ సైకలాజికల్ సపోర్ట్ టు ద పేషెంట్ whoever they are in the depressions. ఓకే, సో ముఖ్యంగా ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క రకమైనటువంటి బాధను కలిగి ఉంటాడు. చాలా సింపుల్ అండి. మనకి ఈ రోజుల్లో కరోనా వచ్చిందంటేనే చాలా మంది భయపడిపోయాం, రైట్? ఆల్ ద పీపుల్ దే ఆర్ హ్యావింగ్ ద ఫియర్ అబౌట్ ద కరోనా. సో హూ ఆర్ దే ఆర్ హ్యావింగ్ గ్రేట్ డేర్, రైట్? సో దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎవరికైతే మంచి ధైర్యం ఉండి దాన్ని ఎదుర్కోగలిగే రోగ నిరోధక శక్తి ఉంటుందో వాళ్ళు బయటికి రాగలుగుతారు. అలాగే ఆ మానసిక ధైర్యం, ద సైకలాజికల్ సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటి మానసిక ధైర్యాన్ని మనమే ప్రొవైడ్ చేస్తాం యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్. ఎవరైతే పేషెంట్స్ అలాంటి డిప్రెషన్లో ఉంటారో వాళ్ళని బయటకు తీసుకురావడానికి మనం అందజేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ సైకోసోమాటిక్ కండిషన్స్. Psychosomatic is nothing but very simple, right? So who are they are having the psychological problem rather than the physical problems. So వాళ్ళకున్న ఫిజికల్ ప్రాబ్లమ్ తక్కువ, బట్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాటిలో నుంచి వాళ్ళని ఆ మూడ్లో నుంచి బయటకు తీసుకురావడానికి కూడా మనమే ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఓకే, మ్యాక్సిమం మోటివేషనల్ సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీబడి, ఎస్పెషల్లీ ఫర్ పేషెంట్స్. సో ఆ మోటివేషనల్ ప్రేరణ కలిగించడం, వాళ్ళని అందులో నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళని ఒక రకంగా ప్రేరేపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిజియోథెరపీ, దట్ ఈస్ ట్రీటింగ్ ద డిఫార్మిటీస్. ఏదైనా జాయింట్లో డిఫార్మిటీస్ ఏర్పడినప్పుడు పేషెంట్లో అక్కడ మనకి ఫంక్షన్ అనేది కోల్పోతుంది, అక్కడ ఫంక్షన్స్ కోల్పోతారు. హీ మే లూజ్ హిస్ ఫంక్షన్, ఎస్పెషల్లీ ఇన్ ద హ్యాండ్స్, రిస్ట్ ఆర్ ఎల్బో, రైట్? నీ డిఫార్మిటీస్ మోస్ట్ ఆఫ్ దిస్. సో మోకాళ్ళ లోపల కానీ, మనకున్నటువంటి మోచేతి లోపల కానీ, వీటి లోపల ఎక్కువగా ఈ డిఫార్మిటీస్ ఏర్పడతాయి. రిస్క్లో డిఫార్మిటీస్ ఉంటాయి. వాటిలోంచి బయటపడడానికి కూడా మనం ఇటు ఫిజికల్ థెరపీ, మీన్స్ ఎక్సర్సైజ్ థెరపీ, ఇఫ్ రిక్వైర్ మాన్యువల్ థెరపీ, manipulations, and it electrotherapy. Sometimes we can use a muscle stimulation. So these are all very very important to treat these deformities. So this one is done by only the physiotherapy. And the neuromuscular disorder, already we have discussed the brain, spinal cord, the muscle, right, ligament injuries, everything. These are all only treated by ఫిజియోథెరపిస్ట్. కదా చెప్పుకున్నాం కదండి, బ్రెయిన్, స్పైనల్ కార్డ్కి, వెన్నపూసకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులని, డిజార్డర్స్ని ట్రీట్ చేయడానికి, చికిత్స అందించడానికి కేవలం ఫిజియోథెరపిస్ట్లే అవసరం పడతారు. సో వాటి ద్వారానే ఇది సాధ్యమవుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆర్థోపెడిక్ బ్రాంచ్ టు రికవరీ ఫ్రమ్ ద స్కెల్టల్ ఇంజురీస్ అండ్ ఫ్రాక్చర్స్. ఇది కూడా చెప్పుకున్నాం, ఫ్రాక్చర్ నుంచి, స్కెల్టల్ ఇంజురీస్ నుంచి బయటపడడానికి ఆర్థోపెడిక్ బ్రాంచ్లో మనం 100% ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాం. వీఆర్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్, ముఖ్యమైన పాత్ర. ఓకే, సో నవడేస్ ఇట్ ఈస్ ప్లేయింగ్ ఇన్ కీ రోల్ ఇన్ ఆర్థరైటిస్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ కండిషన్స్. సో ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అయిపోయిందండి. పెద్దవాళ్ళలో వయసు అయిపోగానే మోకాళ్ళ మార్పిడి జరుగుతుంది, మోకాళ్ళ చిప్ప మార్పిడి జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ జాయింట్ రిప్లేస్మెంట్. దాన్ని జాయింట్ రిప్లేస్మెంట్ అంటారు. జాయింట్ రిప్లేస్ చేయడం అంటే పాడైపోయిన దాన్ని తీసివేసి ఆర్టిఫిషియల్ జాయింట్ని పెట్టడం అనమాట. సో ఇలా ఆర్థరైటిస్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ కండిషన్స్లో వీఆర్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే,
and it improves walking ability and it relieves pain and spasm. These are the very common. మనం పేషెంట్ ని ఈజ్ హ్యాపీగా నడవడానికి అట్లాగే పెయిన్ అండ్ మజిల్ స్పాజమ్ ని తగ్గించడానికి మనం ఫిజియోథెరపిస్ట్ ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తున్నాం. మనం ట్రీట్ చేసేటువంటి థెరపీస్, వన్ ఇస్ మాన్యువల్ థెరపీ విచ్ ప్రొవైడ్స్ మొబిలైజేషన్స్, మ్యానిపులేషన్స్ అండ్ మొబిలైజేషన్. అన్ని కదిలిస్తాం అనమాట జాయింట్ లోపల. ఇక్కడ ఈ పిక్చర్ లో మనం చూస్తే కనుక పేషెంట్ ని కూర్చోబెట్టి ఫిజియోథెరపిస్ట్ మూవ్మెంట్ ఇస్తున్నారు. ఓకే, సో వేరెవర్ వి రిక్వైర్ స్ట్రెచ్చింగ్ అన్న అవసరమైన చోట స్ట్రెచ్చింగ్ ఇస్తారు. జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల మెథడ్స్ ని యూజ్ చేస్తాం. రెసిస్టెడ్ ఎక్సర్సైజ్, అసిస్టెడ్ ఎక్సర్సైజెస్ అన్ని ఉంటాయి. ఇవన్నీ కూడాను మనం ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ లో ఇస్తాము. మాన్యువల్ థెరపీలో మొబిలైజేషన్ చేస్తూ ఉంటాం. ఎలక్ట్రోథెరపీలో వి యూజ్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్స్. ఓకే, నర్వ్ స్టిమ్యులేషన్. we use electrical equipments, electrical modalities we use. So here we are showing, right? ఇక్కడ మనకి ఐఎఫ్టీ చూపిస్తున్నారు, ఇక్కడ మనకి స్టిమ్యులేషన్ చూపిస్తున్నాం. ఇలా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ we use various different types of electrical modalities and we give the treatment in electrotherapy. So these mainly three therapies we are using in our physical therapy. ఈ మూడు రకాల పద్ధతులను మనం ఉపయోగించి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏం చేస్తాం అసలు యాక్చువల్గా, దేనికోసం ఇదంతా? మెయిన్లీ ఇట్స్ యూజ్డ్ ఫర్ రిలీవ్ ద పెయిన్ అండ్ స్పాజమ్. సో నొప్పిని తగ్గించడానికి, అక్కడ మధ్యలో ఏర్పడేటువంటి స్పాజమ్ ని తగ్గించడానికి ఉపయోగిస్తాం. అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే ఒక్కొక్క జాయింట్ కి ఒక్కొక్క డిగ్రీలో చేసేటువంటి ఒక యాంగిల్ ఉంటుంది. ఓకే, సి ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ దిస్ హ్యాండ్, రైట్, ఇక్కడ వరకు ఒక డిగ్రీ ఉంటుంది, ఇక్కడ వరకు ఒక డిగ్రీ ఉంది, అంటే ఇది నార్మల్ అన్నమాట. సో ఈ రేంజ్ ఆఫ్ మోషన్ ని, రైట్, సో వేరే ఇన్ ఈచ్ జాయింట్ ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ యాంగిల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్. సో అప్ టు దెన్ వీ హ్యావ్ టు మెయింటైన్, దాన్ని కంప్లీట్ గా మెయింటైన్ చేయడాన్ని రేంజ్ ఆఫ్ మోషన్ అంటారు. ఆ జాయింట్ లోపల కంప్లీట్ మూమెంట్ వచ్చేలాగా మొబిలిటీని ఇంక్రీజ్ చేయడం అనేది మనం ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ లో చేస్తాం. స్టిఫ్నెస్ అండ్ కాంట్రాక్చర్స్ ని, ఓకేనా, జాయింట్ లోపల మనం ముఖ్యంగా ఏదైనా డిఫార్మిటీ వల్ల కానీ అండ్ జాయింట్ లోపల పెయిన్ ఉండడం వల్ల కానీ ఎక్కువ రోజులు కదిలించకుండా ఉండడం వల్ల స్టిఫ్నెస్ ఏర్పడుతుంది. ఓకే, కాంట్రాక్చర్, షార్ట్నెస్ అవుతుంది మజిల్, సో దానివల్ల కాంట్రాక్చర్ ఏర్పడుతుంది. సో వేర్ వీఆర్ కాలింగ్ షార్ట్నెస్ ఆఫ్ మజిల్ నథింగ్ బట్ కాంట్రాక్చర్. అండ్ when the joint is unable to move with stiffness, so these two it is reduced by the physiotherapy only. ఇవి రెండు కూడా చేస్తాం. అండ్ మజిల్ పవర్ ని ఇంప్రూవ్ చేయడానికి, మజిల్ పవర్ మీన్స్ ఎక్కువ రోజులు పేషెంట్ కదలకుండా ఉండడం వల్ల, మూవ్మెంట్ చేయకుండా ఉండడం వల్ల మజిల్ వీక్ అయిపోతుంది. సో అది అట్రఫీ కండిషన్ లోకి వెళ్లకుండా దాన్ని మళ్ళీ నార్మల్ గా తీసుకొచ్చి మంచి స్ట్రెంథనింగ్ చేయడం అనమాట. సో వన్స్ వీఆర్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్ అండ్ మేకింగ్ ఇట్ స్ట్రిమ్, దట్ ఈస్ కాల్డ్ రిహాబిలిటేషన్. సో మజిల్ పవర్, టు ఇంప్రూవ్ ద మజిల్ పవర్ by only done by the physiotherapist. డిఫార్మిటీస్ ని ప్రివెంట్ చేయడానికి, ఇందాక చెప్పుకున్నాం కదా, జాయింట్ లో ఏర్పడేటువంటి డిఫార్మిటీస్ ని ప్రివెంట్ చేయడానికి. స్పాస్టిసిటీ, ఓకే, సో అప్పర్ మోటార్ న్యూరాన్ లీషన్, లోవర్ మోటార్ న్యూరాన్ లీషన్స్ వల్ల ఏర్పడేటువంటి కండిషన్స్ ని కూడా ట్రీట్ చేయడానికి ఈ ఫిజియోథెరపీ అనేది అవసరం పడుతుంది. అండ్ టు రిమూవ్ ద సెక్రేషన్ ఫ్రమ్ ద లంగ్స్, ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్, రైట్, వేస్ట్ ఫ్లూయిడ్స్ లంగ్స్ లో ఉన్న వాటిని మనం తొలగించడానికి, టు రిమూవ్ చేయడానికి ఫిజియోథెరపీ. Our course, so this is very important. So board of intermediate తెలంగాణ వాళ్ళు మనకి ఎంపీసీ బైపీసీ హెచ్ఈసీ సిఎస్సి తో పాటు వొకేషనల్ కోర్సెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇన్ దట్ ఇఫ్ యు సీ వొకేషనల్ ఫిజియోథెరపీలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వొకేషనల్ కోర్సులో ఫిజియోథెరపీ కూడా ఒక చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఈస్ గివింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు దిస్ కోర్స్. గవర్నమెంట్ కూడా ఈరోజు చాలా దీనికి ముఖ్యమైన పాత్రని ఇస్తుంది, అంటే ఇంపార్టెన్స్ ని ఇస్తుంది. సో ఈ వొకేషనల్ ఫిజియోథెరపీ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ లైక్ యువర్ ఇంటర్మీడియట్ ఓన్లీ. దీన్ని 2 years చేస్తాం మనం. ఈ 2 years లోపల, ఓకే, మనకి ఫస్ట్ ఇయర్ లో ఒక 5 subjects, సెకండ్ ఇయర్ లో ఒక 5 subjects ఉంటాయి. ఇవి కంప్లీట్ చేసుకున్నాక ఇలా ఏం జరుగుతుందో చూద్దాం, రైట్. ఇందులో బ్రిడ్జ్ కోర్స్ అని ఉంటుంది. బ్రిడ్జ్ కోర్స్ ఈజ్ నథింగ్ బట్ మినిమల్ నాలెడ్జ్ ఆఫ్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, 25 marks ఈచ్ పేపర్ ఉంటుంది. వీటి గురించి కొంత నాలెడ్జ్ కలిగి ఉంటే చాలు. దీని ద్వారా మనం బీజెడ్సీకి వెళ్ళొచ్చు, ఎంసెట్ రాయొచ్చు, నీట్ కూడా రాయొచ్చు. వితౌట్ బ్రిడ్జ్ కోర్స్, దిస్ ఇస్ వెరీ కామన్, ఎవ్రీ వన్ గో విత్ దిస్ వన్. చాలా మంది కూడా ఇలా బ్రిడ్జ్ కోర్స్ రాయకుండా కూడా చేస్తారు. సో ఇంటర్మీడియట్ వొకేషనల్ ఫిజియోథెరపీ తర్వాత 4.5 years, 4.5 సంవత్సరాలు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంటుంది. ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసిన తర్వాత మనం డాక్టర్ అవుతాం, క్లినిక్ రన్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా హాస్పిటల్స్ లో పని చేసుకోవచ్చు.
ఒకవేళ ఇది చదవలేని శక్తి లేని వాళ్ళు నార్మల్ BA BCom డిగ్రీ చేయొచ్చు. అది కూడా చేయలేని వాళ్ళకి గవర్నమెంట్ 1 year అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ ఇస్తుంది. ఈ 1 year మనం కంప్లీట్గా హాస్పిటల్లో వర్క్ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు. దాంతో మనం ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఈ వొకేషనల్ కోర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చేటువంటి పేదవాళ్ళకి ఖచ్చితమైన ఉద్యోగాన్ని అందించే లక్ష్యంగా ఏర్పడేటువంటి కోర్సెస్. ఓకే, సో దీని తర్వాత మనం టీటీస్ కూడా రాసుకోవచ్చు. మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఫస్ట్ ఈ కోర్సు లోపల ఫస్ట్ ఇయర్ లోపల జనరల్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది, GFC. అంటే కంప్లీట్గా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ గురించి, పొల్యూషన్ గురించి, ఫారెస్ట్ గురించి, దట్ మీన్స్ వాట్ ఎవర్ వి నీడ్, వాట్ ఎవర్ ఇట్స్ రిక్వైర్, ఆల్ ద నాలెడ్జ్ మనం ఈ జనరల్ ఫౌండేషన్ కోర్స్ ద్వారా వస్తుంది. ఇంగ్లీష్ ఈజ్ వెరీ కామన్. అండ్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, ద హోల్ సిస్టమ్స్ ఆఫ్ యువర్ బాడీ లోపల ఉన్న అన్ని సిస్టమ్స్ గురించి చదువుకోవడానికి మనకి అనాటమీ అండ్ ఫిజియాలజీ సబ్జెక్ట్స్ ఉంటుంది. అన్ని వ్యవస్థలు అంటారు, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, ఇవి తెలుగులో అంటారు కదా, వీటన్నిటి గురించి. సైకాలజీ అండ్ అబ్నార్మల్ సైకాలజీ, పేషెంట్ యొక్క మానసిక పరిస్థితి గురించి తెలుసుకోవడానికి, టు నో ద పేషెంట్ సైకలాజికల్ కండిషన్స్. సో మనం సైకాలజీ అండ్ అబ్నార్మల్ సైకాలజీ చదువుకుంటాం. అండ్ బయోమెకానిక్స్ అండ్ ఎక్సర్సైజ్ థెరపీ, ఇందులోనే మనం ఎక్సర్సైజ్ థెరపీ ట్రీట్మెంట్ గురించి, పేషెంట్కి ఏ కండిషన్కి ఎలాంటి ఎక్సర్సైజ్ ఇస్తారనేది నేర్చుకుంటాం. సో ఈ అనాటమీ అండ్ ఫిజియాలజీ, సైకాలజీ అండ్ అబ్నార్మల్ సైకాలజీ, బయోమెకానిక్స్ అండ్ ఎక్సర్సైజ్ థెరపీ, ఈ మూడింటికి కూడాను థియరీ మార్క్స్ 50 మార్క్స్ ఉంటాయి, ప్రాక్టికల్ మార్క్స్ 50 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు 50 మార్క్స్ ప్రాక్టికల్ మార్క్స్ ఈజీగా గెయిన్ చేయవచ్చు, ఎక్కువగా ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు. ఆన్ ది జాబ్ ట్రైనింగ్, రైట్, ఆన్ ది జాబ్ ట్రైనింగ్లో వచ్చేసి మనకి 100 మార్క్స్ ఉంటాయి. ఇది మనం కంప్లీట్గా 2 months, ఇయర్లో 2 months మన హాస్పిటల్లోనే వర్క్ చేస్తాం. హాస్పిటల్లో ఏదైతే థియరీ పార్ట్ నేర్చుకున్నామో, సో వాట్ ఎవర్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద క్లాస్ రూమ్, దాట్ Welcome to Intermediate Education. Hello students, my name is Rajita. I am from Government Junior College, Domakonda, Kamareddy district. So, ee roju manamu occasional courses తీసుకున్న విద్యార్థులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఒకేషనల్ అంటే ఏంటి, అసలు ఇంతవరకు మేము 10th తర్వాత MPC, BPC, HEC, CEC ఇలాంటి కోర్సెసే ఉంటాయని విన్నాం కానీ ఈ ఒకేషనల్ ఏంటి అని మీ అందరికీ అనిపిస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ మీ ఎల్డర్స్ ఎవరైనా చేసి ఉన్నట్లయితే కొంచెం మీకు అవగాహన ఉండొచ్చు. కాకపోతే ఫస్ట్ టైం ఎప్పుడు వినకుండా సడన్ గా కోర్స్ తీసుకొని ఈ కోర్సులో ఏముంటుంది అని మీరు అయోమయపడడానికి ఇలాంటి ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనము ఒకేషనల్ కోర్సెస్ లో మనకు 22 ఒకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. అందులో భాగంగా మనం అంటే మీరు ఎంచుకున్న కోర్సు ఏదైనా కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, లేకపోతే కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆటోమొబైల్, ఇట్లా మనకు డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కు సంబంధించి మనకు ఏ విధంగా ఇంటర్మీడియట్ లో మనకు CEC కోర్స్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనకు ఒకేషనల్ లో కూడా కామర్స్ కి సంబంధించిన కోర్సు మనకు అవైలబుల్ ఉన్నాయి. సో అందులో భాగంగా మనకు అకౌంటెన్సీ అండ్ టాక్సేషన్ అనే కోర్సు మనకు ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే దాన్ని మనము తెలుగులో అకౌంటెన్సీ మరియు టాక్సేషన్ అంటాం. ఇది ఒక వృత్తి విద్యా కోర్సు. దీన్ని మనం అబ్రివేషన్ లో A&T అంటాం. A&T పొట్టి పదాలు అంటాం కదా అబ్రివేషన్ లో. సో ఈ కోర్సు తీసుకున్నారు, బాగానే ఉంది. మరి ఈ కోర్సు తర్వాత అసలు సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఏ విధంగా ఫ్యూచర్ ఉంటుంది అనేది చాలా మందికి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. సో దానికి గాను మనకు ఈ కోర్సులో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ విధమైనటువంటి నెక్స్ట్ కోర్సెస్ మనం ఏ విధంగా చేయొచ్చు, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో భాగంగా ఫస్ట్
ఇది అంటే టోటల్ గా కూడా మనకు కామర్స్ కి సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి ఇందులో. అయితే టెక్నికల్ కోర్సు కాదు ఇది. ఇది ఏంటిదంటే మనకు వైట్ స్కాలర్ జాబ్ అని చెప్పొచ్చు. అంటే మనకు అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి మనం కూర్చొని చేసేటటువంటి జాబ్స్ మనకి ఇందులో ఉంటాయి. మామూలుగా టెక్నికల్ కోర్సెస్ కూడా మనకు ఒకేషనల్ లో అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇది ఏంటిదంటే మనకు చెప్పాం కదా, మనకు కొంచెం సిఈసి లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ కామర్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. సో యాజ్ యూజువల్ గా మీరందరూ కూడా అంటే ఇంటర్మీడియట్ జనరల్ కోర్సెస్ తీసుకున్నా, ఒకేషనల్ కోర్సెస్ తీసుకున్నా మనకు ఇంగ్లీష్ అనేది చాలా కామన్ సబ్జెక్ట్ గా ఉంటుంది. సో మనకి ఇక్కడ కూడా ఒకేషనల్ లో ఏంటిదంటే మనకు ఇంగ్లీష్ అందరికి సేమ్ గా ఉంటుంది. అంటే ఒకేషనల్ అందరికి కూడా సేమ్ గా ఇంగ్లీష్ ఉంటుంది. సో సెకండ్ లాంగ్వేజ్ అని మనము నేర్చుకుంటాం. సెకండ్ లాంగ్వేజ్ తెలుగు గానీ హిందీ గానీ అంటే మన చాయిస్ ని బట్టి మనం ఎందులో తరా ఉంటే అందులో సెకండ్ లాంగ్వేజ్ మనం తీసుకుంటా ఉంటాం. ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్ వచ్చినాక సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో మనం పర్ఫెక్ట్ ఉంటే తెలుగు తీసుకుంటాం, హిందీలో పర్ఫెక్ట్ ఉంటే హిందీ తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటిదంటే మనకు సెకండ్ లాంగ్వేజ్ ప్లేస్ లో మనకు జిఎఫ్సి అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. జిఎఫ్సి అంటే మనకు జనరల్ ఫౌండేషన్ కోర్స్, అబ్రివేషన్ లో మనము జిఎఫ్సి అంటాం పొట్టి పదంలో. ఈ జనరల్ ఫౌండేషన్ కోర్స్ అనగానే ఏదో చాలా పెద్దగా ఉంది నేము కాబట్టి సబ్జెక్ట్ ఎలా ఉంటుందో అని మీరు భయపడాల్సిన అవసరం అసలే లేదు. మనకు చాలా ఈజీగా కోర్సెస్ ఉన్నాయి, చాలా ఈజీగా సబ్జెక్ట్స్ ఉన్నాయి. మనకు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టేసి మనం రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళినట్లయితే మీ లెక్చరర్స్ కూడా మీకు కరెక్ట్ గా గైడ్ చేస్తారు. ఇంకోటి అన్ని గవర్నమెంట్ కాలేజెస్ లో మీకు ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ సర్వీసెస్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ అంటే దగ్గరలో మీ కాలేజ్ మీకు ఈ కోర్స్ ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో ఆ కాలేజ్ ని మీరు సెలెక్ట్ చేసుకుని అక్కడ వెళ్ళి దీనికి ఇన్ డీటెయిల్ గా కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మార్క్స్ కండిషన్ ఇంత ఉండాలి అంత ఉండాలని కూడా ఏం లేదు. మీరు ఎవరైనా సరే 10th పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ కోర్సెస్ మీరు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో సేమ్ ఇంటర్ కోర్సెస్, ఇది కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ దే. సేమ్ ఇంటర్ లాగానే మనకు 2 సంవత్సరాలు ఉంటుంది. వృత్తి విద్య కోర్సులు అంటున్నాం. వృత్తి విద్య అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ వొకేషనల్ సబ్జెక్ట్ కోర్సెస్ కి మెయిన్ దీని వల్ల అంటే ఇది చేయడం వల్ల మనకి ఏంటంటే తొందరగా మనకు లైఫ్ లో సెటిల్ కావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ 2 సంవత్సరాల కోర్సెస్ చేసినాక మనకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ కూడా మనం చేసినట్లయితే ఆ ట్రైనింగ్ పీరియడ్ లో వాళ్ళే మనకు స్టైఫండ్ ఇస్తారు. అది 6 months నుంచి 1 year ఆ టైం పీరియడ్ లో ఉంటుంది. అంటే ఈ కోర్స్ అయిపోయినాక సో అక్కడ ఏంటిదంటే మీరు మంచిగా మీ యొక్క పర్ఫార్మెన్స్ మంచిగా ఉండి మీ స్కిల్స్ డెవలప్ అయి ఉండి మీరు కొంచెం నిష్ణాతులు అయి ఉండుంటే వాళ్ళే మీకు ప్లేస్మెంట్ చూపించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇలాంటి ఆపర్చునిటీస్ కూడా మనకు వొకేషనల్ లో ఉన్నాయి. సో అది మనం చెప్పుకుందాం. సో సబ్జెక్ట్స్కి వచ్చినట్లయితే మనం ఇంగ్లీష్ చెప్పుకున్నాం, రెండోది జనరల్ ఫౌండేషన్ కోర్స్ చెప్పుకున్నాం. సో మనకి ఇప్పుడు ఇవి 2 కూడా అందరికి కామన్ సబ్జెక్ట్స్. అంటే మీరు వొకేషన్ లో ఏ కోర్సు తీసుకున్నా ఇవి 2 కామన్ గా అందరూ చదవాల్సినవి. నెక్స్ట్ మన కోర్సులోకి వస్తే అంటే మనము కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇందులో అకౌంటెన్సీ అండ్ టాక్సేషన్ కోర్సులో మనకు ఫస్ట్ ఇయర్ కాబట్టి మీకు బిఓ ఉంటుంది. బిఓ అంటే మనం ఇది అబ్రివేషన్ ఫామ్ లో దీన్ని మనం ఫుల్ ఫామ్ వచ్చేసి బిజినెస్ ఆర్గనైజేషన్ అని అంటాం. తెలుగులో అన్నట్లయితే మనకు వ్యాపార నిర్వహణ, బిజినెస్ ఆర్గనైజేషన్. ఇది మొత్తము అంటే మనకేంటిది ట్రేడ్ అంటే ఎలా ఉంటుంది అంటే సొంత వ్యాపారము, భాగస్వామ్య వ్యాపారం అని, కంపెనీలని అంటే మొత్తం కూడా కామర్స్ సంబంధించిన రిలేటెడ్ మనకు ఇందులో మనము థియరీ చదువుకుంటాం. మనకి ఇక్కడ 2 ఉంటాయి, మళ్ళీ థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఇది మొత్తము మనకు థియరీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు అకౌంటెన్సీ అండ్ కంప్యూటర్స్ ఉంటాయి. అకౌంటెన్సీ అండ్ కంప్యూటర్స్ లో మనకు అకౌంటెన్సీ వ్యాపార గణక శాస్త్రము అని అంటాము తెలుగులో. ఈ వ్యాపార గణక శాస్త్రము మరియు మనకి ఇక్కడ కంప్యూటర్స్ ఉంటుంది. చూడండి మీకు ఇక్కడ అదనంగా మీరు మీ సబ్జెక్ట్స్ తో పాటు కంప్యూటర్స్ నేర్చుకునే ఒక మంచి అవకాశాన్ని మీరు ఇక్కడ పొందుతారు. అంతేకాకుండా మీకు కంప్యూటర్స్ అంటే అకౌంటెన్సీ అండ్ కంప్యూటర్స్ అని మీకు మెమోలో కూడా డిస్ప్లే అవుతుంది. దానికి సంబంధించిన మార్క్స్ కూడా మీకు ఉంటాయి. ప్రతి గవర్నమెంట్ కాలేజ్ లో మంచిగా మనకు అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నాయి, కంప్యూటర్స్ అవైలబుల్ ఉన్నాయి, మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో అకౌంటెన్సీ అండ్ కంప్యూటర్స్ అనేది మనకు ఇంకొక సబ్జెక్ట్. ఇంకోటి టాక్సేషన్ 1 అంటాం. అంటే ఇక్కడ ఆదాయపు పన్ను 1 అంటే మీరు ఫస్ట్ ఇయర్ కాబట్టి 1 అంటాం. సెకండ్ ఇయర్ లోకి వచ్చేసరికి ఇదే సబ్జెక్ట్ ఉంటుంది, టాక్సేషన్ 2 అంటాం. అంటే ఆదాయపు పన్ను అని అంటాం తెలుగులో వచ్చేసి. సో ఇక్కడ మనకు మొత్తంగా ఉన్న సబ్జెక్టులన్నీ 5 సబ్జెక్టులు.
ఓకే, ఈ 5 సబ్జెక్టులు కూడా మనకు మంచి ఎక్స్పర్ట్ అయిన లెక్చరర్స్ ఉంటారు. మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు వెంటనే అడగొచ్చు. సో ఇందులో ఎలా ఫస్ట్ BO అనేది మనకు థియరీ సబ్జెక్టు, అకౌంటెన్సీ అండ్ కంప్యూటర్స్ అనేది మనకు థియరీ ప్రాక్టికల్స్ ఉంటుంది. నెక్స్ట్ టాక్సేషన్ కూడా మనకు థియరీ అండ్ ప్రాక్టికల్స్ ఉంటుంది. సో ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా మనకు అంటే థియరీ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మనకు ప్రాక్టికల్స్ లో ఉంటుంది, ప్రాక్టికల్ గా ఉంటుంది. నెక్స్ట్ అకౌంటెన్సీ అండ్ కంప్యూటర్స్ కూడా మనకు ఉంటుంది. నెక్స్ట్ టాక్సేషన్ ఉంటుంది. సో ఇందులో మార్క్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనకు ఇంగ్లీష్ కి ఇక్కడ 50 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ GFC కూడా మనకు 50 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 50 మార్కులు, ఇక్కడ ఒక 50 మార్కులు అయినాయి. సో ఇక్కడ మనం BO చెప్పుకున్నాం, బిజినెస్ ఆర్గనైజేషన్. బిజినెస్ ఆర్గనైజేషన్ లో కూడా మనకు థియరీ ఉంటుంది, సేమ్ సబ్జెక్టు మనకు ప్రాక్టికల్స్ కూడా ఉంటుంది. సో ఈ ప్రాక్టికల్స్ కూడా మనకు 50 మార్క్స్ థియరీ ఉంటుంది, 50 మార్క్స్ ప్రాక్టికల్స్ ఉంటుంది. టోటల్ మనకి ఇక్కడ 100 మార్కులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనకు అకౌంటెన్సీ అండ్ కంప్యూటర్స్. అకౌంటెన్సీ అండ్ కంప్యూటర్స్ కూడా థియరీ ఉంటుంది, మనకు ప్రాక్టికల్స్ ఉంటుంది. దీనికి మళ్ళీ మనకు టోటల్ 100 మార్కులు ఉంటుంది. నెక్స్ట్ టాక్సేషన్ లో కూడా మనకు 50 మార్క్స్ థియరీ ఉంటుంది, 50 మార్క్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి. టోటల్ గా మనకి ఇక్కడ 100 మార్కులు. సో హియర్ ఇఫ్ యూ టేక్ అకౌంటెన్సీ అండ్ టాక్సేషన్ కోర్స్, వీ హ్యావ్ 5 సబ్జెక్ట్స్. ఫస్ట్ వన్ is the English, and second one is the General Foundation course, and third one is the Business Organization, and fourth one is Accountancy and Computers, fifth one is Taxation. So how many marks total? 50, 50, 100, 200, 300, 400. మనకు 500 కదా, 500 టోటల్ 500 మార్క్స్ అని చెప్పుకున్నాము. 500 మార్క్స్ కాబట్టి మనకు 1 more ఉంటుంది, దట్ ఈస్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్. ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అంటాము. ఈ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ లో ట్రైనింగ్ కి గాను మనకు 100 మార్కులు ఉంటాయి. టోటల్ మీకు 500 మార్క్స్ అయింది. ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కి గాను మీకు 100 మార్కులు ఉంటాయి. ఈ 100 మార్కులు మనకు టోటల్ గా 500 మంది. ఇదేంటి అసలు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇదేంటంటే మీరు ఏదైతే మీకు క్లాస్ రూమ్ లో టీచర్స్ చెప్పారు, విన్నారు, బాగానే ఉంది. సో దాన్ని ప్రాక్టికల్ గా మళ్ళీ మీరు చూడాలి కదా. అంటే ఈ వొకేషన్ వృత్తి విద్యా కోర్స్ లో కంపల్సరీ మనకు ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అనేది ఒక పార్ట్. అందులో మనకు 2 months 3 months మనం ట్రైనింగ్ అనేది పిల్లలను, మీతో పాటు మేము లెక్చరర్స్, మీ పిల్లలు అందరం కలిసి ఫీల్డ్ లోకి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు మేము చెప్పినాము, నగదు పుస్తకం ఇలా తయారు చేయండి, పాస్ పుస్తకం, లేకపోతే ఇంకోటి మనకు ముగింపు లెక్కలు ఈ విధంగా ఉంటాయి, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అంటే ఈ విధంగా ఉంటుంది చెప్పాము. ఇవన్నీ కూడా మనకు కామర్స్ లో వచ్చినాయి చెప్పాము. చెప్పినవి మీరు మళ్ళీ మీకు ప్రాక్టికల్ గా ఏ విధంగా చేయాలి, నగదు పుస్తకం కానివ్వండి, 3 వరుసల నగదు చిట్టా కానివ్వండి, ఇవన్నీ మనము కామర్స్ లో నేర్చుకుంటాము. నేర్చుకున్నది మళ్ళీ మనము ఫీల్డ్ లోకి వెళ్ళి చూసాం. అంటే అక్కడ వాళ్ళు మనకు బ్యాంక్స్ లలో కానివ్వండి, లేకపోతే చిట్ ఫండ్స్ కంపెనీలలో కానివ్వండి, లేకపోతే ముఖ్యంగా మనం వెళ్తుంటాము, బ్యాంక్స్ కి వెళ్తుంటాము, సబ్ స్టేషన్స్ లో కానివ్వండి. అంటే ఈ విధంగా డిఫరెంట్ మనకు అక్కడ ఉన్న ఆ లోకల్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ప్రకారము మనము వెళ్ళి, మనము ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్స్ కు వెళ్ళి అక్కడ మనము వాళ్ళు వర్క్స్ ఏ విధంగా చేస్తున్నారు, అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది, అంటే చిన్న చిన్న ఫస్ట్ నుంచి కూడా మనం అన్ని నేర్చుకుంటాం. రిసిట్స్ కానివ్వండి, పేమెంట్స్ కానివ్వండి, ఓచర్స్ కానివ్వండి, వాళ్ళు ఏ విధంగా ఎంట్రీ చేస్తున్నారు కంప్యూటర్ లోపల, అవన్నీ కూడా మీకు వాళ్ళే ఆ బ్యాంక్ పర్సన్స్ వాళ్ళందరి దగ్గర ఉండి మీకు చూయించడము, బ్యాచ్లుగా డివైడ్ చేసి మిమ్మల్ని తీసుకెళ్లడం, చూయించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అనేది. ఇది మీకు చేయాల్సింది రిటర్న్ గా మీరు రాయాల్సింది ఏమీ ఉండదు. ఇక్కడ థియరీ మీకు రాయాల్సింది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మీరు రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ ఈ ట్రైనింగ్ కూడా మీరు అటెండ్ అవుతే, అంటే మనకి ఇది ఫస్ట్ ఇయర్ ఇదంతా కూడా మన యొక్క ఈ అకాడమిక్ భాగంలోనే ఉంటుంది. ఇది కూడా మీరు అటెండ్ అవుతే గనక మీకు దీనికి 100 మార్కులు. మీరు రెగ్యులర్ గా రావడము, మీ అటెండెన్స్, మీరు చెప్పిన వర్క్ చెప్పినట్టుగా చేయడము చూయిస్తే గనక, మీరు ఆ రికార్డ్ మెయింటైన్ చేస్తే దానికి గాను మీకు ఇక్కడ 100 మార్కులు ఉన్నాయి. ఇది మనకు వచ్చేసి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ గురించి. సో ఇక్కడ ఫస్ట్ మనము BO అని చెప్పుకున్నాం, బిజినెస్ ఆర్గనైజేషన్ లోపల మనము నేనేం చెప్పాను మీకు, అంటే ఇది థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ గా ఉంటుంది. అంటే ప్రాక్టికల్ అంటే మనకు ఇది మనం చెప్పుకున్నాం కదా, మన కోర్సు మొత్తం ఇది టెక్నికల్ కోర్స్ కాదు కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ
బిజినెస్ ఆర్ ప్రాక్టికల్స్ అనగానే మనం ఏంటిదంటే మనం ల్యాబ్ లో వెళ్ళి చేయడము, కెమికల్స్ కలపడం అది కాదు. ఎందుకంటే మనది ఆర్ట్స్ కోర్సు, నాన్ సైన్స్ కాబట్టి. బిజినెస్ ఆర్గనైజేషన్ లో మీకు మళ్ళీ ఫార్మ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గా నేను భాగస్వామ్యం గురించి చెప్పాను. భాగస్వామ్యంలో మనకు భాగస్వామ్య ఒప్పందము ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ని ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఏ విధంగా భాగస్వాముల మధ్య డీడ్ ఏ విధంగా ఉంటుంది అనేది మేము మీకు ఇక్కడ క్లాస్ రూమ్ లో చెప్తాం, చెప్పి మీతో పాటు మీకు చేపిస్తాం. సో ఇదేంటంటే ఇందులో ఈ 50 మార్క్స్ మీకు థియరీ ప్లస్ ఇలాంటి ఫార్మ్స్ కూడా ఉంటాయి. అంటే ఆ ఫార్మ్స్ ని కూడా మీరు నింపాల్సి ఉంటుంది. అది మనం దాన్ని ఏమంటామంటే ప్రాక్టికల్స్ అంటాం. అంటే 50 మార్క్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి, 100 మార్కులలో 50 మార్క్స్ థియరీ ఉంటుంది. సో నెక్స్ట్ అకౌంటెన్సీ అండ్ కంప్యూటర్స్ కూడా మీకు ఇక్కడ అకౌంట్స్ మీకు పేపర్ వస్తుంది, అంటే థియరీ పేపర్ వస్తుంది, అకౌంట్స్ మీరు చేస్తారు. అది కాకుండా కంప్యూటర్స్ మాత్రం మీకు ప్రాక్టికల్స్ ఉంటుంది. కంప్యూటర్స్ లో మనకు ఈజీగా ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది, వర్డ్, ఎక్సెల్, ఈ షీట్స్, కీస్ గురించి అంటే ఆ యొక్క ఫంక్షన్ కీస్ గురించి, సిపియు గురించి, లేకపోతే ఆ కంప్యూటర్స్ గురించి టోటల్ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అవన్నీ చదువుకుంటాం కదా. అంటే మీరు ఆల్రెడీ విని ఉంటే దీని మీద కొంచెం మీకు అవగాహన ఉంటుంది. సో ఇది మీకు మళ్ళీ క్లాస్ రూమ్ లో చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కంప్యూటర్స్ సంబంధించిన ప్రాక్టికల్స్ కి మనకు 50 మార్క్స్ ఉంటుంది. ఇది కూడా మనకు ప్రాక్టికల్స్ అంటే అకౌంట్స్ 50 మార్క్స్. మీరు లాస్ట్ ఎగ్జామ్స్ అంటే మన ఫైనల్ ఎగ్జామ్స్ అంటాం కదా, ఫైనల్ ఎగ్జామ్స్ లో మీకు 50 మార్క్స్ అకౌంట్స్ కూడా. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంటే మనకు ఫైనల్ ఎగ్జామ్స్ కంటే ముందుగా జరిగేటివి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అయితే ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి గాను మళ్ళీ మనకు ఒక 50 మార్క్స్, ప్రతి సబ్జెక్ట్ లో 50 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ టాక్సేషన్ అని చెప్పుకున్నాము. టాక్సేషన్ అనగా మనకు ఆదాయపు పన్ను. ఇది చాలా మనకంటే ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. మనం సిఈసి లాంటి కోర్సే అనుకున్నాం కదా. ఇక్కడ మీకు ఏంటిదంటే సిఈసిలో తీసుకున్నట్లయితే మీకు టాక్సేషన్ సబ్జెక్ట్ అనేది ఉండదు. అక్కడ కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఇప్పుడు కొత్తగా దాని పేరు కూడా మనకు చేంజ్ చేయడం జరిగింది, సిఈసి నేము. సో అయితే అందులో మాత్రం మనకు టాక్సేషన్ లేదు అనేది లేదు, సబ్జెక్ట్ లేదు. ఇక్కడ మీరు టాక్సేషన్ నేర్చుకుంటారు. ఈ టాక్సేషన్ సబ్జెక్టు మీకు మళ్ళీ ఎక్కడ టచ్ అవుతుందంటే డిగ్రీకి వెళ్ళినాక, మీరు మళ్ళీ ఈ యొక్క ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినాక మీరు డిగ్రీ యాజ్ యూజువల్ గా జనరల్ కోర్స్ చేసుకున్న వాళ్ళలాగే జనరల్ డిగ్రీ కూడా వెళ్ళొచ్చు. లేదంటే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేసుకొని తర్వాత మీరు ఏదైనా కంపెనీలో కూడా మీరు సెటిల్ కావచ్చు. అంటే మీ యొక్క అకార్డింగ్ టు మీ స్కిల్స్, మీ నాలెడ్జ్ ని బట్టి మీకు అవకాశాలు అనేటివి ఉంటాయి. వొకేషనల్ కోర్స్ అంటేనే మీకు స్కిల్ ప్లస్ ఎడ్యుకేషన్ అన్నట్టు. ఇక్కడ మీ యొక్క నైపుణ్యాన్ని మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఆదాయపు పన్ను అనేది కూడా చాలా మనకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ నవేడేస్. ఇది మీరు ఈ కోర్సు కంప్లీట్ చేసినాక మీరు ఎక్కడైనా అంటే మీకు లోకల్లో ఎవరైనా మంచి సీఏ వాళ్ళు అవైలబుల్ ఉన్నారనుకుంటే మీరు ఒక 2 సంవత్సరాలు ఇంటర్నల్ ఆడిటర్ గా వాళ్ళ కింద చేసినా గానీ మీకు వాళ్ళు నేర్పిస్తూ, అంటే ఆ యొక్క ఏ విధంగా చేయాలి, అకౌంట్స్ ఏ విధంగా చేయాలి, ఆ కంపెనీ అకౌంట్స్ ని ఏ విధంగా ఆడిట్ చేయాలి అనే వర్క్స్ వాళ్ళు నేర్పిస్తూ కూడా మీకు కొంచెం స్టైఫెండ్ లాగా ఇస్తూ కూడా వాళ్ళు ఎంకరేజ్ గా ఉంటుంది. అది కూడా మీరు చేసుకోవచ్చు. లేదు కంప్యూటర్స్ లో మనకి ఇదేంటంటే మెయిన్, మనము ఈ కోర్స్ తీసుకున్నామంటే కంపల్సరీగా మీరు అకౌంటింగ్ ప్యాకేజెస్ ఉంటాయి మనకు కంప్యూటర్ లో. మనం స్కిల్స్ ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందులో భాగంగా టాలీ అని, ఫోకస్ అని మనకు అకౌంటింగ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఇవి కనుక మీరు నేర్చుకున్నట్లయితే అంటే మీకు సెకండ్ ఇయర్ లో అవి ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ కూడా మీకు అకౌంటింగ్ ప్యాకేజెస్ కూడా సేమ్ సెకండ్ ఇయర్ లో ఈ అంటే ఇప్పుడు ఈ BO కి బదులుగా మనకు సెకండ్ ఇయర్ లో ఆడిటింగ్ ఉంటుంది. అది మీరు నెక్స్ట్ ఇయర్ లో మీరు చూసుకుంటారు. నెక్స్ట్ మిగతా కోర్సెస్ అన్ని కూడా, మిగతా సబ్జెక్ట్స్ అన్ని కూడా మీకు సేమ్ గా ఉంటాయి. సో ఇక్కడ అకౌంటెన్సీ అండ్ టాలీ అకౌంటింగ్ ప్యాకేజెస్ మనము ఇక్కడ నేర్చుకోవచ్చు సెకండ్ ఇయర్ లో. సో ఇది నేర్చుకోవడం వల్ల ఏంటిదంటే మనకు ఆఫ్టర్ కంప్లీటింగ్ అంటే ఈ కోర్స్ మీరు కంప్లీట్ చేసినాక మీకు బయటకు వెళ్ళాక చాలా అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు అంటే కొంచెం మెట్రోపాలిటన్ సిటీస్, కొంచెం డిస్ట్రిక్ట్స్ అక్కడ మీరు వెళ్ళినట్లయితే చాలా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీలో ఇటువంటి వాళ్ళని అంటే ఈ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి, ఈ స్కిల్స్ ఉండి, ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే గనక వాళ్ళని ఈజీగా ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవాలి. అయితే ఈ టాక్సేషన్ అనే సబ్జెక్ట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. సో ఇందులో ఇప్పుడు మొత్తం అంటే మనకు నవేడేస్ చాలా బూమింగ్ ఉన్న సబ్జెక్టులు ఏవైనా ఉన్నాయంటే ఇప్పుడు ఈ టాక్సేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది రిగార్డింగ్ అబౌట్ ద సబ్జెక్ట్స్. సో మనకి ఎట్లా ఉంటుంది ఒక్కసారి మనం చిన్నగా పేపర్ ప్యాటర్న్ కూడా చూద్దాము.
స్టూడెంట్స్ ఇప్పుడు 50 మార్క్స్ మీకు ప్రాక్టికల్ అని చెప్పాను కదా, 50 మార్క్స్ మనకి థియరీ అని చెప్పుకున్నాం, అంటే యాన్యువల్ ఎగ్జామ్స్ లో వచ్చేది. ఆ 50 మార్క్స్ థియరీలో మనకు పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ ఏ ఉంటుంది, నెక్స్ట్ పార్ట్ బి ఉంటుంది. సో ఈ పార్ట్ ఏలో మనకు టోటల్ గా 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ కి మనకు 2 మార్క్స్ ఉంటుంది, ఈచ్ క్యారీస్ 2 మార్క్స్. 10 into 2 అంటే మనకు 20 మార్క్స్. అంటే ఇక్కడ మనకి ఏది కూడా అంటే ప్రతిదీ కంపల్సరీ మనం అటెండ్ చేయాల్సిందే ఉంటుంది. ఇక్కడ మనకు అంటే 12 ఇచ్చి 10 రాయండి అని కాదు, అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. మనకు కోర్సును చూసి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనము కొంచెం మైండ్ పెట్టేసి ఇంట్రెస్టింగ్ గా రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళి ఇంట్రెస్టింగ్ గా విన్నట్లయితే, అంటే ఇప్పుడు కాలేజ్ లేదు కాబట్టి మనకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఓకే, కాలేజ్ స్టార్ట్ అయినాక మనం అన్ని ఆ యొక్క అన్ని శానిటైజర్ అవన్నీ కూడా పాటిస్తూ కూడా మనం కాలేజీకి వెళ్ళి మనం నేర్చుకున్నట్లయితే ఇంకా మీకు చాలా ఈ కోర్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్యారీస్ 2 మార్క్స్, టోటల్ 20 మార్క్స్. మనం 50 మార్క్స్ పేపర్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులో మనకు పార్ట్ బిలో మనకు 8 ఉంటాయి, 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మాత్రం మనకు చాయిస్ ఉంది. 8 లో మనము రాయాల్సినవి అటెండ్ చేయాల్సినవి 5 అంటే మనకి ఈచ్ క్యారీస్ అగైన్ 6 మార్క్స్. అంటే టోటల్ మనకి ఇక్కడ 30 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ 20 + 30 మనకు 50 మార్క్స్ పేపర్ మనకు ఉంది. సో ఈ 50 మార్క్స్ పేపర్ అనేది మనము మీరు ఏ విధంగానైనా మీరు అటెండ్ చేయొచ్చు. పార్ట్ ఏలో కంటిన్యూగా 1 to 10 క్వశ్చన్స్, నెక్స్ట్ పార్ట్ బిలో మనకు మిగతా 18 అంటే 11 to 18 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మనం అటెండ్ చేయాల్సింది మనము 5 క్వశ్చన్స్ ఉంటుంది. సో ఇది మనకు పేపర్ ప్యాటర్న్. మళ్ళీ కూడా మీకు తర్వాత మీ లెక్చరర్స్ కూడా మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది క్వశ్చన్. తర్వాత మరి కోర్సు కంప్లీట్ చేసినాక మేము టీటీసీ చాలా మందికి వొకేషనల్ కోర్సెస్ చేస్తే టీటీసీకి కూడా ఎలిజిబిలిటీ ఉందో లేదో అనే డౌట్ ఉంటుంది. సో మీరు టీటీసీ కూడా ఎలిజిబిలిటీ ఉంది, రాసుకోవచ్చు. టీచర్ ట్రైనింగ్స్ కూడా. నెక్స్ట్ మీరు డిగ్రీ కూడా అంటే యాజ్ యూజువల్ గా జనరల్ కోర్సెస్ చేసిన వాళ్ళు డిగ్రీకి ఏ విధంగా వెళ్తారో, బీకామ్ కానివ్వండి, బీకామ్ కంప్యూటర్స్ లేకపోతే బీకామ్ స్టాటిస్టిక్స్ అలాంటివి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ బిఏ కోర్సెస్ కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంది, తీసుకోవచ్చు, చేయొచ్చు. లేదంటే ఫర్దర్ గా సిఏ, ఐసిడబ్ల్యూఏ అలాంటి కోర్సెస్ కూడా మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండి మీరు ఇంకా పెద్ద చదువులు చదవాలనుకుంటే కూడా లెక్చరర్స్ మీకు గైడ్ చేస్తారు, మీరు ఆ కోర్సెస్ కూడా వెళ్ళొచ్చు. ఇంకోటి కంప్యూటర్స్ లో మీరు చాలా పర్ఫెక్ట్ గా అయినాక కూడా అంటే ఒకవేళ మినిమం నాలెడ్జ్ ఉంది, మేము అంత పెద్దగా చేయలేము అంటే కూడా చాలా ఇప్పుడు ఇది అంటే మనకు కంప్యూటర్ అనేది ఎవ్రీ చోట ఎవ్రీ డిపార్ట్మెంట్ లో కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆ స్కిల్స్ పెంచుకున్నా కానీ మీకు ఉపాధి అవకాశం అనేది తొందరగా దొరుకుతుంది. అంటే మెయిన్ ఇక్కడ ఏంటిదంటే ఈ గవర్నమెంట్ మనకు ఈ వొకేషనల్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటిదంటే ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబానికి ఆసరగా నిలవాలనుకున్నారు, అలాంటి వాళ్ళు తొందరగా సెటిల్ కావాలి లైఫ్ లో, మేము ఈ కోర్సెస్ చేసినాక మాకు జాబ్ కావాలి, మేము ఆ జాబ్ లో సెటిల్ కావాలి అనుకున్న వాళ్ళకి కోర్సెస్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో ఈ అకౌంటెన్సీ అండ్ టాక్సేషన్ కోర్సులో కూడా మనకు అకౌంట్స్ సంబంధించినవి ఉంటూ కూడా మీరు అదనంగా మీరు నేర్చుకుంటారు. ఇక్కడ కంప్యూటర్స్ అని చెప్పాను, కంప్యూటర్స్ నేర్చుకుంటారు. అంతేకాకుండా మీరు ఇక్కడ చూసినవి బయట అంటే ఏదైతే క్లాస్ రూమ్ లో విన్నవి మీరు బయట కూడా ఫీల్డ్ లో ప్రాక్టికల్ గా మీరు చేస్తారు, వాళ్ళు చూపిస్తారు, రెండు కూడా జరుగుతుంది. దానికి గాను మీకు 100 మార్కులు ఉంటాయి. ఆ 100 మార్కులు కూడా మనకు మెమోలో అన్ని మార్కులతోటి యాడ్ అవుతాయి. అంతేకాకుండా మీకు పర్యావరణ విద్య, నెక్స్ట్ నైతిక విలువలు, అవి కూడా మనకు 2 చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి. అవి కంపల్సరీ మీరు అవి రాయాల్సి ఉంటుంది. వాటి డేట్స్ కానివ్వండి, అవి ఏ విధంగా ప్రాజెక్ట్ వర్క్ ఏ విధంగా చెయ్యాలి అనేది అంటే అవి రాస్తేనే మీకు నెక్స్ట్ మీకు ప్రాక్టికల్స్ కి యాన్యువల్ ఎగ్జామ్స్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో అది మాత్రం అసలు స్కిప్ చేయకూడదు స్టూడెంట్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీ యొక్క లెక్చరర్స్ కోర్సును డీల్ చేసే లెక్చరర్స్ యొక్క నంబర్ మీ దగ్గర పెట్టుకోండి. రెగ్యులర్ గా టచ్ లో ఉండండి. ఇంకోటి కాలేజ్ స్టార్ట్ కాగానే రెగ్యులర్ గా వెళ్ళండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అంటే ప్రతిరోజు మనకు వచ్చేటటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే ఒక నోట్స్ పెట్టుకోండి. ఎక్కడైనా అర్థం కాని చోట మీరు ఆ నోట్స్ లో రాసుకోండి. అది తర్వాత మీరు ఫ్రీ టైంలో అంటే మీ యొక్క లెక్చరర్స్ యొక్క సమయాన్ని తీసుకొని ఆ సమయంలో కాల్ చేసి కూడా అడగొచ్చు. సో ఈ యొక్క కోర్సెస్ మనకు ఇందులో ఇంకా ఇదే కోర్సు ఉందా అంటే ఇదే కోర్సు కాదు, మనకు కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ మనకి ఇంకా 3-4 కోర్సెస్ ఉన్నాయి.
ఆఫీస్ అసిస్టెంట్ అని కూడా ఉంటుంది. అంటే ఇవి రిలేటెడ్ టు మనకు కామర్స్ కోర్సెస్ అని చెప్పొచ్చు. అందులో భాగంగా మనకు అకౌంటెన్సీ అండ్ టాక్సేషన్ కోర్సు. ఈ కోర్సులో మీరు ఏదైనా అనుకున్న అంటే అయిపోగానే మనం సెటిల్ కావాలి అనుకున్నది ఖచ్చితంగా ఈ కోర్సులో మీకు నెరవేరుతుంది. రీసెంట్ గా కూడా మనకు మైక్రోమాక్స్ కంపెనీ వాళ్ళు కూడా ఒక 500 మెంబర్స్ ని పిలవడం జరిగింది. అంటే వాళ్ళు స్టైఫండ్ ఇస్తూ, వాళ్ళు వర్క్ నేర్పిస్తూ, మళ్ళీ మీ యొక్క స్కిల్స్ ని వాళ్ళు అబ్జర్వ్ చేసి, ఒకవేళ నిజంగా మీరు అంటే ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటే వాళ్ళు మళ్ళీ అందులో కంటిన్యూ చేయడమా లేకపోతే ప్లేస్మెంట్ ఇవ్వడమా అది కూడా జరుగుతుంది. అంటే ఇది ఎవ్రీ ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. ఇది అంటే ముఖ్యంగా ఎవరైతే రూరల్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, పేద విద్యార్థులు ఉన్నారో, వాళ్ళు చదువు ఆపకుండా కంటిన్యూ చేయడానికి మనకు వొకేషనల్ కోర్సెస్ అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. వొకేషనల్ కోర్సెస్ చేయడం వల్ల మనకు నెక్స్ట్ సెటిల్మెంట్ అనేది కూడా చాలా తొందరగా ఉంటుంది. అంటే లైఫ్ లో మనం ఏదో ఒకటి ఈజీగా చిన్నదో పెద్దదో మనం తొందరగా లైఫ్ లో సెటిల్ కావచ్చు. మన స్కిల్స్ పెంచుకుంటే గనక మనం ఇంకా మంచి పొజిషన్ లో కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీని మనకు అకౌంటెన్సీ మరియు టాక్సేషన్ గురించి మనకు ఉండే సబ్జెక్ట్స్. దీని గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మళ్ళీ మీరు ఫర్దర్ గా మీ యొక్క లెక్చరర్స్ ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ. కరెంట్ అఫైర్స్ జూలై 2020. అంతర్జాతీయం. జనాభాలో పెరిగిపోతున్న విదేశీయులను తగ్గించేందుకు జూలై 6న కువైట్ పార్లమెంటరీ కమిటీ ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం కువైట్ జనాభాలో భారతీయులు 15% మించకూడదు. జాతీయం. దేశంలోని ఐటీ స్టార్టప్ రంగాల వారికి మేడ్ ఇన్ ఇండియా యాప్స్ తయారు చేయడంలో సరైన వేదిక కల్పించేందుకు ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రధాని నరేంద్ర మోదీ జూలై 4న ప్రారంభించారు. ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సభా ప్రాంగణంలో స్వదేశీ సామాజిక మాధ్యమ వేదిక ఎలిమెంట్స్ యాప్ను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు జూలై 5న ఆవిష్కరించారు. 10,000 పడకలతో ప్రపంచంలోనే అతిపెద్దదైన కోవిడ్ కేర్ సెంటర్ అయిన సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ను ఢిల్లీలోని చతార్పూర్ వద్ద ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ జూలై 5న ప్రారంభించారు. మధ్యప్రదేశ్లోని రేవాలో 750 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఆసియాలోని అతిపెద్ద సోలార్ ప్లాంట్ రేవా అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్టును జూలై 10న ప్రధాని నరేంద్ర మోదీ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. అందరికీ నాణ్యమైన విద్య ప్రధాన లక్ష్యంగా జాతీయ విద్యా విధానం 1986 స్థానంలో భారీ సంస్కరణలతో కూడిన నూతన విద్యా విధానం NEP 2020కి జూలై 29న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాంతీయం. మహిళలు, చిన్నారులకు సురక్షిత సైబర్ ప్రపంచంపై అవగాహన కోసం విమెన్ సేఫ్టీ వింగ్ చేపట్టిన సైబర్ కార్యక్రమం జూలై 15న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. జూలై 16న హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్ను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు, మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. జూలై 21న కరీంనగర్లో ఐటీ టవర్ను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు, మంత్రి గంగుల కమలాకర్తో కలిసి ప్రారంభించారు. నీటిపారుదల శాఖను ఇక నుంచి జలవనరుల శాఖ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్గా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జూలై 20న ప్రకటించారు. ఆర్థిక వ్యవహారాలు. లాక్డౌన్ కారణంగా చిన్న మధ్యస్థాయి సంస్థలు మూతపడడంతో వాటికి వెసులుబాటునిస్తూ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద EPF చెల్లింపుల పథకాన్ని 2020 ఆగస్టు వరకు కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ జూలై 8న నిర్ణయం తీసుకుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ. కృత్రిమ మేధకు సంబంధించిన ప్రాథమిక అల్గారిథమ్స్తో పాటు వ్యవసాయం, స్మార్ట్ సిటీస్, భాషలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి జూలై 9న హైదరాబాద్ IITలో అంతర్జాతీయ ఐటీ సంస్థ ఎన్విడియా పరిశోధన కేంద్రం ఏర్పాటైంది. అవార్డులు. భారత్ అమెరికా సంబంధాల పురోగతికి కృషి చేసిన వారికి గుర్తింపుగా ఏటా అందజేసే ప్రతిష్టాత్మక USIBC గ్లోబల్ లీడర్షిప్ అవార్డుకు 2020 ఏడాదికి టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, లాక్హీడ్ మార్టిన్ CEO జిమ్ టైక్లెట్ ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ సంస్థ ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వాన్ కర్మన్ అవార్డు 2020 సంవత్సరానికి ఇస్రో చైర్మన్ కైలాసవాడివో శివన్కు లభించింది. రైతులకు ఉత్తమ విస్తరణ, వైజ్ఞానిక సేవలు అందించినందుకు
ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రంకు ప్రతిష్టాత్మకమైన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన అవార్డు దక్కింది. క్రీడలు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన యూటీఆర్ ప్రో టెన్నిస్ సిరీస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయితో డబుల్స్లో ప్రపంచ 37వ ర్యాంక్ డెసిరే క్రాజిక్పై గెలిచి ఛాంపియన్గా నిలిచింది. ఫార్ములా 1 2020 సీజన్ తొలి రేసు ఆస్ట్రియా గ్రాండ్ ప్రీలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్టెరి బొటాస్ విజేతగా నిలిచాడు. వార్తల్లో వ్యక్తులు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంజేటి శ్రీనివాస్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఫ్రాన్స్ నుంచి జూలై 27న బయలుదేరిన తొలి బ్యాచ్ రాఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ పైలట్గా చరిత్ర సృష్టించారు కాశ్మీర్కు చెందిన ఎయిర్ కమాండర్ హిలాల్ అహ్మద్ రాథోడ్. భారత్కు చెందిన మహిళా యువ పర్యావరణవేత్త అర్చనా సొరెంగ్ ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ సలహా మండలికి ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 7గురిలో ఒకరిగా ఎంపికయ్యారు. 13 అంకెల 2 సంఖ్యలను అత్యంత వేగంగా కేవలం 28 సెకండ్లోనే గుణించి రికార్డు నెలకొల్పినందున భారత గణిత మేధావి శకుంతలాదేవికి దాదాపు 4 దశాబ్దాల తర్వాత గిన్నీస్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. శకుంతలాదేవి 2013లోనే మరణించినందున ఆమె తరఫున ఆమె కుమార్తె అనుపమ బెనర్జీ ఈ సర్టిఫికెట్ను అందుకున్నారు. Good morning everyone. Myself D. Parshram, JL in Agriculture Crop Production, working at Government Junior College, Pinduprallu, Khammam District. Today we are going to discuss first year paper 1, paper 2, that is soil and water management. In that we are having 4 units. Unit 1, soil in relation to plant growth. Unit 2, mineral, nutritional, manures and fertilizers. Unit 3, irrigation, water management. Unit 4, dryland agriculture. In this unit 1, soil in relation to plant growth, part 1. In that, definition of soil, components of mineral soil, effects of organic matter on soil properties. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సెకండ్ పేపర్ సాయిల్ అండ్ వాటర్ మేనేజ్మెంట్లో యూనిట్ 1 సాయిల్ ఇన్ రిలేషన్ టు ప్లాంట్ గ్రోత్ పార్ట్ 1 మనం నేర్చుకోబోతున్నాం. ఇందులో వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ సాయిల్ ఉంటుంది, అదేవిధంగా కాంపోనెంట్స్ ఆఫ్ మినరల్ సాయిల్స్, నేలలోని సమ్మేళనాలు, అదేవిధంగా ఎఫెక్ట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ సాయిల్ ప్రాపర్టీస్, సేంద్రియ పదార్థం నేల స్వభావాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, వీటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇంట్రడక్షన్. వాట్ ఈజ్ సాయిల్? A famous scientist defined it as a mass of inorganic material that holds inorganic and organic colloids, dead and living plants and animal material, water and grass. సజీవంగా నిర్జీవంగా ఉన్నటువంటి ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కొలాయిడ్స్ సంబంధించినటువంటి ఏవైతే మొక్కలు కానీ లేదా జంతువులు కానీ, తర్వాత నీరు, అదేవిధంగా గడ్డి జాతికి సంబంధించినవి కానీ, వీటన్నిటి కలిపి మనం నేలని కూడా అనవచ్చు. ద బేసిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ సాయిల్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ రిక్వైర్డ్ దట్ అటెన్షన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ ద కంపోజిషన్ ఆఫ్ ద సాయిల్. మనం నేల ద్వారా మనం ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాం, ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాని కొరకు మనందరికి తెలుసు నేల ఒక ఉపయోగం.
అదేవిధంగా ద స్టడీ ఆఫ్ కాంపోజిషన్ ఆఫ్ ది సాయిల్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఇన్ ఇవాల్యుయేటింగ్ ద ఫర్టిలిటీ ఆఫ్ ది సాయిల్. అదేవిధంగా భూసారాన్ని తగ్గించకుండా భూసారాన్ని మనం లెక్కించటం ఎలాగా, తర్వాత భూసారాన్ని పెంచటం ఎలాగా అనేది కూడా పంటల ఉత్పత్తి ద్వారా తెలుసుకోవచ్చు. కాంపోనెంట్స్ ఆఫ్ మినరల్ సాయిల్స్, నేలలోని సమ్మేళనాలు. ద మెకానికల్ అనాలిసిస్ ఆఫ్ ద సాయిల్ రివీల్స్ దట్ సాయిల్ కాన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్: ఏ మినరల్ మ్యాటర్, బి ఆర్గానిక్ మ్యాటర్ ఆర్ హ్యూమస్, సి సాయిల్ ఆర్గానిజమ్స్, డి సాయిల్ ఎయిర్ అండ్ ఈ సాయిల్ మాయిశ్చర్. ఇవన్నీ కూడా నేలలో ఉండేటువంటి సమ్మేళనాలు. ఇవన్నీ కలయికే మన నేల. అందులో ఎక్కువ భాగం మీరు ఇక్కడ గమనించినట్లయితే మినరల్ మ్యాటర్, ఖనిజ లవణాలు ఏదైతే 45% ఆక్యుపై చేసి ఉంటుంది. అదేవిధంగా ఎయిర్, నేలలోని గాలి, అదేవిధంగా నేలలోని తేమ, నీరు, ఇవి రెండు కూడా రిమైనింగ్ 50% ఆక్యుపై చేసి ఉంటాయి. ఇక మిగిలింది ఆర్గానిక్ మ్యాటర్, హ్యూమస్. ఆర్గానిక్ మ్యాటర్ వచ్చేసి 5%. తర్వాత సాయిల్ ఆర్గనైజమ్స్, సూక్ష్మజీవులు, అవి 10%గా నేలలో ఉండటం జరుగుతుంది. ఇవి నేలలోని సమ్మేళనాలు అంటారు. వీటిని నేలలోని ఖనిజ పదార్థాలు, నేలలోని సేంద్రియ పదార్థం, నేలలోని ఆర్గానిజమ్స్, జీవులు, సూక్ష్మజీవులు, అదేవిధంగా నేలలోని గాలి, అదేవిధంగా నేలలోని తేమ, వీటన్నిటి కలయికే నేలలోని సమ్మేళనాలు. ఇన్ దట్ ఫస్ట్ వన్ మినరల్ మ్యాటర్, ఏవైతే ఖనిజ లవణాలు. ద సాయిల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎ పార్టికల్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ రేంజింగ్ ఫ్రమ్ గ్రావెల్ టు క్లే. సాయిల్లో వాటి యొక్క సాయిల్స్ మనకు ఆల్రెడీ తెలుసు, అనేక రకాల సాయిల్స్ ఉంటాయి. అందులో సాయిల్స్ యొక్క సైజును బట్టి అవి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా ఉంటుంది అనేది ఇందులో మనకు తెలుస్తుంది. ద వేరియస్ సైజెస్ గ్రూప్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ సాయిల్ సెపరేట్స్. ఇక్కడ మీరు గమనించినట్టయితే మట్టి అణువుల యొక్క పరిమాణాన్ని మనం ఈ చార్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కోర్స్ శాండ్ అంటే గరుకుగా ఉన్నటువంటి ఇసుక, అది మీరు ఇక్కడ చూడొచ్చు, వెరీ గ్రిటీ. అది 2.0 to 0.20 mm ఉంటుంది. ఒక్కొక్క అణువు ఈ 2 నుంచి 0.20 mm సైజులో ఉంటుంది. ఫైనీ శాండ్, గ్రిట్టి అంటే మెత్తటి ఇసుక, అది 0.20 to 0.02 mm ఉంటుంది. అదేవిధంగా సిల్ట్, ఒండ్రు మట్టి, అది 0.02 నుంచి 0.002 mm ఫ్లోర్ లైక్. తర్వాత క్లే బంకమట్టి, ఇది లెస్ దాన్ 0.002 mm ఉంటుంది, వెరీ స్మూత్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మట్టి అణువుల యొక్క పరిమాణం. తర్వాత రకాలు. నెక్స్ట్ బి ఆర్గానిక్ మ్యాటర్ ఆర్ హ్యూమస్, సేంద్రియ పదార్థం. ఇంపార్టెంట్ ఇది సేంద్రియ పదార్థం. ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ సాయిల్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ద ప్రొడక్టివిటీ అండ్ కండిషనింగ్ ఆఫ్ సాయిల్. మన సేంద్రియ పదార్థం అనేది ఉత్పత్తి పెంచడానికి అతి ముఖ్యమైనది సేంద్రియ పదార్థం. ఇట్ సర్వేస్ యాజ్ ఎ ఫుడ్ ఫర్ సాయిల్ బ్యాక్టీరియా అండ్ ఫంగై. ఈ 2 సూక్ష్మజీవులను ఆహారంగా సేంద్రియ పదార్థం అనేది తయారవుతుంది, పనిచేస్తుంది. ద ప్లాంట్ అండ్ యానిమల్ రెసిడ్యూస్ యాడెడ్ టు ద సాయిల్ ఆర్ యాక్టెడ్ అపాన్ బై వేరియస్ సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ బ్లాక్ కొలాయిడల్ సబ్స్టెన్సెస్ కాల్డ్ హ్యూమస్. ఈ వృక్షాల నుంచి, తర్వాత జంతువుల నుంచి
ఉన్నటువంటి అవశేషాల ద్వారా ఈ పదార్థం అనేది తయారవుతుంది, ఆర్గానిక్ మ్యాటర్ అనేది తయారవుతుంది. దాన్ని మనం నల్లటి పదార్థంగా ఉన్నటువంటి దాన్ని హ్యూమస్ అని అంటారు. హ్యూమస్ హ్యాస్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ ద ఫర్టిలిటీ ఆఫ్ ది సాయిల్. భూసారాన్ని పెంచడంలో ఈ హ్యూమస్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ద సోర్స్ ఆఫ్ హార్మోన్స్ అండ్ విటమిన్స్ దట్ స్టిమ్యులేట్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. మొక్కల పెరుగుదలకు సంబంధించినటువంటి హార్మోన్స్ను కానీ అదేవిధంగా విటమిన్స్ను కానీ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ పెంచడంలో ఆర్గానిక్ మ్యాటర్ అనేది బాగా తోడ్పడుతుంది. సాయిల్ ఆర్గానిజమ్స్, జీవులు, నేలలోని సూక్ష్మజీవులు. సాయిల్ ఆర్గానిజమ్స్ బ్రేక్ డౌన్ ద రా ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద సాయిల్ ఇంటూ హ్యూమస్ అండ్ దెన్ ఇంటూ సింపుల్ ప్రొడక్ట్స్ విచ్ కెన్ బి యూటిలైజ్డ్ బై ద ప్లాంట్ యాజ్ ఎ ఫుడ్. ఈ సూక్ష్మజీవులు లేకపోతే నేలలో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా మొక్క తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మొక్క తీసుకునే రూపంలోకి ఈ సూక్ష్మజీవులు కూడా అన్ని రకాల పదార్థాలను కూడా విచ్ఛిన్నం చేసి మొక్క వేరే ద్వారా తీసుకోవడానికి సహాయపడుతుంటాయి. అందుకనే సూక్ష్మజీవులు కూడా చాలా ఇంపార్టెంట్. సాయిల్ ఆర్గానిజమ్స్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ 2 classes. 1. Microorganisms. 2. Macroorganisms. Bacteria, example microorganisms, bacteria and fungi. Macroorganisms, earthworms, rodents, insects, etc. ఇవి చిన్నగా ఉన్నటువంటి సూక్ష్మజీవులు, ఇవి పెద్దగా ఉన్నాయన్నమాట. ఈ రెండింటి ద్వారా కూడా మనకి సాయిల్ అనేది మొత్తం కూడా నేలలో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా వేర్ల ద్వారా మొక్క తీసుకునేలాగా చేయడానికి అవకాశం ఉంది. సాయిల్ ఎయిర్, నేలలోని గాలి. ద పోర్ స్పేస్ నాట్ ఫిల్డ్ బై వాటర్ ఇన్ ద సాయిల్ ఆర్ ఆక్యుపైడ్ బై ఎయిర్. ఎక్కడైతే నీరు నిలిచి ఉండదో అటువంటి ప్రాంతంలో ఈ గాలి చేరి ఉంటుంది. అండర్ మాయిస్ట్ ఫీల్డ్ కండిషన్స్ ద మ్యాక్రో స్పేస్ ఈజ్ ఆక్యుపైడ్ బై ఎయిర్ వేర్ యాజ్ మైక్రో స్పేస్ ఈజ్ ఆక్యుపైడ్ బై వాటర్. ఎక్కువగా తేమ ఉన్న సందర్భంలో ఈ గాలి అనేది ఎక్కువగా ఆ మట్టి కణాల మధ్యలో ఉండి తక్కువగా వాటర్ అనేది ఉంటుంది. సాయిల్ ఎయిర్ కన్సిస్ట్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. ఈ నత్రజని మరియు ఆక్సిజన్ కలిగి ఉంటుంది నేలలో గాలి. ప్రాపర్ ఏరియేషన్ ఇన్ ద సాయిల్ ఎయిడ్స్ ఇన్ ప్రమోటింగ్ బ్యాక్టీరియల్ యాక్టివిటీ. ఈ సరిగ్గా ఈ గాలి ప్రసరణ కనుక ఉన్నట్లయితే బ్యాక్టీరియా యాక్టివిటీని కూడా పెంచడానికి సహాయపడుతుంది. రెస్పిరేషన్ ఆఫ్ ప్లాంట్ రూట్స్, అదేవిధంగా శ్వాస తీసుకోవడానికి వీలుగా, అంటే మొక్క శ్వాసక్రియ జరగటానికి వీలుగా ఉపయోగపడుతుంది. ప్రాపర్ డ్రైనేజ్, అదేవిధంగా మంచి మురుగునీటి పారుదల సౌకర్యం కలిగే విధంగా చేస్తుంది. అండ్ ఆల్సో ఇంప్రూవ్ సాయిల్ ఏరియేషన్. నేలలోని గాలిని పెంచుతుంది. సాయిల్ మాయిశ్చర్. వాటర్ ఈజ్ హెల్డ్ ఇన్ ద సాయిల్ ఇన్ 3 forms. నేలలో తేమ అనేది 3 రకాలుగా ఉంటుంది. అది హైగ్రోస్కోపిక్ వాటర్, సెకండ్ వన్ క్యాపిలరీ వాటర్, థర్డ్ వన్ గ్రావిటేషనల్ వాటర్. మనకి ఈ నీరు అనేది 3 దశలుగా మొక్కకి అందటానికి అవకాశం ఉంటుంది. అందులో మొట్టమొదటిది హైగ్రోస్కోపిక్ వాటర్. ఇట్ అక్కర్స్ యాజ్ ఎ థిన్ ఫిల్మ్ అండ్ ఈజ్ హెల్డ్ విత్ ఇన్ టెన్షన్ ఆఫ్ 31 atmospheres ఆర్ మోర్. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ టు ప్లాంట్స్. ఇది ఒక చిన్న థిక్గా ఉన్నటువంటి కోటింగ్ అంతా కూడా మొక్క యొక్క పై పొరలో ఏర్పడటం వల్ల ఒక పల్చటి పొరలాగా ఏర్పడటం వల్ల నీరు దొరకదు తొందరగా. క్యాపిలరీ వాటర్. ఇట్ ఫార్మ్స్ ఏ కంటిన్యూస్ ఫిల్మ్స్ అరౌండ్ సాయిల్ పార్టికల్స్ ఇన్ ద మైక్రో స్పేస్. ఇట్ ఈస్ హెల్డ్ బై సర్ఫేస్ టెన్షన్. ఇట్ ఈస్ హెల్డ్ అట్ ఎ టెన్షన్ రేంజింగ్ ఫ్రమ్ 1/3 to 31 atmospheres. ఇట్ ఈస్ అలోన్ అవైలబుల్ టు ప్లాంట్స్. ఎక్కువగా ఈ దశలో, అంటే ఈ క్యాపిలరీ వాటర్ స్టేజ్లో ఎక్కువగా నీరు అనేది మొక్కకి అందుతుంది. ఆ వేరు చుట్టూ భాగం మొత్తం కూడా ఈ వాటర్ అనేది చేరటం ద్వారా ఎక్కువగా మొక్కలకు అందుతూ జరుగుతుంది. గ్రావిటేషనల్ వాటర్. ఇట్ ఈస్ ఫ్రీ వాటర్ హెల్డ్ అట్ ఎ టెన్షన్ బిలో 1/3 atmosphere. ఇది ఎక్కువగా ప్రెషర్ వల్ల అడుక్కు చేరిపోతుంటే నీళ్లు పూర్తిగా
it saturates the soil and percolates downwards under the influence of gravity. ఈ ఒత్తిడి కారణంగా అడుగుకు చేరుకోవటం వల్ల మొక్కకు కావాల్సినటువంటి నీరుని ఇక్కడ దొరకదు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది హైగ్రోస్కోపిక్ వాటర్, ఇది క్యాపిలరీ వాటర్, ఇది గ్రావిటేషనల్ వాటర్. ఇక్కడ ఒక చిన్న కోట్ అనేది ఏర్పడటం వల్ల మొక్కకి తేమ అనేది ఎక్కువగా అందదు. ఇక్కడ మొక్కల మధ్యలో అణువుల మధ్యలో కనుక ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి కావాల్సినంత తేమ ఇక్కడ ఎక్కువగా లభిస్తుంది. ఇక్కడేమో ప్రెషర్ వల్ల పూర్తిగా వాటర్ అనేది డౌన్వర్డ్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకని ఇక్కడ తేమ అనేది ఎక్కువగా మొక్కలకి అందదు. సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ ఎఫెక్ట్స్ ఆన్ సాయిల్ ప్రాపర్టీస్ అట్ ఎ టైమ్ సిఎన్ రేషియో. నేల స్వభావాన్ని సేంద్రియ పదార్థం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, అందులో కార్బన్ నత్రజని రేషియో గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ సాయిల్ ప్రాపర్టీస్. ద ఆర్గానిక్ మ్యాటర్ ఆర్ హ్యూమస్ ఈజ్ ద స్టోర్ హౌస్ ఆఫ్ నైట్రోజన్ అండ్ అదర్ ప్లాంట్ న్యూట్రియంట్స్. మనందరికీ తెలుసు, సాయిల్లో అనేక రకాలైనటువంటి న్యూట్రియంట్స్, అదేవిధంగా ఈ ఆర్గానిక్ మ్యాటర్ సేంద్రియ పదార్థం కూడా కలిగి ఉంటుంది. ఈ నత్రజనికి ఈ సేంద్రియ పదార్థం అనేది స్టోర్ హౌస్ ఆఫ్ నైట్రోజన్, నత్రజన్ ఎక్కువగా కలిగి ఉంటుంది. అదేవిధంగా ప్లాంట్ న్యూట్రియంట్స్ కూడా కలిగి ఉంటుంది. ద ఆర్గానిక్ నైట్రోజన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ అమోనియా అండ్ దెన్ ఇంటూ నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్ బై బ్యాక్టీరియా. మనం మొక్కకు అందించేటువంటి ఏదైతే నత్రజని ఉంటుందో అది డైరెక్ట్గా మొక్క తీసుకోదు. అది నైట్రిఫికేషన్ అనే ఒక ప్రాసెస్ తర్వాత మొక్క నైట్రేట్స్ రూపంలో తన వేర్ల ద్వారా మొక్క ఈ నత్రజని తీసుకుంటుంది. ఆ ప్రాసెస్ అంతా జరగాలి అని అంటే ఇక్కడ మనకి సేంద్రియ పదార్థం అనేది చాలా అవసరం. ప్లాంట్స్ అబ్జర్బ్స్ నైట్రోజన్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నైట్రేట్స్. నత్రజనిని ఒక్క నైట్రేట్స్ రూపంలో మాత్రమే తీసుకుంటుంది. ఆర్గానిక్ మ్యాటర్ ఆల్సో ప్రివెంట్స్ ద రివిజన్ ఆఫ్ సాల్యుబుల్ ఫాస్ఫేట్స్. ఏదైతే భాస్వరం ఎరువులు ఏవైతే ఉంటాయో అవి కూడా మొక్కకి ఉపయోగించుకునే విధంగా ఈ సేంద్రియ పదార్థం అనేది చేస్తుంది. ఇట్ ఆల్సో మేక్స్ ద ట్రేస్ ఎలిమెంట్స్ అవైలబుల్ టు ద క్రాప్. ట్రేస్ ఎలిమెంట్స్ లైక్ మైక్రో న్యూట్రియంట్స్, ఏవైతే సూక్ష్మ పోషకాలు ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో మొక్కకు అందే విధంగా చేస్తుంది. హ్యూమస్ యాక్ట్స్ యాజ్ ఏ సిమెంటింగ్ మెటీరియల్ అండ్ అసిస్ట్ ఇన్ గ్రాన్యులేటింగ్ క్లే పార్టికల్స్ అండ్ ఫార్మింగ్ సాయిల్ క్రమ్స్. ఈ సేంద్రియ పదార్థం అనేది మనకి భూమిలో ఒక సిమెంట్ లాగా చేసి మొక్కకు కావాల్సినటువంటి ఏవైతే అణువులు ఉంటాయో వాటన్నిటిని దగ్గరగా చేర్చి మొక్కకి కావాల్సిన న్యూట్రియంట్స్ అందిస్తుంటుంది. విత్ దిస్ ప్లాస్టిసిటీ అండ్ కోహెజన్ ఆఫ్ క్లే ఆర్ రెడ్యూస్డ్. దీనివల్ల ఈ గమ్ము అంటే జిగట వంటి పదార్థం అనేది తగ్గిపోతుంటుంది. యాజ్ ఎ రిజల్ట్ దేర్ ఈస్ ఎ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఏరియేషన్ అండ్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద సాయిల్. ఈ విధంగా చేయటం ద్వారా మొక్కకు కావాల్సినటువంటి ఏదైతే ఏరియేషన్, గాలి అనేది బాగా చేరుతుంది. అదేవిధంగా వాటర్ తీసుకునే కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఇంక్రీజింగ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఇన్ లైట్ సాయిల్స్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం మొక్కకు కావాల్సిన నీటిని తీసుకునే శాతం అనేది పెరుగుతుంది. ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ సాయిల్ ఇంక్రీజెస్ ద బ్యాక్టీరియల్ యాక్టివిటీ విచ్ ఇన్ టర్న్ హెల్ప్స్ రిలీజ్ ఆఫ్ ప్లాంట్ న్యూట్రియంట్స్ ఫర్ ద యూజ్ బై ప్లాంట్స్. మొక్క ఏదైతే పోషకాలను తీసుకుంటుందో ఈ బ్యాక్టీరియా ఈ సేంద్రియ పదార్థం భూమిలో ఉండటం చేత సాయిల్ లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండి మొక్కకు కావాల్సినటువంటి పోషకాలను తీసుకోవడానికి సహాయపడుతుంది. సేంద్రియ పదార్థం వల్ల ఉపయోగాలు: మొక్కల పెరుగుదలకు కావాల్సిన పోషక పదార్థాలని అందించును. సేంద్రియ పదార్థము చివికినప్పుడు ఏర్పడే సేంద్రియ ఆమ్లాలు, బొగ్గు పులుసు వాయువు అనేక పోషక పదార్థాలు కరిగేలాగా చేసి మొక్కలకు అందిస్తాయి. సేంద్రియ పదార్థం సూక్ష్మజీవులకు ఆహారం. సేంద్రియ పదార్థం తేలిక నేలలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి ఎక్కువ పోషక పదార్థాలు మొక్కలకు అందిస్తుంది.
ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సేంద్రియ పదార్థం అనేది కనుక భూమిలో తగినంత లేనట్లయితే మొక్కకు కావాల్సినటువంటి పోషకాలను తీసుకునేటువంటి శక్తి తగ్గిపోతుంటుంది. అందుకనే మనం కంపల్సరీ సేంద్రియ పదార్థాన్ని భూమిలో పెరిగేలాగా చేయాలి. దాని ద్వారా భూమిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క పనితనం అనేది పెరిగి మొక్కకి కావాల్సినంత న్యూట్రియంట్స్ని అందిస్తుంటుంది. సేంద్రియ పదార్థం తేలిక నేలలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి ఎక్కువ పోషక పదార్థాలను మొక్కలకి అందిస్తుంది. అదేవిధంగా తేలిక నేలలో మురుగునీరు పోవు సౌకర్యాన్ని పెంచి మొక్కలకు పోషకాలను అందిస్తుంది. మురుగునీరు కూడా చాలా మనకు ఇంపార్టెంట్. ఏంటంటే పంట పొలంలో అధికంగా కనుక నీరు ఉన్నట్లయితే మొక్కలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నీటిని బయటికి పోయేలాగా చేయాలి. దాన్ని మనం మురుగునీటి పారుదల అంటాం. సో ఆ సామర్థ్యాన్ని కూడా ఈ సేంద్రియ పదార్థం అనేది పెంచుతుంది. రసాయనిక ఎరువులు సున్నం వాడినప్పుడు కూడా సేంద్రియ పదార్థం నేల ఉదజని సూచికని తటస్థ స్థాయిలో ఉంచుతుంది. మనం ఈ రసాయనిక ఎరువులను ఏవైతే ఎక్కువగా వాడుతున్నాం, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వాడకం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మొక్కలకి మొత్తం ఉన్నటువంటి పోషకాలు మొత్తం కూడా భూమిలో పేరుకుపోకుండా మొక్కకు అందించాలి అంటే ఖచ్చితంగా సేంద్రియ పదార్థం అనేది పెరగాలి. దాని ద్వారా ఉదజన సూచిక ఏదైతే pH ఉందో అది న్యూట్రల్ అయిపోయి మొక్కకు కావాల్సినటువంటి అసిడిక్, ఆల్కలినిటీ ఏదైతే ఆమ్లాలు క్షారాలకు సంబంధించిన పోషకాలను మొత్తం కూడా మొక్క తీసుకునేలాగా చేస్తుంది. బాష్పీభవన నష్టాన్ని తగ్గిస్తుంది. అంటే నేలలో ఉన్నటువంటి తేమ ఆవిరిగా మారటం అన్నమాట. దాని బాష్పీభవనం అంటాం. ఆ శాతాన్ని కూడా తగ్గిస్తుంది. నేల ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేస్తుంది. నేలలో ఉష్ణోగ్రత అనేది ఎప్పుడు కూడా స్థిమితంగా ఉండటం వల్ల మొక్కకి ఏది ఇచ్చినా కానీ మనం తీసుకోగలుగుతుంది. సో అటువంటి ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేస్తుంది. సేంద్రియ పదార్థం చివికినప్పుడు ఏర్పడే ఆమ్లాల వల్ల నేల క్షారత్వం తగ్గించును. ఈ సేంద్రియ పదార్థం మనం తరచుగా భూమిలో వేసిన తర్వాత కలి దున్నినట్లయితే దాని ద్వారా కూడా నేల క్షారత్వం అనేది తగ్గిపోతుంది. సేంద్రియ పదార్థం గల నేలలో నీరు ఎక్కువగా ఇంకున్నట్లు చేసి నేల కోతను తగ్గించును. నేల కోతను కూడా చాలా ఇంపార్టెంట్. మనకి నేల కోతకి గురైనట్లయితే భూమి ద్వారా మనకు దొరికేటువంటి పోషకాలన్నీ కూడా కొట్టుకుపోతాయి. దీని ద్వారా మొక్కకు కావాల్సినటువంటి ఆ మొక్క యొక్క వేరు వ్యవస్థ బలపడకపోవడంతో పాటుగా భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా పోయటానికి అవకాశం ఉంటుంది. సో ఇది సేంద్రియ పదార్థం ఆ నష్టాన్ని తగ్గిస్తుంది. మట్టి రేణువులు ఒకదానితో ఒకటి అతుక్కొని ఉండటం వల్ల నేల గుల్లగా తయారై వాయు ప్రసరణ నీరు లోపలి పొరలలోకి బాగా ఇంకేటట్లుగా చేయును. ఈ మట్టి అణువులు కూడా ఒకదానికి కట్టుకొని ఉండటం వల్ల కూడా గుల్లగా ఉండటం వల్ల గాలి అనేది ప్రసరించడం జరుగుతుంది. అదేవిధంగా నీరు కూడా మొక్క యొక్క లోపల అన్ని పొరల్లోకి కూడా ఇంకేటట్లుగా చేస్తుంది ఈ సేంద్రియ పదార్థం. సేంద్రియ పదార్థం ఉన్న నేలలో గాలి కోత వలన మట్టి నష్టాన్ని తగ్గిస్తుంది. నేలలో హ్యూమస్ ఉన్నందువల్ల ధన అయాన్ల మారక శక్తి పెరిగి పోషక పదార్థాలను మొక్కలకు అందిస్తుంది. ఈ సేంద్రియ పదార్థం వల్ల మనకి భూసారం అనేది పెరుగుతుంతో పాటుగా మొక్కకు కావాల్సిన పోషకాలని భూమి నుంచి మనకి అందిస్తుంటుంది. కార్బన్ నైట్రోజన్ రేషియో. ద సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ ఆర్ హ్యూమస్ ఈస్ ద స్టోర్ హౌస్ ఆఫ్ నైట్రోజన్ ఫ్రమ్ విచ్ నైట్రోజన్ ఈస్ స్లోలీ అవైలబుల్ టు క్రాప్స్ బై నైట్రిఫికేషన్. సేంద్రియ పదార్థం ద్వారా భూమిలో ఎక్కువగా నత్రజని కలిగి ఉంటుంది. అది నైట్రిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా, అంటే మొక్క నత్రజనిని నేరుగా తీసుకోలేదు కాబట్టి ఆ నైట్రిఫికేషన్ ప్రాసెస్ని, అంటే మొక్క నత్రజనిని నైట్రేట్ రూపంలో తీసుకునేలాగా ఆ ప్రాసెస్ అంతా కూడా దీంట్లో జరుగుతుంది. ద కార్బన్ నైట్రోజన్ రేషియో ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇస్ 10:1. కర్బన భారము అదేవిధంగా నత్రజని యొక్క రేషియో అనేది 10:1గా మన సేంద్రియ పదార్థంలో ఉంటుంది. ద మెయింటెనెన్స్ ఆఫ్ ది CN రేషియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వ్యూ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ నైట్రోజన్ టు ప్లాంట్స్. మన సేంద్రియ పదార్థాన్ని కనుక మనం సరిగ్గా మెయింటైన్ చేసినట్టయితే, ఈ CN రేషియో కనుక సరిగ్గా మెయింటైన్ చేసినట్టయితే మనం ఎక్కువగా నత్రజని మొక్కలకి అందించుకోవడానికి అవకాశం ఉంటుంది.
మనకి ఇక్కడతోటి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి నేలలోని సమ్మేళనాలు, అదేవిధంగా నేలలో సేంద్రియ పదార్థం, నేల స్వభావాన్ని సేంద్రియ పదార్థం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఈ 2 విషయాలను మనం నేర్చుకోవడం జరిగింది. ఈ యూనిట్ నుంచి మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూడండి. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ మినరల్ సాయిల్స్? మనం ఫస్ట్ చెప్పుకున్నాం మినరల్ మ్యాటర్, సాయిల్ ఆర్గానిజమ్స్, ఆర్గానిక్ మ్యాటర్, సాయిల్ ఎయిర్, సాయిల్ వాటర్ అని మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటి స్లైడ్లో ఉంది కదా. అవి వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ మినరల్ సాయిల్స్ అని అడిగినప్పుడు మనం రాయాల్సినటువంటి ఆన్సర్స్ అది. అదేవిధంగా వాట్ ఈజ్ సిఎన్ రేషియో ఆఫ్ ది సాయిల్? ఇంతకుముందే మనం ప్రీవియస్ స్లైడ్లో చెప్పుకున్నాం. సిఎన్ రేషియో, కార్బన్ నైట్రోజన్ రేషియో. The soil organic matter or humus is the storehouse of nitrogen from which nitrogen is slowly available to crops by nitrification. ఈ కర్బన నత్రజన్ రేషియో గురించి అడిగినప్పుడు మనం రాయవలసినటువంటి ఆన్సర్ ఇది. నత్రజని అనేది మొక్క నేరుగా తీసుకోదు కాబట్టి అది నైట్రిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా నైట్రేట్ రూపంలో మొక్క నత్రజనిని తీసుకుంటుంది. ద కార్బన్ నైట్రోజన్ రేషియో ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇస్ 10:1. ఇది కంపల్సరీ రాయాలి. కర్బన మరియు నత్రజని యొక్క రేషియో 10:1గా ఉంటుంది. ద మెయింటెనెన్స్ ఆఫ్ ది సిఎన్ రేషియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ కర్బన భారాన్ని అదేవిధంగా నత్రజని రేషియోని కనుక మనం సరిగ్గా మెయింటైన్ చేసినట్టయితే నత్రజని యొక్క వాడకం, నత్రజని యొక్క ఉపయోగం పూర్తిగా మొక్కకి లభిస్తుంది. సో అది రెండో క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ ఆన్ ప్రాపర్టీస్ ఆఫ్ ది సాయిల్. నేల స్వభావాన్ని సేంద్రియ పదార్థం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ లెసన్ నుంచి ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి. ఇక్కడతోటి మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. మన నెక్స్ట్ క్లాస్లో యూనిట్ 1 పార్ట్ 2లో మళ్ళీ సాయిల్ టెక్స్చర్ గురించి మనం నేర్చుకుంటాం. ఎంబీబీఎస్ చేయాలంటే ఇంటర్లో బైపీసీ చదవాలి, ఇంజనీరింగ్ చేయాలంటే ఎంపీసీ చదవాలి. కానీ ఇంటర్లో ఏ గ్రూప్ వారైనా చేయగలిగే కోర్సులు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని కోర్సుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. టీటీసీ, ఇంటర్లో ఏ గ్రూప్ వారైనా డిఈఈ సెట్కు హాజరు కావచ్చు. టీటీసీ డిఎడ్ అని పిలువబడే ఈ పరీక్ష రాయాలంటే ఇంటర్లో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇది 2 ఏళ్ల కోర్సు. దీనిని విజయవంతంగా పూర్తి చేస్తే ప్రభుత్వం నిర్వహించే టెట్, సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాల పరీక్షకు హాజరు కావడానికి అర్హత పొందుతారు. ఇందులో తమ ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయుడిగా ఉద్యోగాన్ని పొందవచ్చు. హాస్పిటాలిటీ మరియు టూరిజం కోర్సులు, ఈ కోర్సులు చేయాలనుకున్న వారికి కూడా ఇంటర్లో చదివిన గ్రూప్తో సంబంధం లేదు. ఆతిథ్య రంగంలో సేవలు అందించాలనుకునే వాళ్ళు, టూరిజం కోర్సుల పట్ల ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఈ కోర్సులో చేరవచ్చు. సిఏ, ఐసీడబ్ల్యూఏ, సిఎస్, ఇంటర్మీడియట్ ఏ గ్రూప్లో చదివినప్పటికీ సిఏ, ఐసీడబ్ల్యూఏ, సిఎస్ ప్రొఫెషనల్ కోర్సుల కోసం నమోదు చేసుకోవచ్చు. బీబీఎం, బీబీఏ, ఇంటర్లో ఏ గ్రూప్లో పాస్ అయిన విద్యార్థులకైనా బీబీఎం, బీబీఏ కోర్సులు చేసే అవకాశం ఉంది. న్యాయ విద్య, లా కోర్సుల్లో ప్రవేశానికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పలు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర స్థాయిలో ప్రవేశానికి లాసెట్, జాతీయ స్థాయిలో ప్రవేశానికి క్లాట్, ప్రైవేటు సంస్థల్లో అడ్మిషన్లు పొందడానికి ఎల్సాట్ మొదలైన పరీక్షలు ఉన్నాయి. వీటిలో తగిన ర్యాంకు సంపాదిస్తే ఇంటర్ విద్యార్థులకి సైతం అందుబాటులో ఉండే ఈ పరీక్షల ద్వారా లా కోర్సుల్లో చేరవచ్చు. ఫైన్ ఆర్ట్స్, ఇంటర్ తర్వాత కళల పట్ల ఆసక్తి ఉన్నవారు ఫైన్ ఆర్ట్స్ కోర్సులు చేయవచ్చు. పెయింటింగ్, ఫోటోగ్రఫీ, యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్స్ లాంటి కోర్సులెన్నో అందుబాటులో ఉన్నాయి.
ఫ్యాషన్ డిజైనింగ్. ఇంటర్లో ఏ గ్రూప్ చదివినప్పటికీ ఫ్యాషన్ డిజైనింగ్ చేయడానికి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పలు సంస్థలు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్యాషన్ డిజైనింగ్కు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంస్థ. దీని క్యాంపస్లు హైదరాబాద్తో సహా పలు చోట్ల ఉన్నాయి. ఇవే కాకుండా ఏ గ్రూప్తోనైనా ఇంటర్ పూర్తి చేసిన వాళ్లకు పలు రకాల కోర్సులు వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. తమ అభిరుచిని బట్టి విద్యార్థులు కోర్సులు ఎంచుకోవచ్చు. My dear students, how are you all? I'm Priyadarshini CJL in MPHW, GTC Co-Education, Jangam. Today I'm going to deal about the subject Health Center Management, Paper 3. Unit 2, Health Center, Arogya Kendram. Lesson 2.3, Conduction of Clinics and Special Programs. Let us discuss about conduction of clinics and special programs. So, if you see the objectives of conducting clinics, those are as follows: to examine the antenatal and postnatal mother, under 5 children and patients, to give advice on health education, to refer and counsel the patients and mothers. So, the main motto or the objectives of clinics are: it will be examining the antenatal mothers, postnatal mothers, under 5 children, as well as the other patients. And next, it advises on the health education. Next, it refers and counsels the patients and the mothers. క్లినిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశములు కనుక చూసినట్లయితే, క్లినిక్స్ అన్నవి గర్భిణీ స్త్రీలకు మరియు ప్రసవానంతరం తల్లులకు మరియు 5 సంవత్సరం లోపు పిల్లలకు, ఇతర రోగులకు చెకప్ చేయుటకు ఉపయోగపడును మరియు ఇతరులకు ఆరోగ్య విద్య బోధన కలిగించుటకు క్లినిక్స్ ఏర్పడినవి మరియు పేషెంట్స్కి మరియు ప్రసవానంతరం తల్లులకు కూడా రిఫర్ చేయుటకు మరియు కౌన్సిలింగ్ ఇచ్చుటకు క్లినిక్స్ అన్నవి ఏర్పడినవి. Next, coming to the types of clinics. The types of clinics are Mother and Child Health Clinic, Immunization Clinic, Treatment of Minor Ailments Clinic, Under 5 Clinic. వివిధ రకముల క్లినిక్లు కనుక చూసుకున్నట్లయితే, మొదటగా మాతా శిశు సంరక్షణ క్లినిక్, టీకాలు ఇచ్చు క్లినిక్ మరియు ఇతర చిన్న అస్వస్థతలు కలిగిన వాటికి చికిత్స ఇచ్చు క్లినిక్ మరియు 5 సంవత్సరం లోపు పిల్లల యొక్క క్లినిక్. Coming to the Mother and Child Healthcare Clinic, it mainly includes antenatal clinic, that is the pregnant women clinic, and next it provides care during the delivery, that is throughout the delivery it's going to give the care to the mother. Next, postnatal clinic. So postnatal clinic is being situated to give the care to the postnatal mother. And next, under 5 clinic to provide care to the under 5 age children. And next, family planning services. So
the eligible couple who are present, we have to find out and then provide the family planning services. మాతా శిశు సంరక్షణ క్లినిక్లో కనుక మనం చూసినట్లయితే మొదటగా గర్భిణీ స్త్రీల క్లినిక్ అనేది ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా గర్భం ధరించిన స్త్రీలకు వివిధ రకాల చికిత్సలు మరియు చెకప్లు జరుగును. రెండవదిగా గర్భం కాలం ధరించిన అన్ని రోజులు కూడా మరియు ప్రసవం జరిగేటప్పుడు దీని స్త్రీలకు సరి అయిన మెరుగైన చికిత్స అందిస్తుంది. మూడవదిగా ప్రసవానంతరం గల తల్లులకు వివిధ చికిత్సలు చేయుటకు ప్రసవానంతరము క్లినిక్ కూడా ఏర్పడడం జరిగింది. మరియు 5 సంవత్సరం లోపు ఉన్న చిన్న పిల్లలకు వివిధ రకాల టీకాలు ఇచ్చుటకు మరియు వివిధ రకాల జాగ్రత్తలు తీసుకొనుటకు ఈ క్లినిక్ అనేది ఏర్పడింది. మరియు కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి అర్హత గల దంపతులకు తెలియచేస్తుంది. నెక్స్ట్, let us see the responsibility or role of MPHW in conducting MCH clinic. First and foremost thing is, now we are going to see the responsibilities of the MPHW. Means she is the health worker. What is her responsibilities? Let us see. Before conducting the clinic, she has to look on some important points. Those are, on the day of the clinic morning hours, MPHW female has to arrange and prepare everything for smooth and effective functioning of clinic. So she has to arrange all the material etc. for the smooth and proper functioning of the clinic. And next, she has to see the environmental sanitation, which includes ventilation and proper lighting of the rooms. Next, arrange sufficient number of chairs and tables for the patients to sit. Next, all equipment should be neat and in working condition. And use sterile things and sterile procedures. There should be efficient drugs and solutions. So whatever the material, instruments going to check up are used, she has to sterile it properly, and then efficient drugs and solutions also should be available in time. ఆరోగ్య కార్యకర్త యొక్క ముఖ్యమైన విధులు కనుక మనం చూసుకున్నట్లయితే, క్లినిక్ ఎప్పుడైతే మొదలు పెడతారో దానికి ముందు ఆరోగ్య కార్యకర్త అన్నది ముఖ్యంగా పరిసర ప్రాంతాలను చాలా శుభ్రంగా ఉంచుకొని, ఏవైతే ఆ గదులు చెకప్ చేసే గదులు ఉంటాయో అవి మంచి లైటింగ్ తోని, మంచి సరి అయిన వెలుతురుతోని, వెంటిలేషన్ తోని గాలి వచ్చే విధంగా ఇండులాగున చూసుకోవాలి. మరియు తగినన్ని కుర్చీలు మరియు టేబుల్స్ ఉన్నవా లేవా చూసుకోవాలి. మరియు అన్ని పరికరాలు సరిగ్గా ఉన్నాయా, అంటు నుంచి నిర్మూలం చేసి వాటిని శుభ్రపరిచి అవి ఉంచవలెను. మరియు మందులు ఏవైనా అవసరం ఉంటే అవి పెట్టి ఉంచాలి. Next, the continuation of the responsibilities of MPHW are stationery and drinking water, taking help from ASHA workers, Anganwadis and DAIs for conducting. Next, iron and folic acid tablets, calcium tablets should be there. Next, records and registers also should be maintained. Cotton, spirit and other solutions, as we discussed before, should be there. And she should greet every pregnant lady in a friendly manner. Next, she should listen to the problems of the pregnant ladies and give the advice and refer
the mother if it's needed. Next, the antenatal examinations are conducted, providing privacy to the mother. Next, all the findings must be recorded in the antenatal care register. So these are the responsibilities of MPHW female worker. మరికొన్ని MPHW మరి అంటే ఆరోగ్య కార్యకర్త యొక్క విధులు కనుక మనం చూసినట్లయితే, ముఖ్యంగా తను మంచి నీరు ఉందా లేదా చూసుకోవాలి. మరియు తనకి ఇంకా ఏమైనా సహాయం కావాలంటే ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, దాయిల నుంచి కూడా తను సహాయము తీసుకొనవచ్చు. మరియు ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం మాత్రలను సిద్ధపరచుకోవాలి. మరియు కాటన్, స్పిరిట్, ఇతర ఏవైనా ద్రవాలు కూడా సిద్ధపరచుకోవాలి. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ వచ్చినప్పుడు తనని సంతోషంతో, నవ్వుతో పలకరించాలి. నెక్స్ట్ వచ్చేసి, ఏవైనా గర్భిణీ స్త్రీలు కనుక సమస్యలు చెప్పినట్లయితే ఆ సమస్యలను విని వాటికి తగిన సలహాలు ఇచ్చి, మరియు ఆ గర్భిణీ స్త్రీని ఒకవేళ అవసరం వచ్చినట్లయితే రిఫర్ కూడా చేయుటకు సిద్ధంగా ఉండాలి. మరియు యాంటీనేటల్ చెకప్స్ కనుక చేసినట్లయితే తల్లిని సపరేట్గా చేయాలి. మరియు అన్ని చెకప్స్ చేసిన తర్వాత ఏవైతే రికార్డింగ్స్ వస్తాయో అవన్నీ కూడా యాంటీనేటల్ రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి. ఇవి ఆరోగ్య కార్యకర్త యొక్క ముఖ్యమైన విధులు. నెక్స్ట్, రోల్ ఆఫ్ MPHW female in immunization clinic. MPHW has to conduct immunization program on a fixed day in a week. Equipment needed to conduct immunization clinic is tables and benches, stools and chairs in sufficient number, soap and water should be ready, sterile cotton and spirit should be ready, vaccine carrier with different types of vaccines should be ready, auto disposable syringes should be present, safety box to receive used syringes, syrup, paracetamol and tablet paracetamol also should be available. ఆరోగ్య కార్యకర్త యొక్క విధులు కనుక మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా టీకాలు ఇచ్చినప్పుడు పాటించవలసిన సూత్రాలు ఏంటంటే, తను వారంలో ఒక రోజు టీకాలు ఇచ్చుటకు తను క్లినిక్ పెట్టుకోవాలి. అప్పుడు తను ఏవేవైతే పరికరాలు సిద్ధపరచుకోవాలంటే, ముఖ్యంగా టేబుల్స్, బెంచెస్ వేసుకొని పెట్టుకోవాలి. మరియు స్టూల్స్, చైర్స్ అవసరమన్నవి ఉంచుకోవాలి. మరియు సోప్, వాటర్ ఉండాలి, స్టెరైల్ కాటన్, స్పిరిట్ ఉండాలి, వ్యాక్సిన్ కెరియర్ ఉండాలి, అందులో సరి అయిన వ్యాక్సిన్స్ ఉండాలి, ఆటో డిస్పోజబుల్ అంటే యూజ్ చేసి పారవేసే సిరెంజెస్ ఉండాలి, మరియు సేఫ్టీ బాక్స్ ఒకటి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పారాసిటమల్ మాత్రలు మరియు సిరప్ ఉండాలి. నెక్స్ట్, the continuation of role of MPHW in immunization clinic are hand washing towel, color coding waste bins and registers and records. These items or equipment should be present. Next, let us see the role of MPHW. Immunize pregnant women with the tetanus toxoid. Administer BCG vaccination to all newborn infants and DPT vaccination. Vaccines must be stored at correct temperature so that it will not get spoiled. Should not use faulty technique while giving vaccines. This is very, very important, as the MPHW female should know the correct route or the correct site for giving the immunization. If not, the child may get some problem. ఆరోగ్య కార్యకర్త యొక్క పాత్ర గనుక మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా గర్భిణీ స్త్రీకి టీటీ ఇంజెక్షన్ వేయవలెను. మరియు పుట్టిన వెంటనే శిశువుకు BCG, తర్వాత
DPT ఇంజెక్షన్ వ్యాక్సినేషన్స్ వేయాలి. మరియు వ్యాక్సిన్స్ ఎప్పుడు కూడా ఒక సరైన ఉష్ణోగ్రతలో భద్రపరచాలి. మరియు వ్యాక్సిన్స్ వేయినప్పుడు సరి అయిన స్థలం చూసి పిల్లలకు వ్యాక్సిన్ అనేది వేయాలి. ఇవి ఆరోగ్య కార్యకర్త యొక్క ముఖ్యమైన పాత్ర. నెక్స్ట్ కమింగ్ టు అండర్ 5 క్లినిక్. Children under 5 constitute 15 to 20% of population, the major causes of death among children. Okay, so the under 5 children consists of 15 to 20% of population. So nowadays, if you see the deaths among the children are mostly caused due to diarrheal disease, malnutrition, and acute infectious diseases. 5 సంవత్సరాల లోపు పిల్లల యొక్క క్లినిక్ గురించి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా 15 నుంచి 20% మన జనాభాలో చిన్న పిల్లలు లేదా 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉండడం జరిగినది. మనము శిశు మరణాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా వాటి యొక్క కారణాలు ఏమిటంటే డయేరియా విరోచనాల ద్వారా మరియు సరి అయిన పోషకాహారం తీసుకోకపోవడం వలన వచ్చే హీన పోషణను బట్టి మరియు చాలా రకాల అంటువ్యాధులను బట్టి ఈ మరణాలు మనము చూసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు రోల్ ఆఫ్ MPHW female in under 5 clinic. The main role is to prevent and control of vitamin A deficiency in children, prevention and control of anemia in children, watch on the nutritional status of the children, conduct health checkups every 3 to 6 months. The child health card provides a checklist for those examinations done. So looking at the child health card, we have to come to an assessment and we have to give the proper treatment to the children. Next, oral rehydration therapy is given to all the diarrheal diseased children. Next, family planning is an important component of child welfare. So for the welfare of the child, we have to advise the eligible couples for going to the family planning. Next, we have to give health education to the parents regarding family planning. Next, growth monitoring to weight the child periodically at monthly intervals. During the first years, we have to check the weight so that we can come to an assessment of the growth of the baby. Next, every 2 months during the second year and every 3 months up to age of 5 to 6 years, we have to conduct clinics and do the checkups. ఆరోగ్య కార్యకర్త యొక్క ముఖ్యమైన పాత్ర ఎక్కడ అంటే 5 సంవత్సరాల లోపు పిల్లల యందు కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వారి యొక్క పాత్ర ఏంటంటే వారు వైటమిన్ ఏ లోపం నుంచి నివారించవలను మరియు రక్తహీనత నుంచి పిల్లలను నివారించవలను మరియు వారి యొక్క పోషక విలువలు ఏ విధంగా ఉన్నాయో ఎప్పటికప్పుడు అంచనా వేయవలను మరియు హెల్త్ చెకప్స్ ప్రతి 3 నుంచి 6 నెలలకి హెల్త్ చెకప్స్ చేయవలను మరియు ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ చెక్ లిస్ట్ లో పిల్లల యొక్క రికార్డింగ్స్ అన్ని కూడా వేయవలను మరియు ఒకవేళ శిశువులు విరోచనాల చేత బాధపడినట్లయితే వారికి ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణాలు ఇవ్వవలను మరియు తల్లిదండ్రులకు అర్హత గల దంపతులకు కుటుంబ నియంత్రణ పద్ధతులను గురించి వివరించవలను మరియు వారికి సరి అయిన ఆరోగ్య విద్య బోధనను ఇవ్వాలి మరియు ఎప్పటికప్పుడు నెలకి ఒకసారి పిల్లల యొక్క బరువును మనము చెక్ చేస్తూ వాటిని నమోదు చేస్తూ వారి యొక్క మెరుగైన చికిత్సకు మనము తోడ్పడవలను మరియు 2 నెలలకి ఒక పర్యాయము 2 సంవత్సరాల లోపున్న శిశువుకు మరియు 3 నెలలకి ఒక పర్యాయము 5 నుంచి 6 సంవత్సరముల పిల్లలకు చెకప్స్ చేయవలను. ఇవి ఆరోగ్య కార్యకర్త యొక్క ముఖ్యమైన పాత్ర లేదా విధులు. నెక్స్ట్ కమింగ్ టు రోల్ ఆఫ్ MPHW in family planning clinic. These are the continuation. Provide health education during antenatal, postnatal, infant and toddler
gave through regular clinic services. Next, we have to motivate for permanent family planning methods if the eligible couple is having 2 children. Next, we have to advise the spacing methods if they are having only 1 children. Next, we have to give concentration on copper T insertions, oral pills, and other temporary methods like condoms, diaphragms, etc. కుటుంబ నియంత్రణ క్లినిక్లో గల ఆరోగ్య కార్యకర్త యొక్క పాత్రను గనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా వారికి ఆరోగ్య విద్య బోధన ఇవ్వాలి. ఎవరెవరికంటే గర్భిణీ స్త్రీలకు, ప్రసవానంతరం తల్లులకు ఇవ్వాలి. మరియు కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి అర్హత గల దంపతులకు చెప్పాలి. మరియు ఒకవేళ గనక ఒక శిశువు ఉన్నట్లయితే మరి ఒక శిశువుకు మధ్య ఎడమ గురించి వారికి తాత్కాలిక పద్ధతులను గురించి తెలియచేయాలి. Now, let us see the special programs conducted by the medical officers. Those are, first one, Pradhan Mantri Matru Vandana Yojana program, the Pradhan Mantri Surakshit Matr Abhiyan to provide assured, comprehensive and quality antenatal care free of cost universally to all pregnant women on the 9th of every month. Next, Janani Suraksha Yojana scheme, Janani Sishu Suraksha Karyakramam, JSSK, Rashtriya Bal Swasthya Karyakramam, RBSK, RNTCP, Revised National Tuberculosis Control Program. Next, National Leprosy Eradication Program, Pulse Polio Program. These are the special programs conducted by the medical team. మనము కొన్ని కార్యక్రమాలు గనక చూసుకున్నట్లయితే ఏవైతే వైద్య బృందం చేత ఏర్పరచబడిన కార్యక్రమాలు కనుక చూసుకున్నట్లయితే మొదటగా ప్రధానమంత్రి మాతృవందన యోజన కార్యక్రమం ఉంటుంది. తర్వాత ప్రధానమంత్రి సురక్షిత్ మాతృ అభియాన్ కార్యక్రమం అనేది ఇది ఎందుకు ఉంటుందంటే ముఖ్యంగా ఇది గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్యము ఇస్తుంది. ఇది ప్రతి ఒక్క నెలలో 9వ తారీఖున ఈ ఉచిత చెకప్ జరుగుతుంది మరియు వారికి కావలసిన వివిధ రకాల మాత్రలను ఉచితంగా సరఫరా చేస్తుంది. మరియు తర్వాత జనని సురక్ష యోజన కార్యక్రమం, జనని శిశు సురక్ష కార్యక్రమం JSSK, నెక్స్ట్ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, నెక్స్ట్ RNTCP రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనగా ఇది టీబీని లేదా క్షయ వ్యాధిని అదుపులో ఉంచుటకు ఈ కార్యక్రమం అనేది పెట్టడం జరిగినది. మరియు నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అనగా ఈ కుష్టి వ్యాధులను కూడా పూర్తిగా నిర్మూలించుటకు ఈ కార్యక్రమం అనేది చేయడం జరిగినది. మరియు పల్స్ పోలియో కార్యక్రమం, పల్స్ పోలియో కార్యక్రమాన్ని కనుక మనం చూసినట్లయితే మనము ఇది ఎప్పటి నుంచో పిల్లలకు పోలియో అనేది వ్యాప్తి చెందకుండా మనము ఈ పోలియో చుక్కలను వేయించడం జరుగుతుంది. దీన్ని పల్స్ పోలియో ప్రోగ్రామ్ అని అంటారు. Coming to the other special programs, the first one is Universal Immunization Program, Family Planning Program, School Health Program, Mukhyamantri Bala Suraksha Program to identify the defects at the time of births, disabilities, diseases and deficiencies below 18 years of age group, National Deworming Program, National Vector-Borne Disease Control Programs. So Universal Immunization Program, as you all know, it's very, very important to give immunization to all the children under 5.
without which the children will not be healthy and they may suffer with some long-standing health problems. Next, family planning program. So family planning program is also very, very important. Government is emphasizing on family planning. As we all know, only 2 children is required for the couple. There are different types of family planning methods, temporary and permanent methods are there. As before I said, the temporary methods like contraceptive methods are there. Copper T method is there, using oral pills, using condoms, diaphragms, etc. Next, temporary methods comes like the examples are vasectomy for male and tubectomy for female. So these are the family planning methods. Next, school health programs. School health programs are also being conducted in the schools to provide a good health services to the children studying in the school. As they are going to the school, they will be suffering with some infectious diseases and like they will be facing the eye problems, eyesight problems, next dental problems, next hearing problems. So we have to conduct the health programs at schools and give proper medication to those children suffering with various problems. Next, Mukhyamantri Bala Suraksha program is being conducted to identify the defects at the time of birth. This program is being conducted to identify the defects at birth. So, by the birth itself, some children will be suffering with some defects like congenital anomalies, like cleft lip, cleft palate, a hole in the heart, and etc. So, some disabilities like mentally retardation and without some hands or legs. These all are the disabilities. And some diseases like heart diseases, brain diseases, and some deficiencies below 18 years of age. So this Bala Suraksha program is being conducted to rectify the problems and give proper treatment to the children. Next, National Deworming Program. This deworming program is being conducted every year by supplying the albendazole tablets to each and every individual to prevent the worm infestations. So nowadays, if you see, there's worm infestations is being common in the children. So to prevent and eradicate the worm infestations, we have to supply some tablets. Those are albendazole to each and every child. Next, National Vector-borne disease control programs. So vector-borne are nothing but some insects, like example malaria. So malaria is one of the most common fever we can see in the present situations in the present society. So this program is being conducted to control those diseases. So these are the various special programs conducted in the village level to provide a better medical facility and to prevent all the diseases in the society. ఇతర కార్యక్రమాలు గనుక గ్రామాలలో గనుక నిర్వహించినవి మనం చూసుకున్నట్లయితే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనగా టీకాలు పట్టిక ఇచ్చు కార్యక్రమం. ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఇది దేశం అంతటా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎందువలన అంటే శిశువులకు ఎలాంటి వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండాలంటే టీకాలు ఇవ్వడం చాలా ముఖ్యం. మరియు
కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు. ఇంతకుముందు చెప్పుకున్నట్లు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు అనేటివి తప్పకుండా జరపవలను. అర్హత గల దంపతులు ఎవరు ఉన్నా, ఇద్దరు శిశువులు ఉన్నట్లయితే వారికి వివిధ రకాల శాశ్వత మరియు తాత్కాలిక పద్ధతులను గురించి మనము తెలియచేయవలెను. మరియు ముఖ్యమంత్రి బాల సురక్ష కార్యక్రమం ఎందుకు నిర్వహించడం జరిగినదంటే, ఎవరైతే శిశువులు పుట్టిన వెంటనే పుట్టుకతో పాటు కొన్ని డిఫార్మిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మరియు కొన్ని మెంటల్లీ రిటార్డేషన్, ఏదైతే మెదడు వ్యాధులతో బాధపడతారో, మానసికంగా లోపంతో పుడతారో, శారీరక లోపాలు, అంగవైకల్యం ఇవన్నీ కూడా ఉన్నట్లయితే వాటికి సరైన మెరుగైన చికిత్స ఇచ్చుటకు ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగినది. మరియు నులి పురుగుల నివారణ కార్యక్రమం. ఈ నులి పురుగులు అనేది ఈ మధ్య కాలంలో సాధారణంగా పిల్లల్లో ఎంతో సాధారణంగా వస్తుంది. ఈ నులి పురుగుల నివారణ కార్యక్రమానికి ఆల్బెండజోల్ మాత్రలు ప్రతి ఒక్క పిల్లవాడికి స్కూల్కి వెళ్ళి మనము ఇవ్వాలి. మరియు వెక్టర్ బాండ్ డిసీజ్ కంట్రోల్ అనగా కీటకాలు ఏవైతే ఉన్నాయో, మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో దోమలతో వచ్చే వ్యాధి మలేరియా. సో మలేరియా అనేది సోకకుండా ఉండాలంటే మనం వివిధ రకాల సూత్రాలు వారికి ఆరోగ్య విద్య బోధన ద్వారా తెలియచేయాలి. ఇవి వివిధ రకాల కార్యక్రమాలు మనం గనక చూసుకున్నట్లయితే మనము ఇవి నేర్చుకోవచ్చు. So children, till now we have discussed about the conduction of clinics and special programs, objectives of conducting clinics, next types of clinics, next mother and child health care clinics, responsibility and role of MPHW female in conducting MCH clinic, next role of MPHW female in immunization clinic, next under 5 clinic, role of MPHW in conducting under 5 clinic, next role of MPHW female in family planning clinic, next the conduction of special programs. By this topic we will come to an end of this lesson. Thank you. Hello everyone, myself Geeta, CGL in Physiotherapy, KPM GVJC, Nalgonda. Today we'll discuss electrotherapy, paper 3 of physiotherapy second year students. My today's topic is about cryotherapy. Okay, now let's learn what cryotherapy is. Cryo means ice, therapy means treatment. So cryotherapy means treatment giving using ice. Now coming to the definition of this, cryotherapy means treatment giving using ice. This is one of the ancient method of treatment. By this method, the temperature of the skin is brought down by 10 degrees. Okay? Now, cryotherapy ante enti ante cryo ante ice ani ardham. థెరపీ అంటే ట్రీట్మెంట్. ఓకే, ఐస్ ఉపయోగించి ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని క్రయోథెరపీ అని అంటాం. ఈ విధానాన్ని అంటే ఐస్ ఉపయోగించి చికిత్స చేయడం అనేది
చాలా పురాతన కాలం నుండి ఉపయోగంలో ఉన్నది. ఐస్ వాడటం వల్ల ఏమవుతుందంటే చర్మం యొక్క ఉష్ణోగ్రతని మనము ఒక 10 degrees వరకు తగ్గించవచ్చు. నా ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? ప్రభావాలు. అంటే ఇది ఉపయోగించడం వల్ల శారీరక ప్రభావాలు. ఓకే, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఇమీడియట్ vasoconstriction of cutaneous blood vessels followed by vasodilatation and continuation of these two in a cyclic manner till the goal is reached is called Lewis-Hunting reaction. ఏమంటున్నాడు అంటే వాసోకన్స్ట్రిక్షన్ అంటే ఏంటి అంటే రక్తనాడులు ముడుచుకోవడం. ఓకే, వాసోడైలటేషన్ అంటే రక్తనాడులు వెడల్పవడం. సో మనం ఐస్ పెట్టగానే ఇమీడియట్ గా జరిగే చర్య ఏంటి అంటే చర్మంలో ఉండే రక్తనాడులు ముడుచుకుంటాయి. ఓకే, కొద్దిసేపు ముడుచుకుంటాయి. ఆ తర్వాత ఏమవుతుంది? అవి వెడల్పు అవుతాయి. ఓకే, మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ ముడుచుకుంటాయి, మళ్ళీ వెడల్పు అవుతుంది. ఈ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. వాసోకన్స్ట్రిక్షన్, వాసోడైలటేషన్, వాసోకన్స్ట్రిక్షన్, వాసోడైలటేషన్. ఎప్పటి వరకు జరుగుతుంది అంటే దాని గోల్ రీచ్ అయ్యేంత వరకు. దాన్ని ఏమంటారు? లూయిస్ హంటింగ్ రియాక్షన్ అని అంటారు. ఏమంటారు దాన్ని? లూయిస్ హంటింగ్ రియాక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మెటబాలిక్ రేట్ ఈజ్ లోవర్డ్ అంటే జీవక్రియ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. జీవక్రియ అంటే తెలుసు కదా అందరికీ. ఏంటిది అది? ఆహారం తీసుకోవడం, అది జీర్ణించబడడం, గ్రహించడం, వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అవ్వడం. ఇదంతా కూడా ఐస్ ఉపయోగించడం వల్ల తగ్గుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, అకార్డింగ్ టు వాన్ హాఫ్ లా విత్ అప్లికేషన్ ఆఫ్ కోల్డ్ దేర్ విల్ బి నెంబర్ 1 reduced oxygen uptake, reduced production of waste metabolites, reduced cellular activity, healing is slowed down. ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాన్ హాఫ్ అనే శాస్త్రవేత్త ఒక లా ఇచ్చినారు. అది ఏంటి అంటే ఐస్ కనుక మనం ఉపయోగించినట్లయితే, శరీర భాగం పైన ఐస్ కనుక ఉపయోగించినట్లయితే అక్కడ ఏమవుతుంది అంటున్నాడు? ఆక్సిజన్ తక్కువ మోతాదులో తీసుకుంటారు ఆ భాగం. తర్వాత వేస్ట్ మెటబలైట్స్ అంటే వ్యర్థ పదార్థాలు తక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది. ఎందుకు? ఇక్కడ ఏమైతుంది? జీవక్రియ కూడా తగ్గింది అని చెప్తున్నాడు. అంటే ఆహారం తీసుకోవడం అనేది లేదు. లేనప్పుడు వ్యర్థ పదార్థాలు వదలడం అనేది కూడా తక్కువగా జరుగుతుంది. రెడ్యూస్ సెల్యులర్ యాక్టివిటీ అంటే కణాల యొక్క పనితనం కూడా తగ్గుతుంది అంటున్నాడు. అలాగే హీలింగ్ అంటే గాయం మానడం అనేది కూడా తగ్గుతుంది. ఓకేనా? ఇదంతా ఎందుకు? అక్కడికి తక్కువ మోతాదులో రక్తం చేరుకోవడం వల్ల జరుగుతుంది. Fourth one, reduces blood flow to the muscles and other deep structures. ఇక్కడ ఏమైతుంది అంటే ఐస్ వాడటం వల్ల కండరాలకి కానివ్వండి, లోపలున్న భాగాల ఆకారాలకు కానివ్వండి, ఏమైతుంది? రక్త సరఫరా అనేది తగ్గుతుంది. 5వ పాయింట్ వచ్చేసి నర్వ్ కండక్షన్ ఈస్ డిక్రీస్డ్ బికాస్ ఆఫ్ విచ్ వి సీ డిక్రీజ్ ఇన్ పెయిన్, reduction of spasticity, next excitatory code. Now ఇక్కడ ఏంటిది? నర్వ్ కండక్షన్ అంటే నాడీ కణం నుండి, కండక్షన్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం. కండక్షన్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం. ఓకే, అది కూడా తగ్గుతుంది అని చెప్తున్నాడు. ఎలా తగ్గుతుంది అంటే పెయిన్ ఎలా తగ్గుతుంది అంటే పెయిన్ గేట్ క్లోజ్ అవ్వడం వల్ల తగ్గుతుంది. ఇది మీరు ముందు చాప్టర్లో నేర్చుకున్నారు, 10th చాప్టర్లో నేర్చుకున్నారు పెయిన్ గేట్ థియరీ ఎట్లా వర్క్ చేస్తుంది అని. ఐస్ పెట్టినప్పుడు ఏమవుతుంది? పోస్టీరియర్ హార్న్ సెల్స్ నుండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడికి? పెయిన్ గేట్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ గేట్ని క్లోజ్ చేస్తుంది. అక్కడ గేట్ క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా పెయిన్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే కాకుండా ఐస్ని ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే మన మిడ్ బ్రెయిన్ నుండి బీటా ఎండార్ఫిన్ అండ్ ఎన్కెఫలిన్ అనే పదార్థాలు విడుదల చేయబడతాయి. ఈ రెండు కూడా ఏం చేస్తాయి? నొప్పిని తగ్గిస్తాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రిడక్షన్ ఆఫ్ స్పాస్టిసిటీ. స్పాస్టిసిటీ అంటే ఏంటి అంటే చెడుగట్టుతనం. స్పాస్టిసిటీ అంటే ఏంటి? చెడుగట్టుతనం. ఎందుకు వస్తుంది ఈ చెడుగట్టుతనం అంటే ఎప్పుడైతే అప్పర్ మోటార్ న్యూరాన్స్ కి గాయం అవుతాయో అప్పుడు కండరాలలో టోన్ పెరుగుతుంది. దాన్నే స్పాస్టిసిటీ అని అంటారు. ఓకేనా? సో అది తగ్గుతుంది, దాన్ని తగ్గిస్తారు అంటున్నారు. ఎట్లా తగ్గిస్తారు అంటే ఐస్ పెట్టడం వల్ల ఏమవుతుంది? నర్వ్ కండక్షన్ తగ్గుతుంది.
అలాగే మసిల్ స్పిండిల్ యొక్క పనితనాన్ని తక్కువ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఈ స్పాస్టిసిటీ చెడు గట్టితనం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఎక్సైటేటరీ కోడ్. మనం ఐస్ని కనుక ప్రాపర్గా యూస్ చేస్తే చచ్చుబడిపోయిన కండరాలలో కూడా చురుకుతనం అనేది చిన్నగా మొదలవుతుంది. ఎలా మొదలవుతుంది అంటే యాంటీరియర్ హార్న్ సెల్స్ చుట్టూతా, ఎక్కడుంటుంది యాంటీరియర్ హార్న్ సెల్? స్పైన్ లో ఉంటుంది. దాని చుట్టూతా ఎక్సైటేటరీ బయాస్ అనేది పెరిగి మనకి చచ్చుబడిన కండరాలలో చురుకుతనం అనేది పెరుగుతుంది. సో వెన్ ఐస్ is applied on skin in a proper way, the inhibited muscle is excited by increasing excitatory bias around the anterior horn cells. Next ఏంటి? Stimulation of cold receptors. నెక్స్ట్ ఏంటి? స్టిమ్యులేషన్ ఆఫ్ కోల్డ్ రిసెప్టార్స్. రిసెప్టార్స్ అంటే ఏంటి? ఏవైతే గ్రహిస్తాయో, మనం వేడి ముట్టుకున్నామా, చల్లదనాన్ని ముట్టుకున్నామా, ఒత్తిడినియా, ఇది ఏది మనం గుర్తుపెట్టే వాటిని రిసెప్టార్స్ అని అంటాం. సో మనం పెడుతున్న ఏం అప్లై చేస్తున్నాం? మనం ఇక్కడ కోల్డ్ అప్లై చేస్తున్నాం. అందుకనే కోల్డ్ రిసెప్టార్స్ యొక్క చురుకుతనం పెరుగుతుంది. తెలుస్తుంది మనకి ఎవరో మన శరీరం పైన చల్లదనం పెట్టబడ్డది అనేది మనకి తెలుస్తుంది. ఇవి ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్. నౌ యూజెస్. ఐస్ ని మనం ఎందుకు ఉపయోగిస్తాం? ఓకే, నొప్పిని తగ్గించడానికి, టు డిక్రీజ్ పెయిన్, టు డిక్రీజ్ మసిల్ స్పాజమ్, to decrease spasticity, for treating bed sores, to decrease swelling, helps in tissue repair, to increase activity in the inhibited muscles. మనం దీని యొక్క ఉపయోగాలు ఏంటి అంటే నొప్పిని తగ్గిస్తుంది, మసిల్ స్పాజమ్ని తగ్గిస్తుంది, స్పాస్టిసిటీని తగ్గిస్తుంది, బెడ్ సోర్స్ని ట్రీట్ చేయడంలో ఉపయోగపడుతుంది, స్వెల్లింగ్ తగ్గడంలో ఉపయోగపడుతుంది, టిష్యూ రిపేర్లో సహాయపడుతుంది, ఇంకోటి చచ్చుబడిన కండరాలలో చురుకుతనం పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇండికేషన్స్. ఎప్పుడు మనం ఐస్ ని ఉపయోగించాలి? నొప్పి ఉన్నప్పుడు. రెండోది మసిల్ స్పాజం ఉన్నప్పుడు. మసిల్ స్పాజం అంటే ఏంటి? కండరం పట్టివేయడం. మసిల్ స్పాజం అంటే ఏంటి? కండరం పట్టివేయడం. సో ఈ కండరం పట్టివేసినప్పుడు ఏమవుతుందంటే మనం చల్లదనాన్ని అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుంది? మెటబాలిక్ రేట్ తగ్గుతుంది, జీవక్రియ అనేది తగ్గుతుంది. అట్లా తగ్గడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆ కండరం ఆరోగ్యంగా ఉన్న కండరానికంటే ఎక్కువ చురుకుగా బిగుసుకుంటుంది, కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పాస్టిసిటీ. ఏమని చెప్పాను ఇంతకుముందు? స్పాస్టిసిటీ అంటే చెడు గట్టితనం. ఎప్పుడైతే అప్పర్ మోటార్ న్యూరాన్స్ కి ఇంజురీ అవుతుందో, గాయం అవుతుందో, అప్పుడు ఏమవుతుంది? కండరాల యొక్క టోన్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది కండరాల యొక్క టోన్ అంటే కండరాలకు ఎవరు సమాచారం పంపిస్తారు? యాంటీరియర్ హార్న్ సెల్స్ సమాచారం పంపిస్తుంది. యాంటీరియర్ హార్న్ సెల్ ఎవరి కట్టుబాటులో ఉంటుంది అంటే హయ్యర్ సెంటర్స్, అంటే బ్రెయిన్ యొక్క ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ ఏమైంది? అప్పర్ మోటార్ ఇంజురీ జరిగింది అంటే మెదడుకి గాయం జరిగింది. అప్పుడు ఏమవుతుంది? ఎలాంటి సమాచారం కూడా యాంటీరియర్ హార్న్ సెల్ కి రాదు. రాకపోయేసరికి అది ఏం చేస్తుంది? కండరానికి దానికి ఎంత సమాచారం పంపించాలో తెలియక ఇష్టం వచ్చినట్లు సమాచారం పంపిస్తూ ఉంటుంది, అంటే ఎక్కువ సమాచారం పంపిస్తూ ఉంటుంది. అట్లా పంపించేసరికి ఏమవుతుంది? కండరం యొక్క టోన్ పెరిగిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బెడ్ సోర్స్ ట్రీట్మెంట్. బెడ్ సోర్స్ అంటే ఏంటి? కొంత పేషెంట్ మంచానికే పరిమితమైనప్పుడు పుండ్లు అవుతూ ఉంటాయి. ఓకే, ఎక్కడైతే ప్రెషర్ వస్తూ ఉంటుందో, ఎక్కడైతే మంచానికి పేషెంట్ యొక్క శరీరానికి ఒత్తిడి వస్తూ ఉంటుందో అక్కడ పుండ్లు అవుతాయి. దాన్ని బెడ్ సోర్స్ అంటాం. ఎక్కువ ఎక్కడైతుంది? నడుము దగ్గర అవుతుంది. ఓకేనా, మనం మడిమల దగ్గర అవుతుంది, మోచే క్రింది భాగాన వెనక భాగాన అవుతుంది. ఓకే, దాన్ని బెడ్ సోర్స్ అంటారు. నెక్స్ట్ స్వెల్లింగ్ అంటే వాపు రావడం. ఇప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి, పడగానే ఏమవుతుంది? అక్కడ వాపు వచ్చేస్తుంది, అవునా? అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఐస్ పెట్టగానే ఏమవుతుంది? ఫస్ట్ ఏం జరుగుతుంది? ఏ ప్రక్రియ జరుగుతుంది? వాసో కన్స్ట్రిక్షన్ అంటే రక్తనాడులు ముడుచుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, రక్తనాడులు ముడుచుకోవడం అనేది జరగడం వల్ల అక్కడ వాపు రాకుండా చూసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ టిష్యూ రిపేర్ అంటే ఏదైనా గాయం అయినప్పుడు దాన్ని బాగుపరచడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఎక్సైటేషన్ ఆఫ్ ఇన్హిబిటెడ్ మసిల్స్ అంటే చచ్చుబడిన కండరాలలో మనం చురుకుతనం తేవాలి అనుకున్నప్పుడు మనం ఐస్ని ఉపయోగించాలి. ఓకే,
సో ఐస్ని ఉపయోగించాలి అని చెప్పుకుంటూ వస్తుంది. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఓకే, ఆ ఉపయోగించే పద్ధతులను ఏమంటున్నాం ఇంగ్లీష్లో? టెక్నిక్ ఆఫ్ అప్లికేషన్ లేదా మెథడ్స్ ఆఫ్ అప్లికేషన్. ఏమంటాం? టెక్నిక్స్ ఆఫ్ అప్లికేషన్ లేదా మెథడ్స్ ఆఫ్ అప్లికేషన్. ఇక్కడ ముఖ్యంగా మనకి 4 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఐస్ టవల్ పద్ధతి, రెండోది ఐస్ ప్యాక్ పద్ధతి, మూడోది ఇమర్షన్ పద్ధతి, నాలుగోది ఐస్ క్యూబ్ మసాజ్ పద్ధతి. ఫస్ట్ పద్ధతి గురించి చూద్దాం. ఐస్ టవల్ మెథడ్. మోస్ట్ ప్రిఫర్డ్ మెథడ్ యాజ్ ద ఛాన్సెస్ ఆఫ్ ఐస్ బర్న్ ఈస్ లెస్. ఇది అన్నిటికంటే ఎక్కువగా మనం ఉపయోగిస్తాం. ఎందుకంటే దీనివల్ల కలిగే ఐస్ బర్న్ అనే అపాయం చాలా తక్కువగా ఉంటుంది. ఐస్ బర్న్ అంటే ఏంటి? అంటే మనకు ఎక్కువ వేడి పడినప్పుడు మన శరీరం ఎలాగైతే కాలుతుందో అలాగే ఐస్ని కూడా కంటిన్యూస్గా పెడితే అలాగే కాలుతుంది. దాన్నే ఐస్ బర్న్ అని అంటాం. సో ఐస్ టవల్ ఉపయోగించాలి అంటే ఏ విధంగా మనము సొల్యూషన్ని తయారు చేసుకోవాలి? ఏ భాగాన్ని అయితే మనం ట్రీట్ చేయాలనుకుంటున్నామో ఆ భాగాన్ని ప్రాపర్గా ఎక్స్పోజ్ చేయాలి, అంటే కనపడేటట్టు పెట్టుకోవాలి. మిగిలిన భాగాన్ని అంతా కూడా కవర్ చేసి ఉంచాలి. తర్వాత ఐస్ సొల్యూషన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బకెట్ తీసుకొని 2 క్రష్డ్ ఐస్ అంటే పగలగొట్టిన ఐస్ ముక్కల్ని తీసుకొని 1 వాటర్ని తీసుకొని ఐస్ సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ద పార్ట్ టు బి ట్రీటెడ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ కవర్డ్ ప్రాపర్లీ. Ice solution is prepared in bucket by taking 2 parts of crushed ice and 1 part of water. ఇప్పుడు వచ్చేసి మనకి ఫిగర్ లో చూస్తున్నారు కదా, ఇక్కడ ఏమైంది? వైట్ కలర్ ఉంది, చూసినారా? ఓకే, అదేంటి అంటే బ్యాక్ పార్ట్ ఆఫ్ మన హ్యామ్స్ట్రింగ్స్ మసిల్స్ మీద ఉపయోగిస్తున్నారు దాన్ని. ఓకే, అయితే ఇప్పుడు అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి? Dip the towel in ice solution and remove the excess water from the towel by squeezing it. Ice gets stick on the towel. Now place the towel on the desired muscle throughout the length. Place the towel on muscle for 30 seconds to 2 minutes. At least 10 towels should be used for each treatment. It takes of about 15 to 20 minutes per session. This method is mostly used for spasticity. ఎట్లా అప్లై చేయాలని చెప్తున్నాడు? ఒక టవల్ని తీసుకొని ఐస్ సొల్యూషన్లో ముంచమని చెప్తున్నాడు. ముంచిన తర్వాత దాన్ని బయటికి తీసి ఆ టవల్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని స్క్వీజ్ చేయమంటున్నాడు. అంటే బట్టల్ని మనం ఎట్లా పిండుతాం? ఆరేయాలనుకున్నప్పుడు అట్లా పిండమని చెప్తున్నాడు. అట్లా పిండినప్పుడు ఏమవుతుంది? దానికి ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది, ఐస్ మాత్రమే దానికి అతుక్కొని ఉంటుంది. అప్పుడు ఈ టవల్ని తీసుకొని ఏ కండరాన్ని అయితే మనం ట్రీట్ చేయాలనుకుంటున్నామో ఆ కండరాన్ని పొడుగుతా వేయాలి అని చెప్తున్నాడు. ఓకేనా? వేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలి? 30 సెకండ్ల నుంచి 2 నిమిషాల పాటు ఉంచాలి. ఓకేనా? అట్లా 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మనం టవల్ని మార్చాలి. మళ్ళీ ఐస్ సొల్యూషన్లో ముంచి మళ్ళీ ఎక్సెస్ వాటర్ని తీసేసి మళ్ళీ టవల్ని మనం ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇస్తున్నామో ఆ భాగాన్ని వేయాలి. అట్లా మనం అట్లీస్ట్ 10 టవల్స్ మార్చాలి ప్రతి సెషన్లో. ఓకేనా? మొత్తం ఎంత ట్రీట్మెంట్ టైం పడుతుంది? మనం 10 టవల్స్ వాడేటప్పటికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఓకే, సో ఈ మెథడ్ ముఖ్యంగా స్పాసిసిటీలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఐస్ ప్యాక్. ఐస్ క్యూబ్స్ ఆర్ యూస్డ్ ఇన్ ఎ స్పెషల్లీ మేడ్ టెర్రీ టవల్ బ్యాగ్. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాం? ఐస్ ముక్కల్ని తీసుకొని ఒక స్పెషల్గా ప్రత్యేకంగా తయారు చేయబడ్డ టెర్రీ టవల్ బ్యాగ్లో ఉంచుతాం. ప్రిపరేషన్. Prepare a gutter under the part to be treated and apply oil to the part to be treated so that the water formed by melting of ice will be easily drained into gutter, by which ice burn can be avoided. Excess skin cooling can also be avoided. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే ఫస్ట్ మనం ఏ భాగాన్ని అయితే ట్రీట్ చేయాలనుకుంటున్నామో ఆ భాగాన్ని ఒక చిన్న గటర్ని తయారు చేయాలి అంటున్నాడు. గటర్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఐస్ పెడుతున్నప్పుడు ఏమవుతుంది? వాటర్ అంతా కిందికి పడతా ఉంటుంది, అదంతా ఈజీగా వెళ్ళిపోయేటట్టు ఒక దారి. అంతకంటే ముందు ఏం చేయమంటున్నాడంటే అట్లా గట్టర్ తయారు చేసిన తర్వాత ఏ భాగాన్ని అయితే మనం ట్రీట్ చేయాలనుకుంటున్నామో దానికి ఆయిల్ అప్లై చేయమని చెప్తున్నాడు. ఆయిల్ అప్లై చేయడం దేనికి అంటే ఐస్ కరిగినప్పుడు వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ఈజీగా కిందికి జారిపోవడానికి. ఇట్లా జారిపోవడం వల్ల ఏమైతుంది? ఐస్ బర్న్ అనేది మనం చాలా వరకు తగ్గించవచ్చు. ఇంకోటి అంతేకాకుండా చర్మం అధికంగా చల్లబడకుండా చూస్తుంది. ఓకే, అప్లికేషన్. బ్యాగ్ షుడ్ బి మూవ్డ్ త్రూఅవుట్ ద ఏరియా టు బి ట్రీటెడ్. Bag should not be tied to the part. Treatment should be given for 10 to 20 minutes. ఇక్కడ ఏమంటున్నాడు? బ్యాగ్ని ఒక దగ్గర పెట్టి కట్టేయొద్దు అని చెప్తున్నాడు. దాన్ని కొంచెంసేపు కొంచెంసేపు అక్కడ పెట్టండి, కొన్ని సెకండ్స్ పెట్టండి. పేషెంట్ చల్లదనం అనిపిస్తుంది అంటే లేపి ఇంకొక పక్కకు పెట్టుకోవాలి.
అట్లా మారుస్తూ ఉండాలి. అట్లా మారుస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, అధికంగా చల్లబడదు, ఇంకోటి పేషెంట్ దాన్ని తట్టుకోగలరు. ఎంతసేపు ఇవ్వాలి అంటున్నాడు, 10 to 20 minutes. అంత తప్పిస్తే ఒక 5 నిమిషాలు పెట్టేసి తర్వాత అయిపోయింది కాదు, దాని ఫలితం ఉండదు. దాని ఫలితం ఉండాలి అంటే ఖచ్చితంగా మనం 10 to 20 minutes దాన్ని ఉపయోగించాలి. నెక్స్ట్ వచ్చేసి ఇమర్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇమర్షన్ అంటే డిప్పింగ్ ద పార్ట్ కంప్లీట్లీ ఇన్సైడ్. ఇక్కడ కూడా అంతే. హియర్ ద పార్ట్ టు బి ట్రీటెడ్ ఈస్ డిప్డ్ ఇన్ టు ద ఐస్ సొల్యూషన్. ఐస్ ని మనం మంచిగా లోపలికి ముంచాలి. ప్రిపరేషన్. ఐస్ సొల్యూషన్ ఈస్ ప్రిపేర్డ్ బై టేకింగ్ 50% ఐస్ అండ్ 50% వాటర్. ఐస్ సొల్యూషన్ ఎట్లా తయారు చేసుకుంటాం, ఇక్కడ 50% ఐస్ తీసుకుంటే 50% వాటర్. ఇంకో పిక్చర్ లో చూడండి ఇక్కడ ఎట్లా పాదాన్ని లోపల పెట్టినాడు. ఓకేనా. అండ్ దిస్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఓన్లీ ఫర్ ఎక్స్ట్రీమిటీస్. చేతుల కొనాలకి కాళ్ళ కొనాలకి మాత్రమే మనం ఈ పద్ధతిని ఉపయోగించాలి. అప్లికేషన్. Patient is asked to dip the part for treatment into solution. It can be placed for 10 minutes continuously or removed in between if they cannot bear the cold. ఏం చేయమనాలి, పేషెంట్ ని మనం ట్రీట్ చేయాలనుకున్న భాగాన్ని దాని లోపల ముంచమని చెప్పాలి. కావాలనుకుంటే కంటిన్యూస్ గా 10 నిమిషాలు అందులో పెట్టొచ్చు. ఒకవేళ పేషెంట్ తట్టుకోలేకపోతున్నట్లయితే కొద్దిసేపు ఇట్లా కొన్ని సెకండ్స్ ఇట్లా బయటికి తీసి మళ్ళీ పెట్టమని చెప్పాలి. కొన్ని సెకండ్స్ ఇట్లా బయటికి తీసి మళ్ళీ పెట్టమని చెప్పాలి. అట్లా ఎంతసేపు పెట్టాలి, 10 minutes ఖచ్చితంగా పెట్టాలి. నెక్స్ట్ పద్ధతి వచ్చేసి ఐస్ క్యూబ్ మసాజ్. ఇట్ ఈస్ ద మోస్ట్ యూస్ఫుల్ మెథడ్ as this method just requires ice. ఈ ఐస్ క్యూబ్ మసాజ్ ఏంటంటే చాలా ఈజీ మెథడ్. ఎందుకంటే మనకి ఏమీ అవసరం లేదు, ఒక ఐస్ ముక్కుంటే చాలు, ట్రీట్మెంట్ ఇచ్చేయచ్చు. ప్రిపరేషన్. యూజింగ్ టవల్, వన్ ఎండ్ ఆఫ్ ద ఐస్ ఈస్ హోల్డెడ్ బై వ్రాపింగ్ అరౌండ్ ఐస్. ఏంటంటే ఒక ఐస్ తీసుకున్నాం అనుకోండి, ఇంకొక కొనాన్ని ఏం చేయాలి, ఒక టవల్తో చుట్టి పట్టుకోవాలి. ఎందుకు, కంటిన్యూస్ గా పట్టుకుంటే మనకు చల్లదనం వచ్చి మనం పట్టుకోలేము, దాన్ని వదిలేస్తూ ఉంటాం. ఇక్కడ మీరు పిక్చర్ లో చూడండి, దానికి ఏం చేసిందంటే ఏదో క్యాప్ లాగా తొడిగించి పట్టుకుంది అమ్మాయి అక్కడ. ఓకేనా, అట్లా అయినా పట్టుకోవచ్చు. ఐస్ అప్లికేషన్. ఐస్ షుడ్ బి మూవ్డ్ ఇన్ సర్కిల్ వితౌట్ గివింగ్ ఎక్సెసివ్ ప్రెషర్. యూజ్డ్ ఫర్ బెడ్ సోర్స్ మెయిన్లీ. ఇట్ ఈస్ మూవ్డ్ ఇన్ సర్కిల్స్ ఫర్ 2 minutes and excess water is wiped off and used again in the same way for 4 to 5 minutes for 2 minutes. ఇక్కడ ఏమంటున్నాడు, ఐస్ ని సర్కిల్స్ గా చుట్టూతా తిప్పుతా ఉండాలి అంటున్నాడు. గట్టిగా ఒత్తి పెట్టి తిప్పొద్దు, మామూలుగా తిప్పుతా ఉండాలి. ఎక్కువగా దేనికి ఉపయోగిస్తున్నాం మనము, బెడ్ సోర్స్ కు ఉపయోగిస్తున్నాం, అంటే పడుకొని అయ్యే పుండ్లకి ఉపయోగిస్తున్నాం. సర్కిల్స్ గా మూవ్ చేయాలి, దగ్గరగా మూవ్ చేయొద్దు, గాయానికి దగ్గరగా కాదు, కొంచెం దూరంగా. ఓకేనా. 2 minutes అట్లా తిప్పి తర్వాత ఒక టవల్ తీసుకొని అక్కడ ఫామ్ అయిన వాటర్ అంతా తుడిచేయాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ సేమ్ అట్లాగే తిప్పాలి. ఇట్లా ఎన్నిసార్లు తిప్పాలి, 4-5 సార్లు తిప్పాలి. ప్రతిసారి 2 నిమిషాల కంటే తక్కువగా ఉండొద్దు. ఓకే. నెక్స్ట్ ఎక్సైటేటరీ కోడ్. ఐస్ ఈస్ యూస్డ్ బై స్ట్రోకింగ్ ఆన్ ద ఇన్హిబిటెడ్ మసిల్ ఫాస్ట్లీ ఫర్ 4 to 5 times. Then skin is wiped and used in the same manner till the desired goal is reached. ఇక్కడ ఏంటి అంటే ఐస్ ని తీసుకొని చచ్చుబడిపోయిన కండరం మీద కంటిన్యూస్ గా ఫాస్ట్ గా, అది ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు, ఇన్సర్షన్ నుంచి ఆరిజిన్ వరకు, అంటే ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ నుంచి ఎక్కడైతే ఆ కండరం మొదలైందో అక్కడ వరకు కంటిన్యూస్ గా 4-5 సార్లు పై దాన్ని స్ట్రోకింగ్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, చర్మాన్ని తుడ్చాలి, అక్కడ ఉన్న వాటర్ ని అంతా తుడిచేయాలి. ఓకేనా. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ కండరంలో చురుకుతనం అనేది పెరుగుతూ ఉంటుంది. అట్లా ఎన్నిసార్లు చేయాలి అంటే మనకి కదలిక అనేది కనిపించేంత వరకు కొంచెం ట్రై చేస్తూ ఉండాలి మెల్లిమెల్లిగా. నెక్స్ట్ కాంట్రా ఇండికేషన్స్. కాంట్రా ఇండికేషన్స్ అంటే ఏంటి అంటే ఎక్కడ ఎవరికి మనం ఐస్ ని ఉపయోగించకూడదు. సైకలాజికల్ పేషెంట్స్ లో ఉపయోగించద్దు. ఎందుకంటే ఇక్కడ ఏంటిది, మనం పేషెంట్ కి ముందే చెప్తాం ఏమని, ఎక్కువ చల్లదనం అనిపిస్తే చెప్పాలి అని. వీళ్ళు ఏంటి, మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్, అంటే మనకి చెప్పొచ్చు చెప్పకపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ ఐస్ పెట్టినాం అనుకోండి, ఐస్ బర్న్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ సైకలాజికల్ పేషెంట్స్ లో మనం ఉపయోగించాలి. నెక్స్ట్ వచ్చేసి కార్డియాక్ పేషెంట్. ఓకేనా. ఏమైతుంది, కార్డియాక్ పేషెంట్స్ ఐస్ ఉపయోగిస్తే, మనం ఐస్ ఉపయోగించడం వల్ల బీపీ తగ్గుతుంది, అట్లాగే హార్ట్ రేట్ పెరుగుతుంది. అందుకనే ఇట్లాంటి పేషెంట్స్ లో కూడా మనం ఉపయోగించాలి. ఒకవేళ ఎప్పుడైనా ఉపయోగించాల్సి వస్తాయి, కాంట్రా ఇండికేషన్స్ ఉన్న పేషెంట్స్ లో ఉపయోగించాల్సి వస్తే కూడా ప్రాపర్ గా మానిటర్ చేసుకుంటూ మనం వాళ్ళని ఉపయోగించాలి. తర్వాత నర్వ్ డ్యామేజ్, అంటే నరాలు దెబ్బతిన్నప్పుడు కూడా మనం దీన్ని ఉపయోగించరాదు. ఎందుకంటే వాళ్ళకి స్పర్శ అనేది సరిగ్గా ఉండదు. మనం ఐస్ పెట్టినప్పుడు ఎంత చల్లదనం వస్తుంది అనేది పేషెంట్ చెప్పలేడు. అందుకనే మనం నర్వ్ డ్యామేజ్ లో కూడా ఉపయోగించరాదు. వాసోస్పాస్టిక్ డిజీజ్, అంటే రక్తనాడుల వ్యాధులు ఉన్నప్పుడు కూడా మనం దీన్ని ఉపయోగించరాదు. నెక్స్ట్ పెరిఫెరల్ వాస్కులర్ డిజీజ్. ఇక్కడ ఏమైతుంది అంటే కాళ్ళకి చేతులకి సప్లై చేసే రక్తనాడుల్లో
ఆల్రెడీ డిజీజ్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆక్సిజన్ ముందుగానే తక్కువ మోతాదులో సప్లై అవుతూ ఉంటుంది. ఇట్లాంటి డిజీజ్ ఉన్న పేషెంట్కి మళ్ళీ ఆ భాగాన కనుక మనం ఐస్ ఉపయోగిస్తే రక్త సరఫరా అనేది ఇంకా తగ్గుతుంది. అట్లా తగ్గడం వల్ల ఏమవుతుంది, కణజాలం అనేది చెడిపోవడం జరుగుతుంది. సో అందుకని అలాంటి వారిలో కూడా మనము ఉపయోగించాలి. నెక్స్ట్ కోల్డ్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు, అంటే చల్లదనం అంటే భయపడే వారిలో కూడా మనము క్రయోథెరపీని ఉపయోగించరాదు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వాళ్ళలో మనం ఉపయోగించరాదు. ఓకే, ఇదంతా కూడా మనము క్రయోథెరపీ గురించి చదువుకుంటాం. సో ఇందులో మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, అలాగే ఒక 6 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే, క్రయోథెరపీ అనగా నేమి, ఏంటి క్రయోథెరపీ అనగా నేమి అప్పుడు చెప్పాలి. ఓకే, అందరికి తెలుసు కదా డెఫినేషన్, ఆ డెఫినేషన్ రాయాలి. ఐస్ ని ఉపయోగించి చేసే వైద్యాన్ని క్రయోథెరపీ అంటాము. ఇక్కడ ఐస్ ని ఉపయోగించడం వల్ల మనకి 10 degrees శరీర ఉష్ణోగ్రత 10 డిగ్రీలు తగ్గుతుంది. లేదా ఇంకొక క్వశ్చన్ ఏమని వస్తుండొచ్చు అంటే, ఐస్ ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఏంటి, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఐస్. ఓకే, పెయిన్ తగ్గించడానికి, మసిల్ స్పాజం తగ్గించడానికి, స్పాసిసిటీ తగ్గించడానికి, బెడ్ సోర్స్ తగ్గించడానికి, స్వెల్లింగ్ తగ్గించడానికి, టిష్యూ రిపేర్లో, చచ్చుపడిన కండరాలలో చురుకుతనం పెంచడం. ఓకే, ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్ ఏమని వస్తుంది అంటే, వాట్ ఈస్ లూయిస్ హంటింగ్ రియాక్షన్ అని రావచ్చు. ఓకే, అంటే ఏంటి లూయిస్ హంటింగ్ రియాక్షన్ అంటే, ఓకే, వెన్ ఐస్ ఈజ్ అప్లైడ్ ఫస్ట్ vasoconstriction takes place and then followed by vasodilatation. Okay, this goes on in a cyclic manner till the goal is reached. This is called as Lewis Hunting reaction. Okay na, so ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్. తర్వాత ఇది హౌ ఐస్ హెల్ప్స్ ఇన్ రిడక్షన్ ఆఫ్ స్పాస్టిసిటీ అని రావచ్చు. ఓకేనా, మీకు చెప్పినాను స్పాస్టిసిటీ అంటే ఏమని చెప్పినాను, అప్పర్ మోటార్ న్యూరాన్ లో గాయం అయినప్పుడు కండరాలలో టోన్ పెరుగుతుంది, దాన్నే స్పాస్టిసిటీ అంటాం. ఈ టోన్ ఎందుకు పెరుగుతుందని చెప్పినాను, హయ్యర్ సెంటర్స్ యాంటీరియర్ హార్న్ సెల్ మీద, హయ్యర్ సెంటర్స్ కి యాంటీరియర్ హార్న్ సెల్ మీద పట్టు తగ్గుతుంది. యాంటీరియర్ హార్న్ సెల్ ఏం చేస్తుంది, అధికంగా సమాచారాన్ని కండరానికి చేరవేస్తుంది. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ కండరంలో టోన్ అనేది పెరుగుతా పోతుంది, దాన్ని ఏమంటున్నాం స్పాస్టిసిటీ అంటున్నాం. సో ఐస్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ నర్వ్ కండక్షన్ తగ్గుతుంది. ఏం తగ్గుతుంది, నర్వ్ కండక్షన్ తగ్గుతుంది. అలాగే యాక్టివిటీ ఆఫ్ మసిల్ స్పిండిల్ కూడా తగ్గుతుంది. అందువల్ల మనకి స్పాస్టిసిటీ అనేది తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి పెద్ద క్వశ్చన్ వచ్చేసి, ఓకే, లాంగ్ ఆన్సర్ వచ్చేసి ఏమని వస్తుంది, డిఫైన్ క్రయోథెరపీ, ఎక్స్ప్లెయిన్ ద టెక్నిక్స్ ఆఫ్ క్రయోథెరపీ. ఓకేనా, అంటే క్రయోథెరపీ అనగానేమి, క్రయోథెరపీ ఉపయోగించు పద్ధతులను తెలపండి అని చెప్పేసి చెప్తారు. ఓకేనా, అప్పుడు మనము చాలా క్లియర్గా చెప్పాలి. క్రయోథెరపీ డెఫినేషన్ రాయండి. ఓకేనా, మీ ప్రెజెంటేషన్ ఆఫ్ ఆన్సర్ కూడా చాలా ఇంపార్టెంట్, అన్ని ఒక దగ్గర పెట్టద్దు. ఇప్పుడు టెక్నిక్స్ ఆఫ్ క్రయోథెరపీ ఉంది, ఇక్కడ ఏమవుతుంది, చాలా నీట్గా రాయండి. ఫస్ట్ టెక్నిక్స్ ఆఫ్ క్రయోథెరపీ, ఫస్ట్ ఏంటి, ఐస్ టవల్, ఐస్ ప్యాక్, ఓకే, తర్వాత ఇమర్షన్, ఐస్ క్యూబ్ మసాజ్. ఈ 4 ఫస్ట్ రాయండి. దేర్ ఆర్ 4 మెథడ్స్ ఆఫ్ అప్లికేషన్, దే ఆర్ అని మీ ఆన్సర్ ఉండాలి. అని ఈ 4 పేర్లు 1 by 1 రాయండి, పక్క పక్కన రాయొద్దు. 1 by 1 రాసేటప్పుడు మీ ప్రెజెంటేషన్ ఏముంటుంది, ఆన్సర్ చాలా నీట్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ తీసుకోండి, ఏం తీసుకుంటారు, ఐస్ టవల్ మెథడ్ తీసుకోండి. ఐస్ టవల్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి, దాని డెఫినేషన్ రాయండి. ప్రిపరేషన్ ఉంటుంది కదా, అవి హైలైట్ చేయాలి, అంటే డార్క్గా రాయండి లేదా అండర్లైన్ చేయండి, దాని గురించి రాయండి. తర్వాత అప్లికేషన్, ఏ విధంగా అప్లై చేస్తున్నామో అది కూడా రాయండి. అప్లై చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, ముఖ్యంగా ఆ పద్ధతిని దేనికి ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు చూడండి, మనకి ఐస్ టవల్ మెథడ్ ఉంది, ఎక్కడ ఉపయోగిస్తున్నాం, స్పాస్టిసిటీ, దాన్ని అండర్లైన్ చేయండి. నెక్స్ట్ తీసుకోండి ఐస్ ప్యాక్ మెథడ్. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఐస్ ప్యాక్ మెథడ్ ఎక్కడ ఉపయోగిస్తున్నాం, మనము మామూలుగా ఎక్కడ నొప్పున్నా ఉపయోగిస్తున్నాం, దీనికి ఒక ప్రత్యేకంగా దీనికి అన్నట్టు ఏమీ లేదు. నెక్స్ట్ ఇమర్షన్, దేనికి ఎక్కువగా ఉపయోగిస్తాం, ఇది ఎక్స్ట్రీమిటీస్ లో ఉపయోగిస్తాం. ఎక్కడ ఉపయోగిస్తున్నాం, ఎక్స్ట్రీమిటీస్ లో మనం దీన్ని ఉపయోగిస్తున్నాం. అందుకని చెప్పేసి ఎక్స్ట్రీమిటీస్ అనేది మంచిగా మెన్షన్ చేయండి.
నెక్స్ట్ ఐస్ క్యూబ్ మసాజ్. నెక్స్ట్ ఏంటి? ఐస్ క్యూబ్ మసాజ్. దేనికి యూస్ఫుల్ ఇది బాగా? ఇది బాగా ఇన్హిబిటెడ్ మసిల్స్ లో యాక్టివిటీ పెంచడానికి యూస్ఫుల్, అందుకనే ఇన్హిబిటెడ్ మసిల్స్ అని రాయండి. అలాగే బెడ్ సోర్స్ లో బాగా యూస్ఫుల్ కనుక బెడ్ సోర్స్ కి బాగా ఉపయోగిస్తుంది. ఓకే, సో నేను ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను. బెడ్ సోర్స్ లో ఏంటి అంటే, బెడ్ సోర్స్ అంటే చెప్పినాను కదా ఏంటి, పడుకొని అయ్యే పుండ్లని బెడ్ సోర్స్ అంటారు. అయితే ఇక్కడ ఏమైంది, ఆ పుండు చుట్టూతా అంటే ఫస్ట్ ఏమవుతుంది, పడుకొని ముసలి వాళ్ళలో చూస్తూ ఉంటాం. ఓకేనా, ఎర్రగా అవుతుంది. ఎర్రగా అయితే ఇమీడియట్ గా దాని చుట్టూతోనే మనం రుద్దొద్దు, కొంచెం అవతల వైపు బయటికి. ఓకేనా, దాని చుట్టూతా సర్కిల్లో దాన్ని రబ్ చేయాలి. తర్వాత మంచిగా నీట్గా టవల్తో తుడ్చాలి. మళ్ళీ సర్కిల్లో మళ్ళీ దాన్ని రబ్ చేయాలి. ఓకేనా, ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ వాసో కన్స్ట్రిక్షన్ జరిగిన తర్వాత వాసో డైలేటేషన్ జరగడం వల్ల ఏమవుతుంది, అధికంగా అక్కడికి ఆహార పదార్థాలు, ఆక్సిజన్, ఫైబ్రిన్, కొలాజిన్ అనే పదార్థాలని తీసుకుపోబడతాయి. ఓకేనా, ఇవన్నీ కూడా ఏమైతుంది, అక్కడ గాయమైన దగ్గర రిపేర్ కావడానికి ఉపయోగపడుతుంది. ఓకే, లేదా నెక్స్ట్ మీకు ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్ ఏమని రావచ్చు అంటే, రైట్ ద కాంట్రా ఇండికేషన్స్ ఆఫ్ క్రయోథెరపీ. ఓకేనా, 2 మార్క్స్కి వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, అట్లా కాకుండా అప్పుడు ఏంటిది, 2 మార్క్స్కి వచ్చింది అనుకోండి, క్రయోథెరపీ యొక్క కాంట్రా ఇండికేషన్స్ రాయండి అని, అప్పుడు మీరు ఈజీగా రాసేయచ్చు. సైకలాజికల్ కండిషన్, సైకలాజికల్లో ఉపయోగించద్దు, కార్డియాక్ పేషెంట్స్ లో ఉపయోగించకూడదు, నర్వ్ డ్యామేజ్ ఉన్నప్పుడు ఉపయోగించకూడదు, వాసోస్పాస్టిక్ డిసీజెస్ లో ఉపయోగించకూడదు, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ లో ఉపయోగించము, కోల్డ్ సెన్సిటివిటీ ఉన్న వారిలో ఉపయోగించము అని రాయొచ్చు. ఓకేనా, 2 మార్క్స్ లో ఏంటి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ పర్టిక్యులర్ గా ఎక్స్ప్లెయిన్ వై క్రయోథెరపీ ఈస్ కాంట్రాఇండికేటెడ్ ఇన్ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ పేషెంట్ అని అడిగితే అప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమని, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ లో ఆల్రెడీ బ్లడ్ సప్లై తగ్గి ఉంటుంది, మనం ఐస్ ఉపయోగించడం వల్ల ఇంకా రక్త సరఫరా అనేది తగ్గుతుంది, ఇలా జరగడం వల్ల అక్కడ టిష్యూ యొక్క డెత్ అవుతుంది, అందుకని చెప్పేసి మనము ఐస్ ని ఉపయోగించరాదు అని చెప్పాలి. ఓకేనా, I hope you all understood about cryotherapy very well. Thank you all. Good morning to all. Welcome to the digital class, Board of Intermediate Education, Telangana State, Hyderabad. My name is A. Jamuna. I am working at Government Junior College Girls, Khammam. Course name Insurance and Marketing, course code 214, subject Retail Marketing, paper 1, unit 5th, Pricing and Promotion. Pricing in a climate where consumers have come to expect deeper and deeper price cuts and promotional give, always it is important to work out a pricing and promotions strategy that works both for the company and its consumers. Price is the amount a customers pays for the product. The price is very important as it determines the company profit and hence survival. Adjusting the price
has a profound impact on the marketing strategy and depending on the price elasticity of the product. Often it will affect the demand and sales as well. The marketer should set a price that complements the other elements of marketing mix. ధర వినియోగదారులు అధిక ధరల తగ్గింపులను మరియు ప్రోత్సాహకాలను ఆశించే వాతావరణంలో సంస్థ దాని వినియోగదారుల కోసము వస్తువు ధర మరియు ప్రోత్సాహకాల వ్యూహాన్ని రూపొందించడం చాలా ముఖ్యం. ఉత్పత్తి అయిన వస్తువు కోసం వినియోగదారుడు చెల్లించే మొత్తాన్నే ధర అని అంటారు. కంపెనీ లాభం మరియు సంస్థ మనుగడను నిర్ణయించడానికి ధర చాలా ముఖ్యము. ధరను సర్దుబాటు చేయడము మార్కెటింగ్ వ్యూహంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది మరియు ఉత్పత్తి సాంద్రతపై ధర ఆధారపడి ఇది డిమాండ్ను మరియు అమ్మకాలను కూడా ప్రభావితం చేస్తుంది. మార్కెటింగ్ మిక్స్ యొక్క ఇతర అంశాలను ప్రోత్సాహకాలను ధరను అమ్మకందారుడు నిర్ణయించాలి. ధర అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి లేదా తయారు చేయడానికి ముడి పదార్థాలను ఉపయోగించి వస్తువును ఉపయోగించడం ద్వారా ఆ ముడి పదార్థాలకు అయ్యే ఖర్చులను ఉత్పత్తిదారుడు ధరగా నిర్ణయించడం జరుగుతుంది. ప్రమోషన్ it is all of the methods of communication that a marketer may use to provide information to different parties about the product. Promotion comprises elements such as advertising, public relations, personal selling, and sales promotions. Advertising covers any communication that is paid for cinema, commercial, radio, and internet. Advertisement through print media and billboards. Public relations is where the communication is not directly paid for and includes press releases, sponsorship deals, exhibitions, conferences, seminars, or trade fairs and events. ప్రోత్సాహకాలు అంటే ఉత్పత్తి వస్తువుల గురించి వివిధ వినియోగదారులకు వస్తు సమాచారాన్ని అందించడానికి విక్రయదారుడు ఉపయోగించే అన్ని కమ్యూనికేషన్ పద్ధతులను ప్రోత్సాహకాలలో ప్రకటనలు, ప్రజా సంబంధాలు, వ్యక్తిగత అమ్మకాలు మరియు ప్రమోషన్లు వంటి అంశాలు ఉంటాయి. సినిమా, వాణిజ్య, రేడియో మరియు ఇంటర్నెట్ ప్రకటనల నుండి ప్రింట్ మీడియా మరియు బిల్ బోర్డుల ద్వారా చెల్లించే ఏదైనా కమ్యూనికేషన్ ప్రకటనలు వర్తిస్తాయి. కమ్యూనికేషన్ అనేది నేరుగా చెల్లించబడినవి మరియు పత్రికా ప్రకటనలు, స్పాన్సర్షిప్ ఒప్పందాలు, ప్రదర్శనలు, సమావేశాలు, సెమినార్లు లేదా వాణిజ్య ఉత్సవాలు మరియు సంఘటనలను కలిగి ఉన్న ప్రజా సంబంధాలే ఈ ప్రోత్సాహకాలు. ఒక వస్తువును తయారు చేసిన తర్వాత అది మార్కెట్లోకి రావడానికి ఈ ప్రోత్సాహకాలు అనేటివి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టాపిక్ ఫ్యాక్టర్స్ determining pricing. Factors determining pricing. Determination of the prices depends internal and external factors. Pricing goals represents internal policy. Also, price policy should be aligned and several other factors. Demand is the key determinant for market-oriented company. Demand is the starting point for all activities. Simply, the average customer will be demand different product quantities depending on price. Law of the market says the demand and price are counter proportional. Competitions has a significant influence to price determination of market oriented companies. Prices need to be adjusted in order to address the competition. Every company should research market and competition prior to launch of the new product based on the market survey and the strength of the company. The prices can be the same, lower or higher. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ధర నిర్ణయించే అంశాలు.
ధర నిర్ధారణ అంతర్గత మరియు బాహ్య కారకాలపై ఆధారపడి ఉంటుంది. ధరల లక్ష్యాలు అంతర్గత విధానాన్ని సూచిస్తాయి. ధర విధానాన్ని కూడా సర్దుబాటు చేయాలి మరియు అనేక ఇతర అంశాలు ఉండాలి. మార్కెట్ ఆధారిత సంస్థకు డిమాండ్ కీలకమైనది. అన్ని కార్యకలాపాలకు డిమాండ్ ప్రారంభ స్థానము. ధరను బట్టి సగటు కస్టమర్ డిమాండ్ వివిధ రకాల ఉత్పత్తి పరిమాణాలను మార్కెట్ చట్టం ప్రకారం డిమాండ్ మరియు ధర లేదా దామాషా నిల్వల ప్రకారము మార్కెట్ ఆధారిత కంపెనీల ధర నిర్ణయానికి గణనీయమైన ప్రభావంగా సంపీడనాలు పోటీని పరిష్కరించడానికి ధరను సర్దుబాటు చేయాలి. ప్రతి సంస్థ కొత్త ఉత్పత్తి యొక్క ప్రారంభించడానికి ముందు మార్కెట్ మరియు పోటీని పరిశోధించాలి. మార్కెట్ సర్వే మరియు సంస్థ యొక్క బలము ఆధారంగా ధరలు తక్కువ లేదా అంతకంటే ఎక్కువ ఒకే విధంగా ఉంటాయి. ధర నిర్ణయించే అంశం అంటే ఒక వస్తువు దానికి సంబంధించిన సేవల సమూహాన్ని పొందడానికి అవసరమైన ద్రవ్యాన్ని మాత్రమే ధర అని అంటారు. ఈ ధర నిర్ణయించే అంశాల ద్వారా మార్కెట్ యొక్క వస్తువు ధరను బట్టి కస్టమర్ యొక్క డిమాండ్ను మనం అంచనా వేయడానికి ఉంటుంది. కాస్ట్ while demand and competition are external factors, the cost are internal. The cost must be embedded in every stage of price determination process. There are several methods of cost embedding into price. First one, cost plus. Second one, markup. Third one, target return method. Fourth one, profit. Fifth one, break even analysis. ఉత్పత్తి వ్యయము డిమాండ్ మరియు పోటీలు బాహ్య కారకాలు అయితే ఖర్చు అంతర్గతంగా ఉంటుంది. ధరల నిర్ణయ ప్రక్రియ యొక్క ప్రతి దశలో ఖర్చులు పొందుపరచబడాలి. ధరను పొందుపరచడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. అవి కింది విధంగా ఉన్నాయి. 1, ఖర్చులకు అదనంగా. 2వది మార్కప్. 3rd వన్ టార్గెట్ రిటర్న్ పద్ధతి. 4th లాభము. 5th బ్రేక్ ఈవెన్ విశ్లేషణ. ఉత్పత్తి వ్యయము అంటే ఒక వస్తువును తయారు చేయడానికి బాహ్య కారకాలు డిమాండ్ మరియు పోటీలు అయితే ఖర్చు అంతర్గతంగా ఉంటుంది. ముడి పదార్థాలను ఒక వస్తువును తయారు చేయడానికి ముడి పదార్థాలను సేకరించి ఆ ముడి పదార్థాల ఆధారంగా వస్తువుకు అయ్యే ధరను నిర్ణయించడం జరుగుతుంది. ఆ ధర అంతర్గతంగా ఉంటుంది. దాన్నే ఉత్పత్తి వ్యయం అని అంటారు. కాస్ట్ ప్లస్ కంపెనీ క్యాలిక్యులేట్స్ ద కాస్ట్ అండ్ ఇంక్రీజ్ ప్రైస్ ఫర్ ద స్పెసిఫిక్ ప్రాఫిట్. సెకండ్ వన్ మార్కప్ ప్రైస్ బేస్డ్ ఆన్ కాస్ట్ increased for amount of specific markup percentage. Third one, target return method. Calculator required markup in order to achieve return on investment. Profit. Maximizing is the price where the marginal profit equals marginal cost. Break-even analysis. Break-even analysis is the number of units sold that generates profit that can cover cost. This point does not have profit nor loss. ఖర్చులకు అదనంగా. ఫస్ట్ వన్ కంపెనీ నిర్దిష్ట లాభం కోసం ఖర్చు మరియు ధరను లెక్కిస్తుంది. ధర అనేది ధరను నిర్ణయించే సరళమైన పద్ధతి మరియు వ్యాపారం చేయడం వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచనను సూచిస్తుంది. మీరు ఒక వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు మీరు ఖర్చు చేసిన దానికంటే ఎక్కువ అమ్మడం ద్వారా ఈ కాస్ట్ ప్లస్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. సెకండ్ వన్ మార్కప్. నిర్దిష్ట మార్కప్ శాతం మొత్తానికి ధర ఆధారంగా ధర పెరిగింది. మార్కప్ అనేది మంచి లేదా సేవ యొక్క అమ్మకపు ధరను మరియు దాని యొక్క ధర మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. ఇది ఖర్చు కంటే ఎక్కువ శాతంగా కూడా వ్యక్తీకరించబడుతుందని చెప్పవచ్చును. థర్డ్ వన్ టార్గెట్ రిటర్న్ పద్ధతి. పెట్టుబడిపై రాబడిని సాధించడానికి అవసరమైన మార్కప్ ను లెక్కించడం జరుగుతుంది. ఫోర్త్ వన్ లాభము.
ఉపాంత లాభము ఉపాంత వ్యయానికి సమానమైన ధర మార్గము. అంటే లాభం అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడం ద్వారా అయ్యే ఖర్చు కంటే మనం అమ్మవలసిన ధర కూడా ఎక్కువగా ఉండాలి. ఆ ధర ఎక్కువగా ఉంటేనే మనకు లాభం అనేది, ఒక వస్తువును అమ్మడం ద్వారా లాభం అనేది వస్తుంది. 5th వన్, బ్రేక్ ఈవెన్ విశ్లేషణ. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే ఖర్చును భరించగలగా లాభాలను ఉత్పత్తి చేసే యూనిట్ ను అమ్మిన సంఖ్య. ఈ పాయింట్ లాభం లేదా నష్టం కలగదు. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే ఒక సంస్థకి ఇది ఒక ఆర్థిక పరికరం. ఒక సంస్థ లాభాల్లో ఉందో లేదా నష్టాల్లో ఉందో తెలుసుకోవచ్చు ఈ విశ్లేషణ ద్వారా. లైఫ్ సైకిల్ ప్రైసింగ్ అప్రోచ్ అనాలిసిస్. Life cycle pricing approach analysis means entering phase usually requires higher sales prices in order to pay back initial development cost. Also, customers are willing to pay more for new product. Second one, growth phase is bringing the market stabilization. Prices are more or less stable. Third one, saturation phase leads to price decline due to competition, entrance and loss of consumers' interest. Fourth one, declining phase is the last part of product life cycle. Prices are still going down. Sales channels have the different shopping occasions. Consequently, the pricing is adjusted to sales channel. For example, the same products are cheaper in hypermarket than an petrol station. Government is usually doing not interface into price determination. Still, government in influencing pricing since the taxes and custom duties are the part of the price. ధర నిర్ణయించే అంశాలలో జీవిత చక్ర ధరల విధాన విశ్లేషణ కూడా చాలా ముఖ్యమైనది. జీవిత చక్ర ధరల విధాన విశ్లేషణ. ఫస్ట్ వన్, కస్టమర్లు కొత్త ఉత్పత్తి కోసము ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రారంభ అభివృద్ధి ఖర్చులను తిరిగి చెల్లించడానికి సాధారణంగా ప్రారంభ దశలో అధిక అమ్మకపు ఖర్చులను ధరలు అవసరం అవుతాయి. ధరలు ఎక్కువ లేదా తక్కువ స్థిరంగా ఉన్నప్పుడు మార్కెట్ వృద్ధి దశ స్థిరీకరణను తీసుకొస్తుంది. పోటీ ప్రవేశము మరియు వినియోగదారుల ఆసక్తి కోల్పోవడం వల్ల ధర క్షీణతకు దారితీస్తుంది. 4th వన్, ఉత్పత్తి జీవిత చక్రంలో ధర క్షీణిస్తున్న దశ చివరి భాగము. షాపింగ్ సందర్భంగా అమ్మకాల పంపిణీ ప్రోత్సాహకాలు ఉంటాయి. పర్యవసానంగా ధర అమ్మకాల పంపిణీకి సర్దుబాటు చేయబడుతుంది. పెట్రోల్ స్టేషన్ కంటే హైపర్ మార్కెట్లో అదే ఉత్పత్తిలో చౌకగా ఉంటాయి. ప్రభుత్వము సాధారణంగా ధర నిర్ణయానికి జోక్యం చేసుకోదు. ఇప్పటికీ ప్రభుత్వం పన్నులు మరియు కస్టమ్స్ సుంకాల ధరల్లో భాగమైనందున ధరలను ప్రభావితం చేస్తుంది. ఈ జీవిత చక్ర ధరల విశ్లేషణ అంటే ఒక వినియోగదారుడు ఒక కొత్త వస్తువును ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రారంభ అభివృద్ధి ఖర్చులను తిరిగి చెల్లించడానికి అమ్మకపు ధరలు అనేది అవసరం అవుతాయి. ధరలు ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నప్పుడు మార్కెట్ వృద్ధి దశ అనేది స్థిరంగా ఉంటుంది. పోటీ ప్రవేశము మరియు వినియోగదారుల ఆసక్తి కోల్పోవడం వల్ల కూడా ధర అనేది క్షీణిస్తుంది. అంటే ఒక వస్తువుకి ఎక్కువగా పోటీ ఉన్నా లేదా వినియోగదారులు వస్తువులను కొనడానికి ఆసక్తి చూపకపోయినా కూడా ధర అనేది క్షీణిస్తుంది. ఉత్పత్తి జీవిత చక్రంలో ధర క్షీణిస్తున్నది చివరి భాగం అవుతుంది. అమ్మకాల పంపిణీ ప్రోత్సాహకాల వల్ల షాపింగ్ అనేది ఎక్కువగా వినియోగదారులు చేయడానికి అవకాశం ఉంటుంది. పెట్రోల్ స్టేషన్లో కంటే హైపర్ మార్కెట్లో అదే ఉత్పత్తులు చౌకగా దొరుకుతాయి. ప్రభుత్వము సాధారణంగా ధర నిర్ణయించడానికి జోక్యం చేసుకోదు, ఎందుకంటే అది పన్నులు మరియు కస్టమ్స్ సుంకాలలో భాగం అవుతుంది కాబట్టి ధరలను ప్రభావితం చేస్తుంది.
We will discuss the next topic, types of sales promotion. Types of sales promotion means sales promotion are used as a way to attract attention to your business is provide an intensive for a customer to take a desired action. Sales promotion typically last for a specified time period and are designed to achieve a defined purpose, like helping to launch a new business, luring customers away from a competitor. A variety of sales promotion types are available to small business owners. These are types of sales promotions. First one, demos and sampling. Second one, coupons. Third one, price reduction. Fourth one, free products. మనము తెలుసుకోబోయే అంశము అమ్మకపు ప్రోత్సాహకాల రకాలు. అసలు అమ్మకపు ప్రోత్సాహకాల రకాలు అంటే ఏంటో చూద్దాం. అమ్మకపు ప్రోత్సాహకాలు మీ వ్యాపారం వైపు దృష్టిని ఆకర్షించే మార్గంగా ఉపయోగపడతాయి. కస్టమర్ కోరుకున్న చర్యను తీసుకోవడానికి ఇంటెన్సివ్ ను అందిస్తుంది. అమ్మకాల ప్రమోషన్లు సాధారణంగా ఒక నిర్దిష్ట కాలానికి ఉంటాయి మరియు కస్టమర్లను పోటీదారుడి నుండి దూరం చేసే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో సహాయపడడం వంటి నిర్వచించబడిన ప్రయోజనాన్ని సాధించడానికి రూపొందించబడతాయి. చిన్న వ్యాపార యజమానులకు వివిధ రకాల అమ్మకాల ప్రమోషన్ రకాలు అందుబాటులో ఉన్నాయి. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1, ప్రదర్శన మరియు నమూనా. సెకండ్ వన్, కూపన్లు. థర్డ్ వన్, ధర తగ్గింపు. ఫోర్త్ వన్, ఉచిత ఉత్పత్తులు. అమ్మకపు ప్రోత్సాహకాలు అంటే వినియోగదారుడు ఒక కొత్త వస్తువును మార్కెట్లోకి ప్రవేశపెట్టినప్పుడు వినియోగదారుల యొక్క దృష్టిని ఆకర్షించడానికి, కస్టమర్ కోరుకున్న చర్యలను తీసుకోవడానికి ఈ యొక్క అమ్మకందారుడు ఇంటెన్స్లను అందించడం జరుగుతుంది. అమ్మకాల ప్రమోషన్లు సాధారణంగా ఒక నిర్దిష్ట కాలానికి ఉంటాయి మరియు కస్టమర్లను పోటీదారుల నుండి వినియోగదారులు ఎక్కువ పోటీదారుల దగ్గర నుండి వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండడానికి ఎవరైతే మార్కెట్లోకి కొత్త వస్తువును ఉత్పత్తి చేస్తున్నాడో ఆ అమ్మకందారుడు వస్తువుని వినియోగదారులకు అందించడానికి ఈ అమ్మకం ప్రోత్సాహాలను ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉంటాడు. డెమోస్ అండ్ sampling. First one, according to the business owner toolkit website, 51% of shoppers purchased a product they normally would not have purchased when given a free sample. Samples are most commonly used in grocery stores to introduce a new food product. A demo is another form of sampling, when a product or service is demonstrated during actual use. Second one, coupons. Coupons can be used as a way to attract new customers or to develop customer loyalty. Mail coupons to targeted households as an incentive for someone to shop at the store or purchase your product. The company can also place them on products on the store's shelves to provide customers with an immediate savings at the cash register. ప్రదర్శన మరియు నమూనా. ఫస్ట్ వన్, వ్యాపార యాజమాన్య టూల్ కిట్ వెబ్సైట్ ప్రకారం 51% మంది దుకాణదారులు ఉచిత నమూనా ఇచ్చినప్పుడు వారు సాధారణంగా కొనుగోలు చేయని ఉత్పత్తి కొనుగోలు చేశారు. కొత్త ఆహార ఉత్పత్తిని ప్రవేశించడానికి కిరాణా దుకాణాలలో నమూనాలు సాధారణంగా ఉపయోగిస్తారు. వాస్తవ ఉపయోగ సమయంలో ఒక ఉత్పత్తి లేదా సేవ ప్రదర్శించబడినప్పుడు డెమో అనేది నమూనా యొక్క మరో రూపంగా చెప్పవచ్చును. నమూనా అంటే వస్తువులలో కొంత భాగాన్ని లేదా ఒక యూనిట్ను వినియోగదారులకు ఉచితంగా ఇస్తే దాన్ని నమూనా అంటారు. ఇది కేవలం ఆ వస్తువును ఉపయోగించడం వలన వినియోగదారులకు వస్తువుల మీద మంచి అభిప్రాయం ఏర్పడి వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతుంది. అప్పుడు అమ్మకందారుడికి అమ్మకాలు అనేది పెరగడం జరుగుతుంది. సెకండ్ వన్, కూపన్లు. కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి కూపన్ ఒక మార్గంగా ఉపయోగపడుతుంది. కస్టమర్ విధేయతను పెంపొందించుకోవడం, దుకాణాల్లో ఎవరైనా షాపింగ్ చేయడానికి లేదా మీ ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి ప్రోత్సాహకంగా లక్ష్యంగా
ఉన్న గృహాలకు మెయిల్ కూపన్లు, నగదు రిజిస్టర్ వద్ద వినియోగదారుల తక్షణ పొదుపులను అందించడానికి కంపెనీ వాటి స్టోర్ అల్మరాల్లో ఉత్పత్తులపై ఉంచవచ్చును. అసలు కూపన్లు అంటే ఏంటంటే, ఒక వస్తువుని మనం ఏదైనా ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక ఎలక్ట్రానిక్ వస్తువుని కొనుగోలు చేసినప్పుడు మనకి 500,000 కూపన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మనం ఆ కూపన్లో మన యొక్క పేరు, అడ్రస్ అవన్నీ రాసి అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో వేసినప్పుడు ఏమవుతుందంటే, డ్రా తీయడం ద్వారా ఆ కూపన్ లో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళకి ఆ యొక్క వస్తువుకి సంబంధించిన గిఫ్ట్ ని లేదా ఇవ్వడం జరుగుతుంది. దానినే కూపన్స్ అంటారు. ఆ కూపన్లను పెట్టడం ద్వారా వినియోగదారులు ఎక్కువగా ఆకర్షితులు అవుతా ఉంటారు. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రైస్ రిడక్షన్. ఏ ప్రైస్ రిడక్షన్ allows customers to buy the product at the lower price for a specified period of time. A price reduction may take the form of a sale or an in-store event like an unadvertised special on certain items. Example, if the company operates a dry cleaning business and a new dry cleaner opens a store down on the street, the company can offer a price reduction to lure customers away from the new store's grand opening event. Next, fourth one, free products. Giving something away is another way to lure customers to the place of business. For the grand opening event, the company can provide everyone who attends with free food or drink or free merchandise. The company can also give away items containing the brand or slogan such as coffee mugs or t-shirts. థర్డ్ వన్, ధరల తగ్గింపు. ధర తగ్గింపు వినియోగదారులను నిర్ణీత కాలానికి తక్కువ ధరకు ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. ధర తగ్గింపు అనేది కొన్ని వస్తువులపై ప్రకటించని ప్రత్యేకత వంటి అమ్మకం లేదా స్టోర్ ఈవెంట్ యొక్క రూపాన్ని తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక కంపెనీ డ్రై క్లీనింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తుంటే కొత్త డ్రై క్లీనింగ్ వీధిలో ఒక దుకాణాన్ని తెరిస్తే కొత్త దుకాణాల గ్రాండ్ ఓపెనింగ్ ఈవెంట్ ను వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీ ధర తగ్గింపును అందిస్తుంది. ఫోర్త్ వన్, ఉచిత ఉత్పత్తులు. ఉచిత ఉత్పత్తులను ఏదైనా ఇవ్వడం అనేది కస్టమర్లకు వ్యాపార ప్రదేశానికి ఆకర్షించడానికి మరొక మార్గం. గ్రాండ్ ఓపెనింగ్ ఈవెంట్ కోసం ఉచిత ఆహారం లేదా పానీయం లేదా ఉచిత సరుకులతో హాజరయ్యే ప్రతి ఒక్కరికి కంపెనీ అందించగలదు. కాఫీ కప్పులు లేదా టీషర్ట్లు వంటి బ్రాండ్ లేదా నినాదాన్ని కలిగి ఉన్న వస్తువులను కూడా కంపెనీ ఇవ్వగలదు. ఏదైనా ఒక షాప్కి వెళ్ళినా లేదా ఏదైనా సెమినార్కి వెళ్ళినాం అనుకోండి, అక్కడ ఏమవుతుంది, మనకి ఆ సెమినార్ జరిగిన తర్వాత లేదా ముందు ఒక ఫైల్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఉచిత ఉచిత ఉత్పత్తులకి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చును. We will discuss the publicity. Publicity is the deliberate attempt to manage the public perception of a subject. The subject of publicity includes people, goods and services, organization of all kinds, all works of art or entertainment. Publicity is the act of attracting the media attention and gaining visibility with the public. It necessarily needs the complement of the media. It cannot be done internally because it requires the attention of the published, and it is the published that carries out publicity. Why PR is the strategic management function that helps an organization communicate, establish and maintain relation with the important audience. It can be done internally without the use of media. వస్తు ప్రచారము అనేది ఒక విషయం యొక్క ప్రజల అవగాహనను నిర్వహించడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నము. ప్రచార అంశంలో ప్రజలు, వస్తువులు మరియు సేవలు, అన్ని రకాల సంస్థ మరియు కళ లేదా వినోద రచనలు ఉన్నాయి. పబ్లిసిటీ అనేది మీడియా దృష్టిని ఆకర్షించడము మరియు ప్రజలతో
దృశ్యమానతలను పొందడము. దీనికి తప్పనిసరిగా మీడియా యొక్క అభినందన అవసరం. ఎందుకంటే ఇది అంతర్గతంగా చేయలేము, ఎందుకంటే దీనికి ప్రచారకర్త యొక్క శ్రద్ధ అవసరము. మరియు ఇది ప్రజాదరణ పొందినది. పిఆర్ ముఖ్యమైన ప్రేక్షకులతో సంస్థ కమ్యూనికేట్ చేయడానికి, స్థాపించడానికి మరియు సంబంధాన్ని కొనసాగించడానికి సహాయపడే వ్యూహాత్మక నిర్వహణే ఫంక్షన్. ఇది మీడియాను ఉపయోగించకుండా అంతర్గతంగా చేయవచ్చు. వస్తు ప్రచారం అనేది ఒక వస్తువును ఉత్పత్తి చేసిన తర్వాత మార్కెట్లోకి తీసుకురావడానికి ఈ వస్తు ప్రచారం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆ ప్రచారం అనేది ఏ రకంగా ఉండొచ్చు. టీవీలో కానీ, రేడియోలో కానీ, లేకపోతే పేపర్ కానీ, వస్తు ప్రదర్శనలు కానీ, లేకపోతే డెమోస్ కానీ, సెమినార్స్ కానీ, ఎగ్జిబిషన్స్ కానీ, ఇలా ఏ రకంగా అయినా కూడా ఒక వస్తువుని ప్రచారం చేయడానికి ఈ ప్రచార సాధనాలు ఉపయోగపడడం జరుగుతుంది. We will discuss the next topic, promotional tactics. Promotional tactics. From a marketing perspective, publicity is one component of promotion, which is one of the component of marketing. The other elements of the promotional mix are advertising, sales promotion, direct marketing, and personal selling. Example of promotional tactics: art exhibition, event sponsorship, arrange a speech or talk, make an analysis or prediction, conduct a poll or survey. ప్రచార వ్యూహాలు అంటే మార్కెటింగ్ దృక్పథంలో ప్రచారం అనేది ఒక ప్రమోషన్ యొక్క ఒక భాగము. ఇది మార్కెటింగ్ యొక్క ప్రమోషనల్ మిక్స్ లేదా అడ్వర్టైజింగ్, సేల్స్ ప్రమోషన్, డైరెక్ట్ మార్కెటింగ్ మరియు పర్సనల్ సెల్లింగ్ యొక్క ఇతర అంశాలు. ప్రచార వ్యూహానికి ఎగ్జాంపుల్: ఆర్ట్ ఎగ్జిబిషన్, ఈవెంట్ స్పాన్సర్షిప్, ప్రసంగం లేదా చర్చను ఏర్పాటు చేయడము, విశ్లేషణ లేదా అంచనా వేయడము, పోల్ లేదా సర్వేని నిర్వహించడము. ఈ ప్రచార వ్యూహాలు అని అంటే వీటి ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులను వినియోగదారులు కొనుగోలు చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అంటే మనం చూస్తూనే ఉంటాము, ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ వస్తువులను కొనుగోలు చేయడానికి వినియోగదారులు పోటీపడి వస్తూ ఉంటారు. ఈవెంట్ స్పాన్సర్షిప్ లేదా ప్రసంగం లేదా చర్చను ఏర్పాటు చేయడం. ఒక ప్రసంగం చేయడం ద్వారా ఒక వస్తువు గురించి, దాని యొక్క ఉత్పత్తి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. విశ్లేషణ లేదా అంచనా వేయడము, పోల్ లేదా సర్వే నిర్వహించడం, ఇవి అన్నీ కూడా ప్రచార వ్యూహాలకు ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చును. వీటి ద్వారా వినియోగదారుడు వస్తువుల గురించి తెలుసుకొని ఆ వస్తువులను కొనుగోలు చేయడానికి సిద్ధపడతాడు. తద్వారా అమ్మకందారుడికి ఈ ప్రచార వ్యూహాలు చాలా ఉపయోగపడడం జరుగుతుంది. షార్ట్ క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్ కి 2 మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, డిఫైన్ ప్రైసింగ్. సెకండ్ వన్, వాట్ ఈస్ మీన్డ్ బై సేల్స్ ప్రమోషన్. థర్డ్ వన్, డిఫైన్ పబ్లిసిటీ. ఫోర్త్ వన్, మెన్షన్ ఎనీ 4 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రమోషనల్ టాక్టిక్స్. ఫస్ట్ క్వశ్చన్, ధరను నిర్వహించండి. సెకండ్ వన్, అమ్మకాల ప్రోత్సాహకాలు అంటే ఏమిటి. థర్డ్ వన్, పబ్లిసిటీని నిర్వహించండి. ఫోర్త్ వన్, ప్రచార వ్యూహాలకు ఏదైనా 4 ఉదాహరణలు పేర్కొనండి. లాంగ్ క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్ కి 6 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ డిటర్మైనింగ్ ప్రైసింగ్. సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేల్స్ ప్రమోషన్. ఫస్ట్ క్వశ్చన్, ధర నిర్ణయించడానికి గల కారకాలను వివరించండి. సెకండ్ వన్, అమ్మకాల ప్రోత్సాహకాల యొక్క వివిధ రకాలను వివరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Good morning to all. My name is Jamuna, working at Government Junior College Girls, Khammam. Welcome to the digital classes, Government of Telangana, Board of Intermediate Education, Hyderabad. Course name Insurance and Marketing. Course code 214, subject to Retail Marketing, chapter number 5th, chapter name Pricing and Promotion, part 2, unit 5th, Pricing and Promotion. Advertising techniques. Today, every company needs to advertising its product to inform the customer about the product, increase the sales, acquire market value and gain reputation and name in the industry. Every business spends lot of money for advertising their products, but the money spent will lead to success only when the best techniques of advertising are used for the product. ప్రకటన పద్ధతులు. ఈ రోజు ప్రతి కంపెనీ తన ఉత్పత్తిని వినియోగదారులకు తెలియజేయడానికి, అమ్మకాలను పెంచడానికి, మార్కెట్ విలువను సంపాదించడానికి మరియు పరిశ్రమలో ఖ్యాతిని మరియు పేరును సంపాదించడానికి దాని ఉత్పత్తిని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యాపారం వారి ఉత్పత్తుల ప్రకటనల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తుంది. కానీ ఖర్చు చేసిన డబ్బు ఉత్పత్తికి ప్రకటనల యొక్క ఉత్తమ పద్ధతులను ఉపయోగించినప్పుడు మాత్రమే విజయానికి దారితీస్తుంది. అంటే ప్రకటన పద్ధతులు. ఒక వస్తువుని మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు ప్రజలకి ఆ వస్తువు గురించి అవగాహన లేనప్పుడు ఉత్పత్తిదారుడు ఎవరైతే ఉన్నారో వస్తువులను అమ్మడానికి ఈ పద్ధతులను ఎన్నుకుంటాడు. ఇవి వివిధ రకాలుగా ఉంటుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్, ఇండోర్, అవుట్డోర్, ఇలా ప్రకటన సాధనాలని తను ఏం చేస్తానంటే ఆ ఉత్పత్తిని పరిచయం చేయడానికి ఈ పద్ధతులను ఉపయోగించడం జరుగుతుంది. ఆ వస్తువు యొక్క అమ్మకాలను పెంచడానికి, వాటి విలువలను సంపాదించడానికి ఈ వ్యాపార ఉత్పత్తులను అంటే ఏంటి మార్కెట్లోకి తీసుకురావడానికి ఈ పద్ధతులు ఉపయోగించాల్సిన పని ఉంటుంది, అవసరం ఉంటుంది. డబ్బు ఖర్చు చేస్తుంది, అంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తుంది. కానీ ఆ ఖర్చుని ఏంటి అని అంటే ఉత్పత్తికి ఒక పెట్టుబడిగా భావించి ఈ ప్రకటన పద్ధతులను ఉపయోగించడం జరుగుతుంది. బ్రైబ్. దిస్ టెక్నిక్స్ యూజ్డ్ టు బ్రైబ్ ద కస్టమర్స్ విత్ సంథింగ్ ఎక్స్ట్రా ఇఫ్ దే బై ద ప్రోడక్ట్ యూజింగ్ లైన్స్ లైక్ బై వన్ షర్ట్ అండ్ గెట్ వన్ ఫ్రీ ఆర్ బి ద మెంబర్ ఫర్ ద క్లబ్ ఫర్ 2 years and get 20% off on all services. Third one, electronic advertisement. Electronic advertising form of advertising that uses the internet and world wide web in order to deliver marketing messages and attract customers. Examples of online advertising include contextual ads or search engine results page, banner ads, rich media ads, social network advertising, online classified advertising networks, on email marketing including email spam. బ్రైబు. ఒక చొక్కా ద్వారా మరియు ఒకదాన్ని ఉచితంగా పొందండి లేదా 2 సంవత్సరాలు క్లబ్బులో సభ్యుడిగా ఉండండి, అన్ని సేవలకు 20% ఆఫర్ని పొందండి వంటి వాటిని ఉపయోగించి ఉత్పత్తిని కొనుగోలు చేస్తే వినియోగదారులకు అదనంగా ఏదైనా లంచం ఇవ్వడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఎలక్ట్రానిక్ ప్రకటన. మార్కెటింగ్ సందేశాలను అందించడానికి మరియు కస్టమర్లను ఆకర్షించడానికి ఇంటర్నెట్ మరియు ప్రపంచవ్యాప్త వెబ్ను ఉపయోగించే ఎలక్ట్రానిక్ అడ్వర్టైజింగ్ రూపంలో సందర్భోచిత ప్రకటనలు లేదా సెర్చ్ ఇంజిన్ ఫలితాల పేజీలను, బ్యానర్ ప్రకటనలు, రిచ్ మీడియా ప్రకటనలు, సోషల్ నెట్వర్క్స్ ప్రకటనలు, ఆన్లైన్ వర్గీకృత ప్రకటనలు, నెట్వర్క్లు, ఈమెయిల్తో సహా ఈమెయిల్ మార్కెటింగ్ ని స్పామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బ్రైబ్. ఒక చొక్కా కొంటే ఇంకో చొక్కాని ఉచితంగా పొందండి లేదా 2 సంవత్సరాలు ఒక క్లబ్ లో సభ్యుడిగా ఉండడం ద్వారా 20% ఆఫర్ ను పొందండి అని ఇలాంటి కొన్ని సందేశాలు లేదా కొన్ని యాడ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. దాన్నే బ్రైబ్ గా చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్ ప్రకటన అంటే మార్కెటింగ్ సందేశాలను అందించడానికి, కస్టమర్లను ఆకర్షించడానికి ఇంటర్నెట్ లేదా
వెబ్ వైడ్ ను ఉపయోగించి ఎలక్ట్రానిక్ అడ్వర్టైజింగ్ రూపంలో ఈ ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఎలక్ట్రానిక్ ప్రకటన అని అంటారు. సోషల్ నెట్వర్క్ ని యూజ్ చేసుకొని ఈ వస్తువులను అడ్వర్టైజ్ చేయడానికి ఎలక్ట్రానిక్ మీడియా ఉపయోగపడుతుంది. Outdoor advertising. Outdoor advertising is also a very popular form of advertising which makes use of several tools and techniques to attract the customers outdoors. The most common example of outdoor advertising are billboards, kiosks, and also several events and trade shows organized by the company. బహిరంగ ప్రకటన. బహిరంగ ప్రకటన అనేది చాలా ప్రజాదరణ పొందిన ప్రకటన. ఇది ఆరుబయట వినియోగదారులను ఆకర్షించడానికి అనేక సాధనాలను మరియు పద్ధతులను ఉపయోగిస్తుంది. బహిరంగ ప్రకటనలకు అత్యంత సాధారణ ఉదాహరణలు బిల్ బోర్డులు, కియోస్క్ మరియు సంస్థ నిర్వహించిన అనేక సంఘటనలు మరియు వాణిజ్య ప్రదర్శనలు. బహిరంగ ప్రకటన అంటే మనం బయట చూస్తూ ఉంటాము. ఏంటి బిల్ బోర్డ్స్ ఫ్లెక్సీ లాగా కట్టి ఒక వస్తువు గురించి ప్రచారం చేయడం లేదా ఒక షాప్ గురించి ప్రచారం చేయడము. మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే ఇట్లా సైడ్స్ కి అలాంటి బిల్ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ షాప్ పేరు షాప్సే కానీ వస్తువులే కానీ లేదా సోప్స్ కానీ ఇలా వివిధ రకాల వస్తువుల గురించి వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది. దాన్నే బహిరంగ ప్రకటనలు అని అంటారు. We will discuss the next topic, advertising techniques. Today every company needs to advertise its product to inform the customer about the product, increase the sales, acquire market value, and gain reputation and name in the industry. Every business spends lot of money for advertising their products, but the money spent will lead to success only when the best techniques of advertising are used for the product. The following are the most commonly used techniques used by the advertisers to promote their products. First one, emotional appeal. Second one, promotional advertising. Bandwagon advertising. Facts and statistics. Fifth one, unfinished ads. Sixth one, weasel words. Seventh one, endorsement. Eighth one, complimenting the customers. Ninth one, ideal family and ideal kids. 10th one, patriotic advertisements. 11th one, questioning the customers. 12th one, bribe. 13th one, surrogate advertising. First one, emotional appeal. This techniques of advertising is done with the help of two factors, need of consumers and fear factor. మనం నేర్చుకోబోయే అంశము ప్రకటన పద్ధతులు. ఈ రోజు ప్రతి కంపెనీ తన ఉత్పత్తిని కస్టమర్లకు తెలియజేయడానికి మరియు అమ్మకాలను పెంచడానికి, మార్కెట్ విలువను సంపాదించడానికి మరియు పరిశ్రమలో ఖ్యాతిని మరియు పేరును సంపాదించడానికి దాని ఉత్పత్తిని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యాపారం వారి ఉత్పత్తుల ప్రకటనల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తుంది. కానీ ఖర్చు చేసిన డబ్బు ఉత్పత్తికి ప్రకటనల యొక్క ఉత్తమ పద్ధతులు ఉపయోగించినప్పుడు మాత్రమే విజయానికి దారితీస్తుంది. ప్రకటనదారుడు తమ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఉపయోగించే పద్ధతులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఫస్ట్ వన్, భావోద్వేగ విజ్ఞప్తి. భావోద్వేగ విజ్ఞప్తి ప్రకటనల యొక్క ఈ సాంకేతికత వినియోగదారుల యొక్క రెండు కారకాల అవసరాలు మరియు భయం కారకాల సహాయంతో జరుగుతుంది. మోస్ట్ కామన్ అప్పీల్స్ అండర్ నీడెడ్ ఆర్: ఫస్ట్ వన్, need for something new, need for getting acceptance, need for not being ignored, need for change of old things, need for security, need to become attractive, etc. Most common appeals under fear are these are fear of accident, fear of death, fear of being avoided, fear of getting sick, fear of getting old, etc. అవసరమయ్యే విజ్ఞప్తులు: కొత్త ఏదో ఆవశ్యకత, అంగీకారం పొందడానికి, విస్మరించబడిన అవసరం, పాత విషయాల మార్పు అవసరం, భద్రత అవసరం, ఆకర్షణీయంగా మారాలి. భయంతో కూడిన విజ్ఞప్తులు: ప్రమాద భయం, మరణ భయం, తప్పించబడుతుందనే భయం, అనారోగ్యం వస్తుందనే భయం, పాత వస్తాయనే భయం. సెకండ్ వన్, ప్రమోషనల్ అడ్వర్టైజింగ్. దిస్ టెక్నిక్ ఇన్వాల్వ్స్ గివింగ్ అవే samples of product
free to the customers. The items are offered in the trade fairs, promotional events, and ad companies in order to gain attention of the customers. Third one, bandwagon advertising. This type of technique involves convincing the customers to join the group of people who have bought this product and be on the winning side. For example, recent Pantene shampoo ad which says 15 crores women trusted Pantene and you. సెకండ్ వన్, ప్రమోషనల్ అడ్వర్టైజింగ్. ఈ సాంకేతికత కస్టమర్లకు ఉచితంగా ఉత్పత్తి నమూనాలను ఇవ్వడం ఉంటుంది. వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి వాణిజ్య ఉత్పత్తులు, ప్రచార కార్యక్రమాలు మరియు ప్రకటన ప్రచారాలలో వస్తువులను అందిస్తారు. బ్యాండ్ వాగన్ ప్రకటన. ఈ రకమైన సాంకేతికత ఈ ఉత్పత్తిని కొనుగోలు చేసిన వ్యక్తుల సమూహంలో చేరాలని కస్టమర్లను ఒప్పించడము మరియు విజేత వైపు ఉండడానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఉదాహరణకు ఇటీవల ప్యాంటీ షాంపూ యాడ్ 15 కోట్ల మంది మహిళలు ప్యాంటీని విశ్వసించారు మరియు వీరు. ప్రమోషనల్ అడ్వర్టైజింగ్ అంటే ఒక వస్తువుని నమూనాగా అంటే శాంపిల్స్ గా ఇవ్వడము, అంటే వినియోగదారులకు ఉచితంగా ఉత్పత్తి అయిన వస్తువులను ఇవ్వడం జరుగుతుంది. అంటే వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి ఈ వాణిజ్య ఉత్సవాలు లేదా ప్రచార కార్యక్రమాలను, ప్రకటనల ప్రచారంలో వస్తువులను అందించడం జరుగుతుంది. దీని ద్వారా వస్తువుల కొనుగోలు చేయడం వినియోగదారులు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. దీన్ని ప్రమోషనల్ అడ్వర్టైజింగ్ గా చెప్పవచ్చును. థర్డ్ వన్, బ్యాండ్ వ్యాగన్ ప్రకటన. బ్యాండ్ వ్యాగన్ ప్రకటన ఈ రకమైన సాంకేతికత ఉత్పత్తిని కొనుగోలు చేసిన వ్యక్తి అంటే ఒక వస్తువును ఉపయోగించడం వల్ల ఉపయోగించిన తర్వాత దాని యొక్క విషయాల్ని లేదా దాని యొక్క ప్రయోజనం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఈ బ్యాండ్ వ్యాగన్ ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్యాంటీని షాంపూ వారు ఈ షాంపూని యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ కానీ, హెయిర్ గ్రోత్ కానీ, ఇలాంటివి హెయిర్ ఫాల్ జరగదు, డ్రాండ్రఫ్ రాదు అనే ఒక విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇటీవల కాలంలో 15 కోట్ల మంది మహిళలు ప్యాంటీని విశ్వసించినారు అనే ఒక యాడ్ ని ఇవ్వడం జరిగింది. ఫోర్త్ వన్, ఫ్యాక్ట్స్ అండ్ స్టాటిక్స్. హియర్ అడ్వర్టైజర్స్ యూజ్ నెంబర్స్, ప్రూఫ్స్ అండ్ రియల్ ఎగ్జాంపుల్స్ టు షో how good the product works. For example, Lysol floor cleaners cleans 99.99% germs are clean. Colgate is recommended by 70% of the dentists of the world are just 6 seconds. Fifth one, unfinished ads. The advertisers here just to play with words by saying that the product works better but don't answer how much more than the competitor. For example, Lays, no one can eat just one, or Horlicks, more nutrition daily. The ads don't say who can eat more and how much more nutrition. ఫోర్త్ వన్, వాస్తవాలు మరియు గణాంకాలు. ఇక్కడ ప్రకటనదారులు ఉత్పత్తి ఎంత మంచిదో చూపించడానికి సంఖ్యలు, రుజువులు మరియు నిజమైన ఉదాహరణలను ఉపయోగిస్తారు. ఉదాహరణకి, లైజాల్ ఫ్లోర్ క్లీనర్ 99.99% సూక్ష్మ క్రిములను శుభ్రపరుస్తుంది, లేదా కోల్గేట్ ప్రపంచంలోనే 70% దంత వైద్యులను సిఫార్సు చేస్తారు, లేదా ఈనో కేవలం 6 seconds మాత్రమే అని ఇవ్వడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్, అసంపూర్తిగా ఉన్న ప్రకటనలు. ఇక్కడ ప్రకటనదారు ఉత్పత్తి బాగా పనిచేస్తుందని చెప్పడం ద్వారా పదాలతో ఆడతారు, అయితే పోటీదారుల కంటే ఎంత ఎక్కువ అని సమాధానం ఇవ్వరు. ఉదాహరణకు, ఎవరు ఒకటి కూడా తినలేరు, లేదా రోజుకు హార్లిక్స్ ఎక్కువ పోషకాహారం తినలేరు. ఎంత ఎక్కువ పోషణపై ఎవరు ఎక్కువ తినవచ్చో ప్రకటనలు చెప్పవు. వాస్తవాలు మరియు గణాంకాలు అంటే ఇక్కడ ఈ అడ్వర్టైజ్ లో అనేది వాస్తవాలను చెప్పడం జరుగుతుంది, మరియు గణాంకాలు అంటే లెక్కలతో సహా ఒక పర్సెంటేజ్ తో సహా ఇవ్వడం జరుగుతుంది. ప్రకటనదారుడు ఉత్పత్తి ఎంతమంది చూపించడానికి ఈ సంఖ్య రుజువు చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, లైజర్, ఇదేంటి ఫ్లోర్ క్లీనర్ అనేది, దీంతో శుభ్రం చేయడం ద్వారా 99.99% క్రిములు అనేది చచ్చిపోతాయి అని చెప్పడం జరుగుతుంది. అలాగే కోల్గేట్,
70% అని, సెన్సోడైన్ ఇది డాక్టర్స్ సూచించబడిన నెంబర్ 1 బ్రాండ్ అని ఇవ్వడం జరుగుతుంది. ఈయన కేవలం 6 సెకండ్స్ మాత్రమే అని ఇలా ఖచ్చితంగా గణాంకాలను ఉపయోగించి లేదా నెంబర్స్ ని లేదా డిజిట్స్ ని ఉపయోగించి ఈ యొక్క యాడ్స్ ని చేయడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రకటనలను చూసిన వెంటనే ఏంటి వస్తువులను కొనాలి అనే ఒక అభిప్రాయానికి రావడం జరుగుతుంది. 5th వన్, అసంపూర్తిగా ఉన్న ప్రకటనలు. ఇక్కడ ప్రకటనదారుడు ఉత్పత్తి బాగా పనిచేస్తుందని చెప్పడం, అతను పదాలతో ఒక ఆట ఆడడం జరుగుతుంది. అంతే తప్ప కానీ వీళ్ళు ఖచ్చితంగా ఇది న్యూట్రిషన్ ఫుడ్ లేదా ఇది ఇంతమంది తీసుకుంటున్నారు అని చెప్పడం జరగదు. ఇది అసంపూర్తిగా ఉన్న ప్రకటన కిందకి ఇవ్వడం జరుగుతుంది. Weasel words. In this technique, the advertisers don't say that they are the best from the rest, but don't also deny. Example, Sunsilk hair fall solutions reduces hair fall. The ads does not say stop hair fall. 7th one, endorsement. The advertisers use celebrities to advertise the products. The celebrities or star endorse the product by telling their own experience with the product. 8th one, complimenting the customers. Here the advertisers used punchlines which compliment the consumers who buy the product. Example, Revlon says because you are worth it. 6th one, weasel words. ఈ పద్ధతిలో ప్రకటనదారుడు వారు మిగతా వాటి నుండి ఉత్తమమైన వారని చెప్తారు కానీ తిరస్కరించరు. ఉదాహరణ, సన్సిల్క్ హెయిర్ ఫాల్ సొల్యూషన్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, హెయిర్ ఫాల్ ఆపుతుందని ప్రకటన చెప్పలేదు. 7th వన్, ఆమోదము. మీరు ప్రముఖుల ఉత్పత్తులను ప్రకటన చేయడానికి ప్రకటనదారులు లేదా ఉత్పత్తితో వారి సొంత అనుభవాన్ని చెప్పడం ద్వారా ఉత్పత్తిని ఆమోదిస్తారు. 8th వన్, కస్టమర్లను పూర్తి చేయడము. ఇక్కడ ప్రకటనదారు ఉత్పత్తిని కొనుగోలు చేసే వినియోగదారులను పూర్తి చేసే పంచ్ లైన్లను ఉపయోగిస్తారు. ఉదాహరణ, రెవ్లాన్ ఎందుకంటే మీ విలువ. 6th వన్, వీజల్ పదాలు. ఈ పద్ధతి ప్రకారము అంటే ఈ పద్ధతిలో ప్రకటనదారుడు మిగతా వాటి కన్నా ఇవి ఉత్తమమైనవి అని చెప్తారు కానీ తిరస్కరించరు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, క్లినిక్ ప్లస్ కానీ సన్సిల్క్ హెయిర్ షాంపూ కానీ ఇలాంటివి ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పడము హెయిర్ ఫాల్ ని ఇది హెయిర్ ఫాల్ సొల్యూషన్ అని ఇస్తారు కానీ అడ్వర్టైజ్ లో చెప్పడం మాత్రము ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది అని మాత్రము చెప్పరు. ఎందుకంటే వాటిని వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయడానికి అంటే షాంపూని యూజ్ చేయడానికి ఇలాంటి పదాలను లేదా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. 7th వన్, ఆమోదము. మీరు ప్రముఖుల ఉత్పత్తుల ప్రకటన చేయడాన్ని ప్రకటనదారులు లేదా ఉత్పత్తితో వారి సొంత అనుభవాన్ని చెప్పడం ద్వారా ఉత్పత్తిని ఆమోదిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నాగార్జున ఉన్నారనుకోండి, నాగార్జున ఏంటి కళ్యాణ్ జ్యువెలర్స్ అని ఒక యాడ్ రావడం జరుగుతుంది. అలాగే మలబార్ గోల్డ్ ప్లస్ ఈ మధ్యలో ఇలాంటివి కళ్యాణ్ జ్యువెలర్స్ లో నాగార్జున గోల్డ్ గురించి చెప్పడం ద్వారా ఏమవుతుంది, వినియోగదారులు ఎక్కువ అట్రాక్ట్ అయ్యి అంటే ప్రముఖులు కూడా అదే వస్తువులను అలా సేమ్ అదే షాప్ లో కొంటారు అని చెప్పడం ద్వారా ఏం చేస్తారు, వినియోగదారులు ఎక్కువగా ఆకర్షితులయ్యి ఆ వస్తువులను కొనడానికి ఎక్కువగా సిద్ధపడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ ఏంటి క్రికెట్ ప్లేయర్ కాబట్టి అతను ఏదైతే ఒక బ్రాండ్ షూ చెప్పడం ద్వారా మిగిలిన ఎవరైతే ప్లేయర్స్ కానీ లేదా మిగిలిన ఎవరు వినియోగదారులు అలాంటి రకమైన షూలను కొనడం జరుగుతుంది. ఇలాంటి ప్రకటనలు ఆమోదించబడిన ప్రకటనలుగా పేర్కొనవచ్చును. 8th వన్, కస్టమర్లను పూర్తి చేయడం. ఇక్కడ ప్రకటనదారుడు ఉత్పత్తులను కొనుగోలు చేసి వినియోగదారుల పూర్తి చేసే పంచ్ లైన్లను ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రెవ్లాన్. 9th one, ideal family and ideal kids. The advertisers using these techniques show that the families or kids using their products are a happy-go-lucky family. The ad always has a neat and well-furnished home, well-mannered kids, and the family is a simple and sweet kind of family. Example, a Dettol soap ads shows everyone in the family using that soap
and so is always protected from gems. 10th one, patriotic advertisements. These ads show how one can support their country while he uses their product or service. For example, some products together form the union and claimed in their ad that if you buy any one of these products, you are going to help a child to go to school. నైన్త్ వన్, ఆదర్శ కుటుంబము మరియు ఆదర్శ పిల్లలు. ఈ పద్ధతిని ఉపయోగించే ప్రకటనదారులు తమ ఉత్పత్తిని ఉపయోగించే కుటుంబాల లేదా పిల్లలు సంతోషంగా అదృష్టవంతులైన కుటుంబము అని చూపిస్తారు. ప్రకటన ఎల్లప్పుడూ చక్కగా అమర్చిన ఇంటిని కలిగి ఉంటుంది. మంచి మర్యాద గల పిల్లలు మరియు కుటుంబం సరళమైన మరియు తీపి కుటుంబం కిందికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డెటాల్ సబ్బు ప్రకటన కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఆ సబ్బును ఉపయోగిస్తుంది అని చూపిస్తుంది మరియు ఇది ఎల్లప్పుడూ సూక్ష్మక్రిముల నుండి రక్షించబడుతుంది. 10th వన్, దేశభక్తి ప్రకటనలు. అతను వారి ఉత్పత్తిని లేదా సేవలను ఉపయోగిస్తున్నప్పుడు ఒకరు తమ దేశానికి ఎలా మద్దతు ఇస్తారో ఈ ప్రకటన చూపుతాయి. ఉదాహరణకు, కొన్ని ఉత్పత్తులు కలిసి యూనియన్ ను ఏర్పరుస్తాయి మరియు మీరు ఈ ఉత్పత్తులలో దేనినైనా కొనుగోలు చేస్తే మీరు పిల్లలకి పాఠశాలకు వెళ్ళడానికి సహాయం చేయబోతున్నారని వారి ప్రకటనలో పేర్కొంటారు. ఆదర్శ కుటుంబం మరియు ఆదర్శ పిల్లలు అంటే ఈ పద్ధతిని ఉపయోగించే ప్రకటనదారులు తమ ఉత్పత్తి ఉపయోగించే కుటుంబాలు లేదా పిల్లలు సంతోషంగా అదృష్టవంతులైన కుటుంబంగా చూపిస్తారు. ఎగ్జాంపుల్, ఒక డెటాల్ సోప్ ఉంది అనుకోండి, ఆ సోప్ గురించి ఏమొస్తుంది యాడ్, ఈ సోప్ ను పిల్లలు లేదా పెద్దవాళ్ళు యూజ్ చేయడం వల్ల క్రిముల నుండి, చెమట వాసన నుండి, జెమ్స్ నుండి ఈ సబ్బు మనని ఎల్లప్పుడూ కాపాడుతుంది లేదా రక్షించబడుతుంది అని ఈ యాడ్ తెలపడం జరుగుతుంది. మనం చూస్తూనే ఉంటాం టీవీలో ఇలాంటి యాడ్ ఎక్కువ వస్తుంది. డెటాల్ సోప్ కి సంబంధించింది. ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు వీళ్ళందరూ కలిసి ఆ సోప్ ని యూజ్ చేయడం వల్లనే జెమ్స్ నుండి రక్షించబడుతుందని ఒక ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆదర్శ కుటుంబం మరియు ఆదర్శ పిల్లలుగా చెప్పవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్, హార్లిక్స్ కూడా అనుకోండి, పిల్లలకు యూజ్ అవుతుంది, ప్లస్ న్యూట్రిషన్ పరంగా పిల్లలు లేదా మదర్స్ గానీ ఉమెన్స్ గానీ, మదర్స్ హార్లిక్స్ గానీ, ఉమెన్స్ హార్లిక్స్ గానీ, జూనియర్ హార్లిక్స్ ఇలాంటివి అన్ని కూడా ఒక ఆదర్శ కుటుంబం లాగా పనిచేయడం జరుగుతుంది. అంటే ఆ ప్రకటన అనేది పనిచేయడం జరుగుతుంది. వీటిని కుటుంబం మొత్తము ఉపయోగించడం జరుగుతుంది. 10th వన్, దేశభక్తి ప్రకటనలు. అతను వారి ఉత్పత్తిని లేదా సేవలను ఉపయోగిస్తున్నప్పుడు ఒకరు తమ దేశానికి ఎలా మద్దతు ఇస్తారో ఈ ప్రకటనలు చూపుతాయి. ఎగ్జాంపుల్, అంటే ఈ కొన్ని ఉత్పత్తులు కలిసి ఒక యూనియన్ గా ఏర్పరచడం జరుగుతుంది. అంటే మనం ఏదైనా ఒక ఉత్పత్తిని కొనుగోలు చేయడం ద్వారా పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్లో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఇలాంటి ఒక చిన్న యాడ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. 11th వన్, క్వశ్చనింగ్ ద కస్టమర్స్. The advertisers using these techniques ask questions to the customers to get response for their products. Example, Amway advertisement keeps on asking questions like who has so many farms completely organic in nature, who give the strength to climb up the stairs at the age of 70, and then at last the answer comes, Amway, we are listening. 12th one, bribe. This technique is used to bribe the customers with something extra if they buy the product using lines like buy one shirt and get one free, or be the member for the club for 2 years and get 20% off on all services. 11th వన్, కస్టమర్లను ప్రశ్నించడము. ఈ పద్ధతిని ఉపయోగించే ప్రకటనదారులు తమ ఉత్పత్తులకు ప్రతిస్పందన పొందడానికి వినియోగదారులను ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణ, ఆమె ప్రకటన 70 సంవత్సరాల వయసులో మెట్లు ఎక్కడానికి బలాన్ని ఇచ్చే మరియు పూర్తిగా సేంద్రియ స్వభావం గల అనేక రూపాలను కలిగి ఉన్న వారి వంటి ప్రశ్నలను అడుగుతూనే ఉంది. చివరికి సమాధానం మేము వింటున్న ఆంబే వస్తుంది. 12th వన్, లంచం. బ్రైబ్ అంటే లంచము. ఒక చొక్కా కొనండి మరియు ఒకదాన్ని ఉచితంగా పొందండి, లేదా 2 సంవత్సరాల క్లబ్ లో సభ్యుడిగా ఉండండి, అన్ని సేవలకు 20% ఆఫ్ పొందండి వంటి చిన్న పదాలను ఉపయోగించి ఉత్పత్తి కొనుగోలు చేస్తే వినియోగదారులకు అదనపు ఏదైనా లంచం ఇవ్వడానికి ఈ బ్రైబ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ కస్టమర్లను ప్రశ్నించడం అనే పద్ధతి
ప్రకటనదారులు తమ ఉత్పత్తి ప్రతిస్పందన పొందడానికి వినియోగదారులను ప్రశ్నలు అడుగుతారు. అంటే ఒక వస్తువుని యూజ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అంటే ప్రతిస్పందనను తీసుకోవడం జరుగుతుంది. ఆమె ప్రకటన అనుకోండి, ఆ ప్రకటన ఆమె ప్రోడక్ట్ ని యూజ్ చేసిన తర్వాత వినియోగదారుడిని ఈ ఎవరైతే ఉత్పత్తిదారుడు లేదా అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇది ఆర్గానిక్ గా అంటే ఎలాంటి రసాయనాలు లేకుండా ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్ కాబట్టి ఈ వస్తువు యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఇలా వినియోగదారులను ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అంటే 70 సంవత్సరాల వయసులో మెట్లు ఎక్కడానికి బలాన్ని ఇచ్చే మరియు పూర్తిగా సేంద్రియ స్వభావం గల అనేక రూపాలను కలిగి ఉన్న వస్తువులను వాడండి అని ఈ అడ్వర్టైజ్మెంట్ చెప్పడం జరుగుతుంది. 12th వన్ లంచం అంటే ఒక చుక్క కొనండి ఇంకొక చొక్క ఫ్రీగా పొందండి. బై 1 get 1 అనే ఎలాగ ఉంటుందో సేమ్ అలాగే అంటే ఒక చొక్క కొంటే ఇంకో చొక్క ఫ్రీ, లేదా ఒక 2 సంవత్సరాలు క్లబ్ లో సభ్యుడిగా ఉన్నందుకు 20% సేవల్ని పొందండి అని ఇలా వివిధ రకాల అంటే వినియోగదారుని ఆకర్షించడానికి ఇలా ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది. దీన్నే బ్రైబ్ అని అంటారు. Surrogate advertising. This technique is generally used by the companies which cannot advertise their products directly. The advertisers used in direct advertisement to advertise the product so that the customers know about the actual product. The biggest example of this technique is liquor ad. This ad never show anyone drinking actual liquor, and in place of that they are shown drinking some mineral water, soft drink or soda. సరోగేట్ ప్రకటన. ఈ పద్ధతిని సాధారణంగా తమ ఉత్పత్తులను నేరుగా ప్రకటించలేని కంపెనీలను ఉపయోగిస్తాయి. ఉత్పత్తిని ప్రకటన చేయడానికి ప్రత్యక్ష ప్రకటనలో ఉపయోగించే ప్రకటనదారులు అసలు ఉత్పత్తి గురించి వినియోగదారులకు తెలుసు. ఈ సాంకేతికకు అతిపెద్ద ఉదాహరణ మద్యం ప్రకటన. ఈ ప్రకటనలో అసలు మద్యం తాగేవారిని ఎప్పుడు చూపించవు మరియు ఆ స్థానంలో వారు కొన్ని మినరల్ వాటర్ మృదువుగా తాగడం చూపబడుతుంది. పానీయం లేదా సోడా వంటివి ఈ ప్రకటనలకు ఫర్ ఎగ్జాంపుల్ గా చూపవచ్చును. అంటే మద్యం తాగించే వారిని చూపరు కానీ మద్యం గురించి ప్రకటన ఇవ్వడం అనేది ఈ సరోగేట్ ప్రకటన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇండోర్ అడ్వర్టైజింగ్. ఇండోర్ మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫార్మ్స్ ఆఫ్ క్యాప్టివ్ ఆడియన్స్ మార్కెటింగ్. ఫుల్ కలర్ పోస్టర్స్ యాడ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ అట్రాక్టివ్ ఫ్రేమ్స్ ఇన్ హై వాల్యూమ్ రెస్టారెంట్స్, ఎలివేటర్స్ అండ్ అదర్ ఏరియాస్ ఆఫ్ పాపులర్ రెస్టారెంట్, హెల్త్ క్లబ్స్ ఏరియాస్, నైట్ క్లబ్స్, ఆఫీస్ బిల్డింగ్స్, hotels, department stores, shopping malls, theater, gas station and daycare centers. ఇండోర్ ప్రకటన. ఈ ఇండోర్ మీడియా క్యాప్టివ్ ఆడియన్స్ మార్కెటింగ్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన రూపాలలో ఒకటి. అధిక వాల్యూమ్ రెస్టారెంట్లలో ఆకర్షణీయమైన ఫ్రేమ్లలో ప్రదర్శించబడుతుంది. ఎలివేటర్స్ మరియు ప్రసిద్ధ రెస్టారెంట్లు, హెల్త్ క్లబ్లు, ఇతర ప్రాంతాలు, నైట్ క్లబ్స్, కార్యాలయ భవనాలు, హోటళ్లు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, షాపింగ్ మాల్స్, థియేటర్లు, గ్యాస్ స్టేషన్ మరియు డేకేర్ సెంటర్లో ప్రకటనదారులకు ఈ ఇండోర్ ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది. బెనిఫిట్స్ ఆఫ్ ఇండోర్ మీడియా ఫర్ అడ్వర్టైజర్స్. క్యాప్చర్ కన్స్యూమర్ అటెన్షన్ ఫర్ 1 to 6 minutes. Displayed for a captive audience. No channels to change, no pages to turn. Target exact markets by demographic, especially gender and shopping habits. Waste no money advertising to the wrong consumers. ఇండోర్ మీడియా యొక్క ప్రయోజనాలు. 1 to 6 minutes వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుంది. బందీలుగా ఉన్న ప్రేక్షకుల కోసం పేజీలను మార్చడానికి ఈ ఛానళ్లను ఉపయోగించడం జరుగుతుంది. థర్డ్ వన్, జనాభా ప్రకారం లింగ మరియు షాపింగ్ అలవాట్ల ద్వారా ఖచ్చితమైన మార్కెట్లను లక్ష్యంగా చేసుకోవడం జరుగుతుంది. తప్పుడు వినియోగదారులకు డబ్బు ప్రకటనలు వృధా చేయవద్దు అని ఈ ఇండోర్ మీడియా ప్రయోజనాలు అనేది చెప్పడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మీన్డ్ బై అడ్వర్టైజ్మెంట్ టెక్నిక్? Second one, define bribe. Third one, what is meant by electronic advertisement? Fourth one, define outdoor advertisement. Long type questions. What are the techniques used by advertisers to promote their products? Second one, explain the benefits of indoor
advertisements? These are questions. Thank you for watching.